యాహ్! సో, హాయ్ ఎవ్రీవన్ అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. బట్ నార్మల్‌గా లేదు ఈరోజు ఎపిసోడ్. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ అండ్ ఈరోజు ఎపిసోడ్‌లో మనం చూసినట్లయితే రీతు మనకి కెప్టెన్ అయింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ గైస్. ఒక్కొక్క ఫ్యామిలీ ఎంటర్ అయినారు. చాలామంది ఎమోషనల్ అయినారు అబౌట్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చినారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనం ఒక సైడ్ నుంచి చూసినట్లయితే ప్రస్తుతానికి ఏ కంటెస్టెంట్ కప్ గెలుస్తాడనేది రియలీ సస్పెన్స్ అనే సెన్స్‌లో ఉంది. సో, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ గైస్. నెక్స్ట్ వీక్ గూడా వస్తుంది. అండ్ ఈ వీక్ ఓర్ నామినేట్ అయితారు. లైక్ ఈ వీక్ ఓర్ ఎలిమినేట్ అయితారు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ యెస్, యాస్ వి ఆల్ నో ఈసారి నో ఎలిమినేషన్ అని ఒక బజ్ కూడా వినిపిస్తుంది. ఇమాన్యుయల్‌కి ఏదైతే అస్త్ర అస్త్ర అని నిన్న మనం లైవ్‌లో ఎండింగ్‌లో కూడా మాట్లాడుకున్నాం. అసలుకి ఇమాన్యుల్‌కి అస్త్రం ఉందని, పవరాస్త్రం ఉందని గుర్తుందా? మర్చిపోయినరా అని. సో, అదే ఇప్పుడు వస్తుందంట. సో, ప్రస్తుతానికి వచ్చే బజ్ ఏందంటే లాస్ట్‌కి దివ్య అండ్ సంజన గారు ఉంటారంట. సో, ఇమాన్యుయల్‌కి ఛాన్స్ ఇస్తారా అని అంటుంది. సో, ఇయ్యంగానే ఇమాన్యుయల్ వాళ్ళ మదర్‌ని సేవ్ చేయనీకి పవరాస్త్ర యూజ్ చేస్తాడంట. సో, అది యూజ్ చేయంగానే బిగ్ బాస్ ఏమంటాడంట అంటే, ఓకే. నో ఎలిమినేషన్ అని అంటాడట. సో, ఈ పరంగా చూస్తే, ఈ బస్ పరంగా చూస్తే మనము ఏం జరగబోతుందంటే, దివ్యకి ఓటింగ్ పడి సంజన గారికి లీస్ట్ ఓటింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ థింగ్ జరుగుతే రేపు. లేకపోతే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ గైస్. ఒక్క సైడ్ నుంచి మనం ఆలోచిస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌ల హై నామినేషన్స్ మనం చూడాలంటే 'ఇమ్మాన్యుయల్ వర్సెస్ సంజన గారు.' దానికన్నా ఇంకా హై నామినేషన్స్ చూడాలంటే 'తనుజ వర్సెస్ దివ్య.' ఈ నెక్స్ట్ నామినేషన్స్‌లో ఏ కంటెస్టెంట్స్ బాగా పాయింట్స్ పెడతారో ఆ కంటెస్టెంట్ విల్ బీ ఇన్ ద విన్నింగ్ రేస్ గైస్. ఒక సైడ్ నుంచి చూస్తే తనుజకే హై ఓటింగ్ అన్నట్టు చెప్తున్నారు. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్‌కి. బట్ రైవల్రీ ఉంటేనే దట్ ఈస్ పాసిబుల్ టువర్డ్స్ ఎ కప్. బట్ ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్‌కి రైవల్రీ ఉంటది. ఉంటే మదర్ అండ్ సన్‌కి వస్తది. లేకపోతే దివ్య, తనుజకి వస్తది అని నార్మల్‌గా అనిపిస్తుంది. సో, 100+ మెంబర్స్ చూస్తున్నారు. ఎవ్రీవన్ ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు గూడా ఏమైనా ఒపీనియన్స్ ఉంటే, ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు గదా! ప్రెజెంట్. ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినారు. సో, ఆళ్ళు తీయకుంటా మీరు యాస్ ఎ వ్యూవర్స్ వాట్ యూ ఫీల్ లైక్ దిస్? ఓరు టాప్ 5 మీ అకార్డింగ్ టు యూ టాప్ 5 ఒక్కసారి మీరు ఆ లిస్ట్ పెట్టేసేయండి. సో, అది గూడా చదువుతా. యాహ్! ఇమాన్యుల్ పవరాస్త్ర దివ్య కోసం దివ్య కోసం వాడాడంటే దివ్య కోసం గాదంట సంజన గారి కోసం వాడాడు అని ప్రస్తుతానికి అప్డేట్ వచ్చింది. లెట్ అస్ సీ మళ్ళీ ఇంకేమన్నా అప్డేట్‌లో ఏమైనా చేంజ్ అయితదా? ఇంకేమన్నా జరుగుతదా అని. వెరీ స్లైట్ డిఫరెన్స్‌తో లీస్ట్‌లో ఉన్నారు అంట. ఇఫ్ ఇమాన్యుయల్ యూజ్ చేయకపోతే ఈ వీక్ సంజన గారు ఎలిమినేటెడ్ అని కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఒకటేసారి నేను చూడంగానే దివ్య ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్ అని చాలా వచ్చినియి. సో, ఆ సెన్స్‌లో చూస్తే దివ్య లీస్టే ఉంది. ఎళ్ళిపోతదే అనే అనుకోవచ్చు. బట్ స్లైట్ ఎడ్జ్ అంటున్నారు మీరు గూడా శ్రీనగర్. సో, లెట్ అస్ సీ అండ్ సంజయ్ నగర్ కోసం యూజ్ చేస్తాను అన్నాడు. కానీ యూజ్ చేయలేదంట. నాకు సార్ ఈ వీక్ నో ఎలిమినేషన్ అని చెప్పారు అని వేరే ఛానల్స్‌లో చెప్పారు. ఓకే. లెట్ అస్ సీ ఏం ఏం జరగబోతుందో. ఇట్లాంటిది కూడా కావచ్చు. యాహ్! సో, మీ టాప్ 5 ఎవరో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు బ్యూటిఫుల్ థింగ్ గైస్ నాకు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. మనము కప్ గెలిచినా, ఏం గెలిచినా మనంతట మనము గెలవాలి. బట్ ఒక ఉలం కింద జేసి, కావాలని మార్చి అట్లా మాట్లాడొద్దు. దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గైస్. అండ్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడదాం. యాహ్! ఫస్ట్ ప్యానెల్ మెంబర్‌ని తీసుకుందాం. అండ్ ప్యానెల్ మెంబర్స్ జాయిన్ అయితే మీరు కూడా పైనకొచ్చి ప్లీజ్ డూ కమ్ గైస్ అండ్ మీ పాయింట్స్ పెట్టండి ఆన్ టు ద స్క్రీన్ అండ్ ఏం జరగబోతుంది ఇన్ ద కమింగ్ డేస్ అనేది ఐఎమ్ ఎక్సైటెడ్. సో, మీ అందరూ కూడా ఎక్సైటెడ్ ఉంటారనుకుంటున్నా. యాహ్! సో, 100+ మెంబర్స్ చూసాం. మీ సైడ్ నుంచి ద ఓన్లీ కాంట్రిబ్యూషన్ గైస్. ప్లీజ్ డూ లైక్ 100 మెంబర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్
సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకోరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే. ప్రతి ఒక్కళ్ళు లైక్ జేయండి గైస్. 100 అండ్ మీరు ఓడు ఫ్యాన్ అయిన ఉండని, ఓడు సపోర్టింగ్ అయిన ఉండండి. లెట్ అస్ సీ ద ఎపిసోడ్ వాట్ ఈస్ ఎవ్రీ డే బై డే. యాహ్! సో హాయ్ విష్ణు. హాయ్ వెంకట. హాయ్ హాయ్ అక్షిత్. అక్షిత్ ఇది కన్ఫర్మ్ న్యూసేనా నువ్వు ఎలిమినేషన్? హలో అక్షిత్ హలో యాహ్! యాహ్! అక్షిత్ ఇది కన్ఫర్మ్డేనా న్యూస్? నో ఎలిమినేషన్? నో ఎలిమినేషన్ అని వచ్చింది విష్ణు. నాకు 8:00 అప్పుడు వచ్చింది. బట్ చెప్పలేను. నేను అదే ఒక్కొక్కరు 3 డేస్ ముందు నుంచి మెసేజ్‌లో పెడుతుంటి కదా! పవర్ ఆస్ట్రా ఉండొచ్చు, నో అవునవును. ఆ! ఎలిమినేషన్ ఉండొచ్చు అనేసి. హ్మ్. అదే అనుకుంటూనే ఉన్నా నేను. ఈ వీక్ ఉండొచ్చు నో ఎలిమినేషన్. అందులో లాస్ట్ డే దివ్య వర్సెస్ తనుజది గూడా దానివల్ల గూడా ఏమన్నా రైవల్రీ కోసం ఇంకొక వీక్ పెట్టిండొచ్చేమో అని గూడా ఉండే. డ్రైవర్లని కాదు, అక్కడ దివ్యాని ఎందుకు ఒకవేళ ఉంచిందంటే దివ్య ఎలిమినేట్ తనుజకి అవుతదనేసి. లేదు, తనుజకి హైప్ తేవడానికి ఉంచిండు. అంటే తనుజకి దివ్య ఉండడం వల్ల అవును. తనుజకి హైప్ వస్తది. ఇంకొకటి తనుజ కొంచెం ఇంకా ఎక్కువ బయట సపోర్టు తెచ్చుకుంటది. ఎందుకంటే దివ్య ఆమె కొంచెం వరస్ట్ బిహేవియర్ ఆ పిల్లది. ఆ పిల్ల ఉండడం వల్ల తనుజకి ప్లస్ పాయింట్ అయిద్ది గానీ, దివ్యకి ప్లస్ పాయింట్ కాదు కదా! తనిప్పుడు ఎలాగో బాటంలో ఉన్నది. తనిప్పుడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కావాలని ఇంకొక వారం ఉంచితే తనుజకి కొంచెం పాజిటివ్ వస్తదని అట్లా చేస్తున్నారు ప్లాన్. వర్స్ట్ బిహేవియర్ అంటే బన్నీ గాడితోటా? లేకపోతే ఈయన తనుజతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేదానికా వెంకట్ గారు? అలా కాదు. అంటే వరస్ట్ బిహేవియర్ ఎలా అంటే అవతలోళ్ళని తొక్కి ఇప్పుడు అవతలోళ్ళని తొక్కి నువ్వు గేమ్‌లో ఎదగాలనుకోవడం అది వరస్ట్ బిహేవియర్ నా దృష్టిలో. ఒకసారి ఎవరిని తొక్కింది? ఇప్పుడు కళ్యాణ్ పడాలని ఒకసారి గేమ్‌లో తన టీము తన కూసున్న కొమ్మనే తను నరుక్కున్నది. తర్వాత తను గెలవలేకపోయింది. అవతల వాని గేమ్ నాశనం చేసింది కళ్యాణ్‌ది. అదొకటి. తర్వాత తనుజ విషయంలో ఒకసారి కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు తనుజ కెప్టెన్ కాలేదు. అక్కడ తన ఈ పాయింట్ ఎలా ఆలోచించాలంటే, ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయిండు. హౌస్‌లో అందరికి ఒక సమానత్వం సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు తనుజని తీసేసేది లేకుండే. అక్కడ ఇమాన్యుల్ తీసేయొచ్చు. అక్కడ కరెక్ట్ పాయింట్ పెడితే ఇలా గేమ్‌లో ముందుకెళ్ళడానికి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. నువ్వు నీ గేమ్ నువ్వే పాడు చేసుకున్నావు. అక్కడ దెబ్బ కొట్టింది. అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి బ్రో. ఒక దాంట్లో ఇమాన్యుయల్‌దొచ్చేసి వాళ్ళు ఫస్టే అనుకుంటారు. మనం ఉంటే మనమే ఉండాలనేసి ముగ్గురు సుమన్, దివ్య, ఇమాన్యుయల్. దానికైతే ఇడిచిపెట్టు. దానిలో వాళ్ళు ఫస్టే డిసైడ్ అయ్యుంటారు. ఉంటే మనమే ఉండాలనేసి. ఇంకొకటి నువ్వన్నావు చూడు, ఇంకొకటి కళ్యాణ్‌ది. అది తన గేమ్ ప్లాన్. తను ఫస్ట్ తీసేస్తేనే కదా తను లాస్ట్ వరకు కంటెండర్ అయ్యి విన్ అయ్యిండేది అక్కడ. ఇంకా దివ్య దాంట్లో మిస్టేక్స్ అంటూ వెతుక్కోవడంలో నాకైతే ఎక్కడ లేవు మిస్టేక్స్ వెతకడంలో. తను అంటే గేమ్ ఆడుతుందనేసి నేను అనుకుంటాను. నేనిక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్తా. అంటే దివ్య తనుజ విషయం పక్కకెడితే దివ్య ఎలా గేమ్ ఆడుతదంటే షీ ఎవ్రీవన్ కెన్ మానిప్యులేషన్. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి తను అనుకున్న పాయింట్లు వాళ్ళ మీద రుద్దుద్ది. అంటే తను గెలవడానికి ఎన్ని చేయాలనో అన్ని ప్లాన్లు చేస్తది. అవన్నీ ఎలా అనిపిస్తదంటే చూసే వాళ్ళకి కన్నింగ్ ప్లాన్స్ లాగా ఉంటాయి. అంటే వెన్నుపోటు పొడవడమే. ఓకే. మీరు చెప్పింది ఓకే వెంకట్ గారు. సేమ్ తనుజ విషయంలో వాట్స్ యువర్ ఒపీనియన్? జస్ట్ వాంట్ టు నో. తనుజ ఈరోజు వరస్ట్ బిహేవియర్. అంటే నిన్న జరిగిన విషయంలో చాలా వరస్ట్ బిహేవియర్. ఇది ఎలా అంటే నేను మొత్తం ఆ ప్రోమో చూసిన, ఆ ఎపిసోడ్ చూసిన. నేను న్యూట్రల్ గా చెప్తా. నాకు ఎవరైనా లేదు. ఇప్పుడు తనుజ నచ్చితే తనుజ కొట్టేస్తా, కళ్యాణ్ కొట్టేస్తా. అయితే ఇక్కడ నాకు తనుజ వరస్ట్ బిహేవియర్ ఎందుకు అనిపించిందంటే, నేను అక్కడ లైవ్ చూసిన, నేను ఎపిసోడ్ చూసిన, అన్ని చూసిన. ఫస్ట్ తనుజ అక్కడ దివ్య చేసింది కరెక్ట్ పనే. షీ వాంటెడ్లీ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే తనకి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేసింది. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు నాకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అడగలేదు కదా. నువ్వు నాకు చెయ్యక అనాలి కదా. మరి చేసేటప్పుడు ఆమె మంచి చేసినప్పుడు నువ్వు గమ్మునున్నప్పుడు, ఇప్పుడు తను చెప్పిన పాయింట్ కరెక్టే కదా. నువ్వు 2 వారాలు నువ్వు ఇమ్యూనిటీ ఉన్నావు.
నీకు మళ్ళీ ఇంకో వీక్ ఇమ్యూనిటీ అవసరం లేదని అభిప్రాయం అని చెప్పింది. చెప్పినందుకు అది అక్కడ అసలు ఆమె టార్గెట్ కూడా చేయలేదు. పాయింట్ కరెక్ట్ పెట్టినప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ పెట్టి నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అంటే నన్నే ఎందుకు తీస్తున్నావు, నన్ను కావాలని ఎందుకు తీస్తున్నావు, నువ్వే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనే పాయింట్ రైజ్ చేసింది తనూజ. అక్కడ తనుజ ప్రతిసారి నన్నే తీసేస్తావు అంటే అక్కడ పాయింట్ పెట్టింది. నువ్వు పాయింట్ చెప్పాల నువ్వు. అంతేగాని ఆమెను నువ్వు టార్గెట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ గొడవ కూడా మళ్ళీ తనుజనే పెట్టింది గొడవ కావాలని. ఏమన్నాను నేను చాలా చూసిన. బిహేవియర్ అని మాట్లాడింది. ఎవరన్నా బిహేవియర్ అని మాట్లాడితే అక్కడ ఎవరికైనా నీ బిహేవియర్ అనేసరికి నీకైనా కోపం వస్తుంది, నాకైనా ఎవరికైనా కోపం వస్తుంది. బిహేవియర్ మాట్లాడిన మోలే నువ్వు బిహేవియర్ గురించి మాట్లాడకు అని దివ్య పాయింట్ రైజ్ చేసింది. ఇప్పుడు దివ్య బిహేవియర్ ఎందుకు వచ్చింది మధ్యలో అని మాట్లాడితే అక్కడ మళ్ళీ ఏం చేసింది, మా బిహేవియర్ మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు కూడా ఏం చేస్తున్నావు తెలుసులే, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు పో అన్నది. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలుసులే అంటే హౌస్ లో ఏం చేస్తున్నావు అన్ని పెట్టేసింది. ఫస్ట్ తీసింది ఆమె కదా బిహేవియర్ అన్నమాట. తర్వాత లిమిట్స్ దాటిపోయింది, కంట్రోల్ తప్పిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న వర్సే, ఒకరినొకరు అనుకున్నారు పర్లేదు. లిమిట్స్ దాటిపోయి ఏమన్నది, నువ్వు ఒక వ్యక్తి మీద నీకు ఇష్టం ఉండి అతనికి ఇష్టం లేకున్నా నువ్వు అతను వెనకాల పడుతున్నావు అని చాలా పెద్ద పాయింట్ రైజ్ చేసింది. ఈ రోజు నాగార్జున ఏం చేసిండు, అసలు అడగాల్సిన అవసరం ఏమున్నది, హౌస్ మేట్స్ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు నువ్వు బయట నుంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు ఎవరిది కరెక్ట్ ఎవరి అన్నది నీకు తెలియాలి పోస్ట్ కాబట్టి. వాళ్ళకి అభిప్రాయం తీసుకో, ఎవరి కరెక్ట్ ఎవరిది కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం తీసుకో. కానీ నీకు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలియాలి కదా కరెక్ట్ పాయింట్లు ఏందన్నది, ఎవరు తప్పనది మన ఇప్పుడు ఆడియన్స్ తెలియాలి కదా. ఇప్పుడు అక్కడ నాగార్జున ఏం చేసిండు, ఇద్దరు బర్ని లేపి అడిగిండు. తర్వాత సరే అలాగ ఛాన్స్ ఇస్తలేడు, అతనికి అనుకూలంగా వచ్చేంత వరకు ఆన్సర్ వచ్చేంత వరకు మాట్లాడతారు. ఒకవేళ అనుకూలంగా రాకపోతే సరే కూర్చోంటాడు. సరే తర్వాత వీడియో ప్లే చేసిండు. వీడియో ప్లే చేసి ఏం చేసిండు, మ్యానిపులేట్ చేసిండు ఎవరిని, అథవా డీమన్ పవన్. ఏమని అన్నాడు, డీమన్ పవన్ ఆమె తప్పని అన్నాడు. అక్కడ మ్యానిపులేట్ ఎట్లా చేసిండు, ఫస్ట్ ఈమె పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నదని వీడియో ప్లే చేసిండు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకాలని వీడియో ప్లే చేసి అక్కడ తప్పు కదా. ఆ పిల్లోడు ఫస్ట్ ఆయన తీసుకున్న పాయింట్ కరెక్టే ఉంది, తప్పనే చెప్తుండు. నా మధ్యలో వచ్చి నాగార్జున ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నావు అది చేస్తున్నావు ఏంటంటే అతను మ్యానిపులేట్ అవుతుండు కదా, మ్యానిపులేట్ అంటున్నా, అతను మ్యానిపులేట్ చేస్తుండు. ఇదే విషయంలో సేమ్ విషయంలో ఒకసారి రేషన్ మేనేజర్ తనది ఉన్నప్పుడు సేమ్ విషయంలో కళ్యాణ్ ఆర్గ్యూ చేస్తే ఇది తప్పు అది అట్లా ఎవరు హౌస్ మేట్ నువ్వు నాకెవరు చెప్పడానికి, నేను హౌస్ మేట్ అన్నప్పుడు రైట్ చేసినప్పుడు వాలిడ్ పాయింట్ పెట్టినప్పుడు అక్కడ ఏమన్నాడు నాగార్జున, అదే వీకెండ్ లో నువ్వు బయట నుంచి నువ్వు ఇంటి వచ్చినాయి నీకు, అందుకే తనుజకి రైవల్ గా వెళ్తున్నావు అంటే వెళ్ళొద్దా రైవల్ గా అంటే పాయింట్స్ తన తప్పులు బయట పెట్టద్దా. వెళ్ళొద్దు అని నాగార్జున సార్ చెప్పలేదండి, ఎందుకు వర్డ్స్ మార్చి చెప్తారు. ఒక్క నిమిషం, అక్కడ ఆడియన్స్ అడిగిండు, ఆడియన్స్ పోల్ అడిగితే ఆడియన్స్ పోల్ ఏం చెప్పిండు, అలా నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావో అలానే ఉండు అని అన్నాడు. అక్కడ తనెవరు నాకు అర్థం కాదు చెప్పడానికి, నువ్వేలా గేమ్ ఆడాలి ఏంది అన్నది ఉంటే సజెషన్స్ ఇవ్వు, అంతేగాని అక్కడ నువ్వు కావాలని ఆయన రైవల్కి వెళ్ళొద్దు, తనూజకి వెళ్తే ఎక్కడ పైకి వస్తాడో. ఈ రోజు కూడా నాకు ఏమనిపించిందంటే కామనర్స్ ని కావాలని తొక్కేస్తున్నారు సెలబ్రిటీలని లేపడానికి అని నాకు అనిపించింది పాయింట్. మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు కానీ ఓకే, ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. స్టార్టింగ్ పాయింట్ అండ్ హై ఉషా గారు, స్టార్టింగ్ ఎపిసోడ్ వైజ్ అవుదాం. అనిల్ వచ్చేసిండు, అనిల్ మాట్లాడు. అనిల్ కమాన్ బ్లాస్ట్ న్యూస్ ఎనీ బ్లాస్ట్ న్యూస్ ఏం లేదన్న. నిన్న కూడా అన్న నేను మొత్తము మీరు మాట్లాడారన్నారు, కానీ నిన్న అసలు నిత్య గారు వాళ్ళ అమ్మ వచ్చారు బాగున్నారు అని చెప్పేసారు, మీరు వాళ్ళ అమ్మ వచ్చారు బాగున్నారు అదొకటే మాట్లాడారు తప్ప అక్కడ ఏం జరిగింది ఏం పాయింట్స్ మాట్లాడారు అది ఎవరు మాట్లాడలేదు. సరే అనిల్ నిన్న మాట్లాడే అంటున్నావు కదా, ఇప్పుడు మాట్లాడేసి ఏవేవి కవర్ అదే అన్న.
వాళ్ళమ్మ నేను వచ్చినప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పింది ఆ పాయింట్స్ ఎవరు కవర్ చేయాలి, ఓన్లీ సింగిల్ ఒకటే మాట మాట్లాడుతున్నారు. అది వాళ్ళమ్మ చేసింది వచ్చింది బిగ్ బాగా బాస్ చెప్పింది. అనిల్, మేం కాదు. బిగ్ బ్రో బాస్ అనిల్ చేశాడు నువ్వు ఆ పని. చూసినావా అసలు? అంటే మాట్లాడింది చూసినావా? వాళ్ళ మాట్లాడేది అమ్మ ప్రతిదీ ఒక్కొక్కరి చూస్తున్నా. గురించి వాళ్ళ అమ్మ ఒక్కొక్కరి గురించి చెప్పింది మాట్లాడినాము. వాళ్ళ పట్టీల గురించి అది కొట్టేది, అది ఫుల్ ఎమోషనల్ అయినారు అందరూ. ఇట్ వాస్ గుడ్ అని చెప్పి అని అన్నారు. ఈ పాయింట్స్ అన్ని మరి ఎపిసోడ్ లో అంటే చూపించింది 5 నిమిషాలు, మనం ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 15-20 నిమిషాలు మాట్లాడాము. నువ్వు అది వినకుండా అన్న జస్ట్ ఇంకా ఓకే ఓకే నీకు నీ గైస్ గైస్ ఎక్స్పెక్టేషన్స్ గైస్ కి రీచ్ కాలేదని. సరే అనిల్ ఏం అనిల్ చంద్ర అన్న, నేను అనిల్ తప్పు నిన్నతో చేశానేమో అని నేను మళ్ళీ ఈరోజు మార్నింగ్ 2 hours చూసా అన్న. ఈ అన్న వీడియో అప్లోడ్ చేసిందే ఆ 2 hours చూసా. నేను అంటుంది, నేను ఆ 2 hours చూసాను. అనిల్ మీరు మాట్లాడారు, అనిల్ అనిల్ నిత్య గారు మాట్లాడారు అన్న. అనిల్ ఇప్పుడు సరే కానీ నువ్వు ఇప్పుడు నువ్వు పాయింట్ చెప్పలేదు. మాట్లాడతావా రేపు నిన్నటి దాని గురించి ఆ అదే ఆర్గ్యుమెంట్ పాయింట్ మాట్లాడతామా. ఈరోజు వాళ్ళమ్మ ఎపిసోడ్ లేకపోతే వచ్చి నిన్నటి ఇప్పుడు అన్న లాస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అన్న. ఈరోజు మనం లాస్ట్ ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ నాకు ఓకే, నాకు స్టార్టింగ్ ఇది దాన్ని ఏమంటారు, కెప్టెన్సీ టాస్క్, దాంట్లో ఇది నాకెందుకో తనుజ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అని అంటే వెళ్ళు అని క్లియర్ గా చెప్తారు సుమన్ కి, నువ్వు వెళ్ళు అని చెప్పి. సో అది పవన్ నేను ఐ థింక్ లైవ్ లో కూడా క్వశ్చన్ చేశాడు. నేను తర్వాతకి వెళ్ళి సెట్ చేసుకో అని చెప్పినా అని అంటది. బట్ క్లియర్ గా నువ్వు వెళ్ళు ఎక్కడన్నట్టే అంటదా. అదే విషయంలో తను కూడా బాధపడుతుంటది. అది మనకి లాస్ట్ లో కూడా నన్ను రీతి ఇప్పుడు డిస్టర్బ్ చేయకు కొద్దిసేపు అని అంటే, ఎందుకు అని అంటే అనవసరంగా నేనే చెప్పిన అనేది కొంచెం ఫీల్ అయింది ఆ విషయాలు. మేబీ అప్పుడు కొంచెం కరెక్ట్ గా చేసి ఉంటే సుమారు కెప్టెన్ అయ్యేవాడు. వెళ్ళు అని చెప్పింది కానీ వెళ్ళి ఫ్లాగ్ తీసుకో అయిపోయింది అని అసలుకి చెప్పలేదండి. వెళ్ళంటే సుమన్ ఏందండి ఇంకా వెళ్ళు అని అంటే ఏంది? వెళ్ళిన తర్వాత అక్కడ చెయ్యి చూపెట్టి కూడా చెప్తది సరిగా లేదు అని. ఏమని అక్కడ ఇలా చెయ్యి చూపిస్తా పెట్టి ఉంటది. తను ప్రెస్ చేస్తూ దాన్ని నువ్వు వెళ్ళు సుమన్, ఇంకా నువ్వు నువ్వు వెళ్ళిపో వెళ్ళి అని సుమన్ అని చెప్పి చెప్పేస్తుంది. ఆమె ప్రెస్ చేస్తుంటది క్లియర్ గా. అంత క్లియర్ గా కనపడినా కూడా డిపెండ్ చేసుకునేది మాట్లాడకండి. అంత క్లియర్ ఉండదు. ఆమె కూడా ఫీల్ అయిందండి. అసలు ఆమె కూడా ఫీల్ నాదొక అయింది. పాయింట్, నాదొక స్టార్టింగ్ పాయింట్. అసలు అక్కడ బాల్ స్వింగ్ చేసేయమన్నాడు, ఆయన త్రో చేశాడు బాల్. అది వాళ్ళు లైవ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తారు, ఇలా స్వింగ్ చేసి వెయ్యాలి అని. రీతు స్వింగ్ చేసి వేస్తుంది బాల్ ని, ఆయన ఊరికి ఇట్లా ఇసిరేసారు. అదైతే ఈజీ కదా, బాల్ త్రో చేయటం ఏముంటది, చాలా ఈజీ. బాల్ త్రో ఎవరైనా చేస్తారు, థ్రెడ్ తో స్వింగ్ చేసి వెయ్యడము కష్టం. అందుకే రీతుకి లేట్ అయ్యింది. ఈయన బాల్ త్రో చేశాడు అసలు అక్కడే. నేను నిన్న చూసిన ప్రకారము అందుకనే కదా ఎవరు స్టార్టింగ్ ఎవరు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే స్వింగ్ త్రో చేయడము జనరల్ గా మనందరం చేయగలం, అంటే కరెక్ట్ పడుతుందా లేదనేది పక్కన పెడితే ఆ స్టేజ్ వరకు బాల్ త్రో చేయగలవు ఎవరైనా. కానీ థ్రెడ్ తో స్వింగ్ చేసి వేసేటప్పుడే కదా కష్టము, అదే కదా టాస్క్. అసలు మెయిన్ పాయింట్ మర్చిపోయారు అనిపించింది. అసలు అదే అంటున్నా నేను. నాకు నిన్న డౌట్ వచ్చింది. నిన్న వాళ్ళందరూ చెప్తారు కూడా స్వింగ్ అంటే ఏంటి అని. ఎందుకు తను ఎవరు దివ్య కూడా ఈ రోజు మనకు చూపించిన దాంట్లో కూడా స్వింగ్ అంటది, ఫస్ట్ స్వింగ్ చేయండి అని అంటది. ఇంకా త్రో చేసేసరికి అది పడేసరికి ఇంకా వాళ్ళే హడావిళ్ళు గమనించలేదా, ఏం చేశారు? రిమైనింగ్ వాళ్ళు కామ్ గా ఉన్నారు. తిను సంచాలకు కూడా ఆ పాయింట్ మీద అసలు ఏం పట్టించుకోలేదు. కదా ఈజీ. అదే కదా మరి మాట్లాడితే ఇంకా మనం ఏమీ చేయలేము. చూసాను. లైవ్ లో తన డెసిషన్ కి ఎంత టైం పట్టిందో చూసారా? మనకి కట్ చేసిన తర్వాత డెసిషన్ రైట్ డెసిషన్ రైటే, కానీ ఎంత టైం తీసుకునిందో చూసారా తను? అంటే లైక్ అక్కడ అంత క్లియర్ గా ఉన్నా గానీ ఒక డెసిషన్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకొని అక్కడ మిగతా వాళ్ళనందరినీ పక్కన అంత మంది అరుస్తుంటే తీసుకోవాలి కదా, థింక్ చేయాలి కదా. దాంట్లో ఏముంది, ఒక ప్లేట్ సుమన్ గారి వైపు అసలు తను వెళ్ళిపోతుంది కదా చందన గారు. అరుస్తూనే ఉన్నారు, ఇంకేం చేయాలి? కాదు, అసలు ఫస్ట్ తనే కదా వెళ్ళిపోమంది. క్లియర్ గా అక్కడ సుమన్ కి సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ పోర్ట్రే చేయడం ఏంటంటే రీతుని లాస్ట్ వీక్ నేనే సేవ్ చేసిన, ఈ వీక్ నేనే కెప్టెన్ చేసిన అని అన్నట్లు పోర్ట్రే చేస్తుంది. ఆ టీం డివైడ్ చేయడము. అది కెప్టెన్ చేసిన అయితే ఏం పోర్ట్రే చేయలేదు. సేవ్ అంటే ఓకే, కానీ
ఎందుకనంటే ఆ! తన డెసిషన్ నేనన్నది డివైడ్ చేసేటప్పుడు. విష్ణు అంటే గారు యాడ్ డివైడ్ కామన్ చేయడం క్వశ్చన్ చేస్తున్నారు. కరెక్టే. కళ్యాణ్ క్వశ్చన్ డివైడ్ చేసినాడు. డివైడ్ చేసేటప్పుడు హేమచంద్ర గారు తను చాలా మీరు లైవ్ చూసుంటే నేను ఏంటి ఇంత ఆలోచించకుండా నేను సైలెంట్ గా ఉంటే చాలా ఆలోచిస్తాను ఇలాంటివన్నీ చేసి స్ట్రాంగ్ అంతా ఒకవైపు పెట్టి ఇలా డివైడ్ చేసింది. అంటే నాకు టాస్క్ ఎలా వస్తుందో తెలియదు అని నిత్య తర్వాత గారు ఏమంటదంటే అలా ఇంత కాదు అలా కాదు అలా అది కాదు జరిగింది. తనుజ మళ్ళీ చెప్తది, సపరేట్ మళ్ళీ చెప్తది. నేను నాకు ఆ టైంలో మీరు ఆలోచించలేదు అనుకుంటున్నారు డివైడ్ చేసేదానికి. నేను బాగా ఆలోచించుకున్నా. అక్కడ ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇమాన్యుయల్ సంజనాకి ఫేవరెట్, బర్నీ ఫ్యామిలీ దివ్యాకి అంటది. ఫేవరెట్, బర్నీ దివ్యాకి ఫ్యామిలీ ఫేవరెట్. మొత్తం ఉంది. ప్లస్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక దివ్య దాంట్లో ఉంచాను అదే అంట. ఆహాహా! అదే దివ్య ఫ్యామిలీ అంటది. అది ఇంకొకటి నేను ఏమంటదంటే చెప్తాను ఆగండి. వీళ్ళు నేను చెప్తాను సరే. సరే. ఆగండి. ఓకే. 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 దివ్య యాహ్! ఓకే. దివ్య ఇమాన్యుయల్ ఫేవరెట్. బర్నీ గారు ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తారు, దివ్యకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరిని పంపిస్తారు అది చెప్పారు కాబట్టి నేను టీం డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఎవరిని పంపిస్తారు నాకు తెలియాలి. అది నాకు కావాలి బయటికి. ఇప్పుడు ఆ అమ్మ అనుకుంటే సంజనాన్ని ఇది సంజనాకి సపోర్ట్ గా నిలబడతాడా? అన్న అనుకుంటే బర్నీకి సపోర్ట్ నిలబడతారు. బర్నీ గారు చెల్లి అనుకుంటూ సంజన గారికి దివ్యకి సపోర్ట్ చేస్తారా, లేదా ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారా అని డైరెక్ట్ లైవ్ లో మాట్లాడుతుంది. ఆ వీడియో క్లిప్ పంపిమన్నా పంపిస్తాను, నా దగ్గర ఉంది. అనిల్ అది కరెక్టే కదా, గేమ్ స్ట్రాటజీ రైటే కదా, అది తప్పే ఉంది దాంట్లో. అలాంటి గేమ్ స్ట్రాటజీ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. నేను తప్పే అనట్లేదు, ఆమె గేమ్ ఆమె ఆడింది, తప్పనట్లేదు అసలు. ఆమె మైండ్ భారీగా మాస్టర్ మైండ్ తో చేసింది, అస్సలు నేను అనట్లేదు. ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ ఒక టాక్టిక్ యూజ్ చేసింది. ఇక్కడ డిమాను రీతుకు సపోర్ట్ చేస్తాడు, సుమన్ శెట్టి ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, కళ్యాణ్ ఎలాగో రీతుకు సపోర్ట్ చేస్తానని చెప్పాడంట. వాళ్ళిద్దరూ ఇంకా అక్కడ రీతునే వస్తుంది కాబట్టి అందుకు రీతుని వాళ్ళందరినీ ఒకసారి చేసిందని అది కూడా చెప్పింది, అది కూడా చెప్తుంది. తన గేమ్ తను ఆడింది, మాస్టర్ మైండ్ గట్టి. అయితే దాని వరకు అయితే నేను అగ్రి అన్నా, తను తప్పు అది మైండ్ యూజ్ చేసి బాగా ఆడింది, కాదనట్లేదు. నేను అదైతే రీతు కల్లా చెప్పింది కదా, కానీ సపోర్ట్ చేసింది ఎవరికి అనిపించింది బ్రో నీకు నిన్న టాస్క్, ఆ కెప్టెన్సీ టాస్క్ లో? నేను సపోర్ట్ చేసింది సుమన్ గారికి అనిపించింది. బ్రో చెప్పేది వినండి, యాక్చువల్ గా సపోర్ట్ చేసిన అయితే క్లియర్ గా చెప్పాలి, అది పట్టలేదు కదా, అది స్టెప్స్ పట్టాలి. సరేనా తీసుకోవడానికి ఎందుకు అంత టైం పట్టింది అనే దాని గురించి సుమన్ శెట్టి బర్నీ గారు మాట్లాడుకుంటూ సుమన్ శెట్టి అంటాడు నాకైనా ఉండాలి కదా, నేను ఎక్కిన తర్వాత ఊగుతానే ఉంది అని చెప్పి సుమన్ శెట్టి అంటారు. ఒక పాయింట్ పెడతా అన్న. సంచాలక్ అనే వాళ్ళు ఏం చేయాలన్నా? సంచాలక్ అనే వాళ్ళు ఏం చేయాలి? వచ్చి గేమ్ ఆడతారా? వచ్చి గేమ్ ఆడతారా? లేదు అన్ని సెట్ చేసుకుని నిత్య గారు అలా కాదు, వచ్చి గేమ్ ఆడరు. సుమన్ శెట్టి అక్కడ పెడితే దాన్ని వచ్చి ఈమె తనుజ వచ్చి అది పెట్టాల్సింది ఎవరు? గేమర్స్. ఆమె చెక్ చేసిందండి, ఆమె వచ్చి గేమ్ ఆడలేదు, చెక్ చేయాలి కదా. చందన ఇట్లా కొడుతూ మీరు వెళ్ళండి అంటది, అక్కడెక్కడ చెప్పలే మీరు పైకి వెళ్ళి సెట్ చేయండి అని చెప్పలేదు. సంచాలకి ఎందుకు చేస్తుంది? సెట్ చేసుకోండి అని నేను చెప్తే ఇంకెందుకు మీరు ఉండేది అని. మరి వెళ్ళమన్నప్పుడు చెప్పకూడదు కదా, ఆయన ఏదో కొట్టుకుంటున్నారు, అయిపోయింది అని చెప్పడానికి డిఫరెన్స్ లేదా? కాదు చందన, తనేదో చేసుకుంటున్నాడు కదా, తను ఫిట్ అయ్యేదాకా ఆయన చూసుకుంటాడు కదా. చందన గారు ఆయనకు అందట్లేదు అందుకని వెళ్ళు అని చెప్పింది. మరి పైకి వెళ్ళి సెట్ చెయ్యండి అని చెప్పాలి. పైకి వెళ్ళు అంటే ఆయన రీతు అనింది కదా, వెళ్ళు అనింది కదా. తను వెళ్ళు అంటే ఆ హడావిలో ఆయన ఏమనుకుంటాడు? నిన్న మీరు లైవ్ లో కూడా చెప్తాడు బర్నీ గారికి, మీరు విన్నారా? అవును, ఆయన ఫ్లాగ్ పట్టుకునేటప్పుడు పడిపోతాడు ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్. నేను అదే అంటున్నా, అసలు అక్కడ తను ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటున్నాను. అది పట్టలేదు సెట్ చేసుకోండి అనడం చెప్పడం వేరు. నువ్వు వెళ్ళు అంటే ఆ పొజిషన్ లో ఎవరైనా ఏమనుకుంటారు? సుమన్ శెట్టి గారు కాదు, ఎవరైనా మీరు వెళ్ళండి అంటే ఏమనుకుంటారు? తనలో కొడుతూ ఉంటది, మీరు వెళ్ళండి అని అంటే ఇంకా వెళ్ళమనే కదా అనుకుంటారు వాళ్ళు. డెసిషన్ కరెక్ట్, రీతువే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకోటి చెప్పనా, లైవ్ లో వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఫస్ట్ తిను లాస్ట్ ది అయిపోయేటప్పటికి ఇంకా ఋతువి 2 ఉంటాయంట. అంటే వాళ్ళ మాటల ప్రకారం చెప్తున్నా నేను.
1 మినిట్ ఎందుకంటే రీతు అన్ని ప్రాపర్ గా పెట్టింది జస్ట్ కాబట్టి దాన్ని లాస్ట్ టైం రివర్స్ ఇప్పుడు పెట్టేసరికి రీతువి ఫస్ట్ ఆమెకి నుంచి ఇప్పుడు పెడుతున్న ఉన్నాయి. తనకి సుమన్కి ఐడియా ఉంది ఆన్సర్ కదా, ఉండదు. రివర్స్ చేసి అసలు పెట్టడము ఎంత అనేది అన్ఫేర్ ఐడియా అండి, ఉంది అటు పక్క కాబట్టి కూర్చున్నారు అందరూ సుమన్కి అది తీసుకో ఇది తీసుకో అసలు అది అది తీసుకో చాలా ఇది తీసుకో రాంగ్ అని. అబ్బా. అందరూ అసలు సైలెంట్ గా ఉండాలి. నాకు అస్సలు నచ్చలేదు అది. నేను ఒకటి పక్కన అసలు పెడతాను. ఎంత ఎందుకంటే గలబా వాళ్ళ చేశారు, అసలు పక్కన అందరూ పడ్డారు. ఒక్క ఇంకా నిమిషం అండి, ఆబ్వియస్లీ టైం తీసుకుంటది డెసిషన్ చెప్పడానికి. ప్రతి అక్కడ ఒక్కరు ఏం పక్క చెప్పారు, నుంచి అక్కడ బిగ్ బాస్ అరుస్తూనే ఏం చెప్పారు, ఉన్నారు. ఒక నిమిషం మీరు ఆలోచించారా? బిగ్ మరి బాస్ ఏం చెప్పారు, చందన గారు మీరంతా డెసిషన్ కరెక్ట్ స్టేజ్ మీద లేట్ నిలబడండి. తీసుకోవడానికి ఎందుకు ఆలోచించింది, ఎందుకు ఫీల్ అయింది డెసిషన్ డెసిషన్? కరెక్ట్ డెసిషనే తీసుకుంది కదండి, లేట్ అయినా కూడా. డెసిషన్ కరెక్ట్. ఆఫ్టర్ వాళ్ళందరూ డెసిషన్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్టర్ కానీ ఆమె పెట్టుకున్నారు, అది డెసిషన్ మిస్ వింటుంది. అయింది కదా, ఆమె వెళ్ళు అని డెసిషన్ చెప్పడం వల్ల సుమన్ శెట్టి గారు మిస్ అయ్యారు కదా. హేమచంద్ర గారు డెసిషన్ కి టైం హేమచంద్ర గారు తీసుకోవడం ఈస్ హేమచంద్ర గారు నాట్ ఒక ఎ బిగ్ డౌట్ థింగ్ అసలు నాకైతే. అది కాదండి, అండ్ ఆఫ్టర్ డెసిషన్ ఎందుకు ఫీల్ అయింది అది చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఆఫ్టర్ ఒక వాలిడ్ డెసిషన్ పాయింట్ ఏం పెడతా. ఫీల్ ఒక్క నిమిషం, అయింది, ఏం ఫీల్ అయింది? ఒక్క నిమిషం మేడం, ఎవరు మేడం రీతు మేడం వెళ్ళి ఒక్క నిమిషం. కూర్చొని వాళ్ళు కాదు, హేమచంద్ర వాళ్ళక్కడ గారు ఒక్క నిమిషం, హేమచంద్ర గారు నువ్వు వెళ్ళు అన్నావు. నిన్న నైట్ బెడ్ మీద కెప్టెన్ రూమ్ లో చెప్తుంది వాళ్ళు, నేను వెళ్ళు అన్నాను, నేను వెళ్ళు అంటే ఆయన వెళ్ళి నిల్చుకునేసారు, ఫ్లాగ్ పట్టేసుకున్నారు, నేను అది చెప్పలేదు అని. అందుకు వాళ్ళందరూ నువ్వే వెళ్ళు అన్నావు, నువ్వే మీరు వీడియో వెళ్ళు చూసారు అన్నావు కదా, అంటే వాళ్ళకంటే దానికి తెలియదు. ఫీల్ అయింది, మీరు వీడియో మేడం చూసారు మేడం కదా, డెసిషన్ కి ఒక్క ఫీల్ నిమిషం అండి. అవ్వలేదు. కాదండి. నా ఆమె వాయిస్ వాళ్ళ వస్తుందా? ఒక్క ఎపిసోడ్ లో నిమిషం, హలో హలో ఒక్క నిమిషం, ఒక్క అంటది నిమిషం. కదా కూర్చొని కొద్దిసేపు వదిలేయి హేమచంద్ర గారు రీతు తర్వాత ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నా వాలిడ్ పాయింట్, ఒక్క వాలిడ్ పాయింట్ పెడతా, మీరే మాట్లాడండి కానీ తర్వాత. ఇప్పుడు నేను ఒకటే, నాకు ఈ రోజు హోస్టింగ్ చేసిన విధానం బట్టి నేను ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి మిగతా ఒక 4 వీక్స్ నుంచి నేను షో షో చూస్తున్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, ఒక 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నేను. ఎవరికి సపోర్ట్ అని కాదు నేను, ఒక నేను నా అంటే న్యూట్రల్, ఒక బిగ్ బాస్ అభిమానిగా చెప్తున్నాను నేను. లేదండి, మీరు కళ్యాణ్ సపోర్టర్. ఒక్క నిమిషం మేడం, 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నేను. కళ్యాణ్ ఫ్యాన్ అని కాదు, బిగ్ బాస్ లవర్ గా చెప్తున్నా నేను. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, నేను ఒక ఫస్ట్ అంటే నేను స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ చూడలేదు, 5th వీక్ నుంచి చూస్తున్నా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అనేది కాదు కానీ 5th వీక్ నుంచి నేను చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక మనిషిని విన్నర్ అని అనేసుకున్నారు. మీరు ఎంత చేసినా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళకు విన్నర్ అని ఫిక్స్ అయిపోయింది. నేనెలా చెప్తున్నా అంటే, అక్కడ తనుజ అనే వ్యక్తికి అక్కడ పిఆర్ అనేది గట్టిగా ఉంది. ఎలా అది నేనెలా చెప్తున్నా అంటే పిఆర్ అని, ఇప్పుడు ఇలా పోల్స్ బట్టి, యూట్యూబ్ పోల్స్ బట్టి ఒకసారేమో కళ్యాణ్ టాప్ లో ఉంటుంది, ఒకసారి తనుజ టాప్ లో ఉంటుంది. ఇక్కడ గట్టిగా పిఆర్ ఉందని ఎలా అంటున్నా అంటే, మిగతా వ్యక్తుల్ని ట్రోలింగ్ పెడుతున్నారు, మిగతా హౌస్ మేట్స్ ని ఏం బ్యాడ్ గా మాట్లాడినా, ఏం వరస్ట్ గా మాట్లాడినా ట్రోలింగ్ పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఇంత గట్టిగా సపోర్ట్ చేస్తుంది, బిగ్ బాస్ పుష్ చేస్తుంది తనుజని. తప్పులున్నా కానీ బయటకి తీసుకురావట్లేదు, గట్టిగా చెప్పట్లేదు. ఈ రోజు దివ్యని సారీ చెప్పిపించిండ్రు. దివ్య గేమ్ ఇట్లా మారాలని చెప్పిన నాగార్జున, తనుజ గేమ్ ఎందుకు మారాలని చెప్పలేదు? తనుజ సారీ చెప్పిందా? ఏమన్నాడు? చిన్న 2-3 వార్నింగ్లు ఇచ్చిండు, అంతే అయిపోయింది. ఇక్కడ నిజం వెంకట్ చెప్తున్నా, గారు ఇక్కడ కళ్ళు నెత్తికెక్కాయా, పొగరొచ్చిందా, పాతాళానికి పడిపోతావు, ఇవన్నీ మీకు వినిపించలేదా? పాతాళానికి పడిపోతా వినిపించింది. ఆమె తప్పు ఆమె చేత ఒప్పించుకున్నాడా? ఒప్పించాడా? లేదు. ఆమె ఇంకొకటి, తప్పు లేదండి, ఎందుకుందండి తప్పు? దిష్టి ఒక్క బొమ్మ, నిమిషం మేడం, ఒక్క సీరియల్ నిమిషం. యాక్టింగ్ ఇక్కడ అంటే ఆ ఇద్దరిది అమ్మాయి కూడా ఉందండి. తీసింది చందన రివ్యూస్ గారు, గురించి. మీరు ఏదైనా న్యూట్రల్ గా మాట్లాడండి. చందన గారు, మీరు ఫ్యాన్ నేను ఉండొచ్చు. న్యూట్రల్ గానే చెప్తున్నాను, నిన్న నేను న్యూట్రల్ ఇమానుల్ గానే తప్పు చేశాడంటే, చెప్తున్నాను. నేను ఇమానుల్ తప్పు ఒక్క చేశాడు అని నిమిషం అండి, ఆయన మాట్లాడాను. కంప్లీట్ అయిపోయినాక మనం మాట్లాడదాం ఈ టాపిక్. నిన్న ఒక్క కూడా నిమిషం వచ్చింది. కంప్లీట్ కాలేదు. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా అండి, ఇక్కడ బిగ్ బాస్ అనే వ్యక్తి ఆల్రెడీ లేడీ ఈ సీజన్ లేడీ విన్ అని ఫిక్స్ చేయాలని అనుకున్నాడు కాబట్టి, దానికి ఆ అమ్మాయికి తగ్గట్టే షో డిజైన్ చేస్తున్నాడు. ఓకే ఓకే వాట్ ఎవర్ మళ్ళీ హేమచంద్ర అది గారు, నేను మిమ్మల్ని ఒక డౌట్ అడగాలి. వెయిట్ సుమన్ ఇందాక మీరు క్లియర్ డెసిషన్ అది ఇది అన్నారు కదా విన్నర్ అప్పుడు. అతనిది పని చేయట్లేదు చూసారా? 2 సార్లు 3 సార్లు లేదు తిప్పి పెడితే లేదు, పని పని చేసిందండి, చేసిందండి, తిప్పి డీమన్ పెడితే పని పెడతాడు లైవ్ చేసింది. లో. లేదు, ఈ రోజు ఎపిసోడ్ లో పవన్ క్లియర్ గా చూపించారు కదా. పెట్టాడండి. పవన్ పెడతాడు, పక్క నిన్న ఫిక్స్ లైవ్ అవ్వదు. లోనే చూపించారు, తిప్పి పెడితే పని నిన్న వర్క్ అవుతుంది. పెట్టాడండి. లేదు నిన్న అది లైవ్ తిప్పి లోనే పెడితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. తిప్పి పెడితే తిప్పి వెంటనే పెడితే పట్టింది. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కాదు, తిప్పు పెట్టినా అంటే కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పి చూపించాడు ఈ రోజు లేదు ఎపిసోడ్ లో. లేదు, నేను లేదు. ప్రాబ్లం చూసాను. లేదు, ఏం లేదు. తిప్పి పెడితే కరెక్ట్ సెట్ అవుతుంది నిత్య గారు. సో అక్కడ ఏంది అని అంటే వాట్ ఎవర్ తనుజ గారు అసలు అట్లా చెప్పకూడదు, ఆమె డెసిషన్ రైట్.
కానీ తను వెళ్ళి నువ్వు వెళ్ళమని చెప్పాల్సిన అక్కడ లేదు, లేదా సెట్ చేసుకునేవాడేమో సుమన్. హేమచంద్ర గారు డెసిషన్ రైట్ గా బోల్డ్ ఇంకెందుకు టైం ఉందండి, చాలా టైం ఇంకెందుకు ఉంది. అంటే అక్కడ ఏం తప్పు జరిగింది కదా. తను ఆ మాట చెప్పకుండా ఉంటే సెట్ చేసి ఉంటే సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయి ఉండేవాళ్ళు. తను అసలు ఆ మాట చెప్పకుండా ఉంటే సెట్ చేసి ఉంటే. రీతు డెసిషన్ కాదండి కరెక్ట్ ఉషా గానే గారు, ఒక్క ఇచ్చింది, కానీ కొంచెమైనా ఏమని సుమన్ వచ్చింది, శెట్టికి డిసాస్టర్ తెలివిందా అండి? సంచాలక్ అని ఆ వచ్చింది. నిల్చుకొని డాన్స్ చేస్తున్నాడు, ఆయన దిగి పెట్టుకోవాలని అర్థం అవ్వాలి కదా. రీతు అదే ఆ హడావిలో ఎత్తేసారు, తను వెళ్ళమనేసరికి సంచాలక్. అది పట్టలేదని ఎంతసేపు ట్రై చేసినా పట్టలేదని. సంచాలక్ నిర్ణయం ఫైనల్. సంచాలకే ఎల్లు అయిపోయింది, ఎల్లు అని చెప్తే ఎవరైనా సరే అయిపోయింది అనేసి వెళ్తారు. సంచాలక్ నిర్ణయం ఫైనల్. అక్కడ అయిపోయింది వెళ్ళు అనలేదు, వెళ్ళు అంది అంతే. వెళ్ళు అంటే ఏందండి దాని అర్థం? వెళ్ళు అంటే అర్థమండి. వెళ్ళు అంటే అర్థమైంది, చెప్పింది కదా హేమచంద్ర గారు. తను చెప్పింది కదా నేను వెళ్ళు అంటే లైవ్ అర్థమైంది. చూసాను అక్షిత్ లైవ్ చూసాను. తనేమందంటే ఇలా 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 చేయి చూపించినప్పుడు ఎవరికైనా పైకెళ్ళి అది సరిగా లేకపోతే కళ్యాణ్, సంజన, ఇంకొకళ్ళు ఇద్దరు, దివ్య, తొక్కు దాన్ని గట్టిగా తొక్కు గట్టిగా తొక్కరా నువ్వు తొక్కే అంటే అక్కడి నుంచి తనుజ చెప్తుంది, హే తొక్కటం కాదు సరిగా పెట్టాలి, అది తిప్పి పెడతారా అని లైవ్ లో క్లియర్ గా ఉంది. అది కట్ చేసి కావాలని ఎపిసోడ్ లో ముక్క వెయ్యలేదు. లైవ్ నేను ఫుల్ రికార్డెడ్ 9 మా ఫ్రెండ్ కి పంపించా అక్షిత్, వాట్సాప్ లో ఇన్స్టాలో నీకు ఫుల్ 9 minutes నీకు టైం యూట్యూబ్ లో కూడా ఉందండి 9 minutes. దాంట్లో యూట్యూబ్ లోనే నేను చూసాను. తర్వాత సెట్ చేసుకోమని చెప్పదు, వాళ్ళు తొక్కేటప్పుడు అక్కడ తొక్కేటప్పుడు క్లియర్ గా సుమన్ శెట్టికి తెలుసు. సుమన్ శెట్టికి ఎందుకు సంజన సపోర్ట్ చేస్తుందో నేను క్లియర్ గా అక్షిత్ గేమ్ చెప్తున్నా విను. ఇప్పుడు ఈ రోజు రీతు గనక కెప్టెన్ అయితే తనకి ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ కూడా తను షోలో ఉంటది. సో ఈ 2 weeks వీళ్ళు తప్పించుకోవడం కష్టం. సంజనాకి, దివ్యకి వీళ్ళ అతి ప్రేమ సుమన్ శెట్టి మీద కాదు, వాళ్ళ గేమ్ మీద. ఓకే, మీరు అది అర్థం చేసుకోకండి. ఇప్పుడు సుమన్ కాదండి, ఇప్పుడు మీరు అంత ప్రేమ లేదు. ఈ రోజు సంజన లాస్ట్ లో నుంచుంది, దివ్య సంజన లాస్ట్ లో నుంచుంది, లక్ష్మి దివ్య సంజన లాస్ట్ లో నుంచుంది. మీరు లైవ్ లో కాదు, సంజనకి ఓట్లేసుకోండి. తనూజ వాళ్ళు ఓట్లేసుకుంటుంటే బిగ్ బాస్ ఓట్లే ఇస్తుంది కాదు. కొత్తగా లాస్ట్ లో నిలబెడుతున్నారా ఏంటి? కొత్తగా లాస్ట్ లో నిలబెడుతున్నారు, టాప్ 3 లో ఉన్నప్పుడు లాస్ట్ లో నిలబెడుతున్నారు. సంజన ప్రేమ ఎందుకు అక్షిత్? సుమన్ శెట్టి మీద అంత ప్రేమ ఎందుకు? సడన్ గా ఏంటి ప్రేమ? దివ్య అంత ప్రేమ ఎందుకు సుమన్ మీద? ఇప్పుడు టాపిక్ అంత ప్రేమ వచ్చేసింది అందరికి. ఇప్పుడు సంజన సుమన్ శెట్టి మీద లేకపోతే ఇంకొకరి మీద ప్రేమ చూపించకుండా మన మీద చూపిస్తుంది ఏంటి? తను బ్రెయిన్ యూజ్ చేసి అక్కడ తను కావాల్సిన వాళ్ళందరినీ ఒక టీం పెట్టుకుంది, చాలా క్లియర్ గా చెప్తుంది తను. సో తప్పేంటి? గేమ్ ఆడింది, తన్ని తీసేసినప్పుడు గేమ్ తెలివిగా ఆడింది కాదు అక్షిత్. చాలా గేమర్, అది ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడతారు తనుజ మీద. ఇప్పుడు మళ్ళీ అంటే బీబీ టీం అంటే ఊరికే పక్కన కూర్చుంటే సంజనకి ఇస్తుందా? ఇవ్వగలదా బీబీ టీమ్? బీబీ టీం సంజన కాదు. మీరు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ డైవర్ట్ నాకు ఎక్కడ బీపీ వచ్చిందో చెప్తా వినండి. వెంకట్ గారు వచ్చి ఎప్పటి నుంచో అనేసుకున్నారు, తప్పు కదా, అట్లా మాట్లాడకూడదు కదా అక్షిత్. నేను అనేది ఏంటి, ఆ తనూజ అక్కడ చెప్తే నేను సుమన్ శెట్టి ప్లేస్ లో ఉండి సంజన ప్లేస్ లో ఉంటే, ఒరే సుమన్ శెట్టి ఇంకా ప్రీతుది అవ్వలేదురా తిప్పి పెట్టరా అంటారు, కానీ పైనుంచి తొక్కే అది వెళ్ళిపోద్దని అనరు. బిస్కెట్ చేసింది బ్యాక్ సైడ్ వాళ్ళు. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పనా అక్షిత్, 5 minutes దూరంలో ఉంటే వాడు ఎందుకు తెలుసా సుమన్ శెట్టి అంత ఫాస్ట్ గా పెట్టారు? కళ్యాణ్ అక్కడ నుంచి మొత్తం చెప్పారు, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది, ఎందుకు అంత ఫాస్ట్ గా పెట్టాడు? ఏంటి మోచే ఎంత దూరంలో ఉన్నాడు, అడ్వాంటేజ్ అది.
ఆ, అంటే కాదు వాళ్ళు చెప్పారు చెప్పారు రీతు తను చెప్పలేదు. సపోర్ట్ ఓన్లీ చేసింది డిమోన్ కదా. పవనే హెల్ప్ ఆగండి చేసింది రీతుకి. ఆగండి ఆగండి అన్యాయంగా నిత్య గారు మాట్లాడకండి, సిరి గారు అన్యాయంగా ఇప్పుడు మాట్లాడకండి. ఇప్పుడు రీతుకి అన్న ఏం సంచాలక్ చేద్దాం ఏం చేస్తుంది? సిరి జరిగింది, గారికి ఒక పాయింట్ సుమన్ చెప్తాను. కాదు, శెట్టికి న్యాయం జరిగింది రీతుకి హెల్ప్ టాపికే కాదు సిరి గారు. హేమచందర్ గారు, రీతుకి హెల్ప్ జరిగింది, సుమన్ కి హెల్ప్ జరిగింది. కానీ సుమన్ కి 7 people చేసిన రీతుకి ఒక్కతని ఓకే చేస్తున్నాడు అక్కడికి అనమాట. రీతు ఇప్పుడు లైవ్ లో ఇప్పుడు ఏమంటది తెలుసా కాదండి, అక్షయ్? మీరు అందుకని తను మాట్లాడకండి రా, టాపిక్ ఏంది, మీరు ఎందుకు డైవర్ట్ మాట్లాడకండి చేస్తున్నారు? అంటది రీతు, మీరు ఎందుకు మాట్లాడకండి డైవర్ట్ అంటది చేస్తున్నారు రీతు. టాపిక్? ఎక్కడ అది వింటారు? చెప్పాల్సింది సుమన్ ఎవరు? శెట్టికి అది చెప్పాల్సింది ఎవరు? కాదండి, ఫుడ్ సంచాలక్ ఫీడింగ్ చెప్పాలి. చేశారు సుమన్ మాన్స్టర్ శెట్టికి. గేమ్ లో సిరి ఆడిస్తూనే గారు, సుమన్ శెట్టికి ఉంటదండి సిరి ఫుడ్ గారు, ఫీడింగ్ మీరు చేశారు. మీరు గట్టిగా అరిసి టాపిక్ ని ఫుడ్ డైవర్ట్ ఫీడింగ్ చేసి చేస్తే వేరే ఇక్కడ పాయింట్ ఉన్న లైవ్ లో తీసుకెళ్తే ఒక్కళ్ళు వచ్చి మరేం కాదు. అన్యాయంగా సిరి గారు, ఆడాడు సుమన్ శెట్టి అనట్లేదు, మళ్ళీ తనూజాని తిడుతున్నారు. నాకు అది అన్యాయం అనిపిస్తుంది. నా నరాలు కట్ అయిపోతున్నాయి, నా ఇప్పుడు బ్లడ్ బాయిల్ ఇప్పుడు అయిపోతుంది. ఇంకా తనుజాని తిట్టక ఎవరిని తిట్టాలి? ఆడ సంచాలక్గా తనుజ డెసిషన్ తను ఆడింది గేమ్ మరి. అరే అంత తనుజ అన్యాయంగా సుమన్ శెట్టి ఆడితే అది ఎవ్వరు రికగ్నైజ్ చెయ్యట్లేదు అక్షిత్. ఎంత ఏంటి ఇప్పటి దారుణం వరకు అంటే ఎవరు సంచాలక్గా సొసైటీ ఇలా సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు సొసైటీ ఇప్పటి ఇలా సుమన్ వరకు శెట్టికి అయిపోయింది. ఎవరు సపోర్ట్ కష్టపడి చేసిరండి? ఎదిగే అమ్మాయిల్ని వెనక్కి తోస్తున్నారు సొసైటీ. అబ్బా ఆపండి సిరి గారు, ఎవరు తోస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు? మీరే చూస్తున్నట్టు ఏది నాకు విన్నర్ తెలిసి. అవ్వాలని మీకు తెలీదా? ఇలాంటి అమ్మాయిని మీరు విన్నర్ చేయమంటారా ఏంటి? నేను ఎంత ఫైట్ చేశాను లాస్ట్ సీజన్, మీకు తెలీదా అసలు? ఏం మాట్లాడుతున్నారు? సొసైటీ తొక్కుతుంది ఇది అది అని. నేను ఒక పాయింట్ చెప్తానండి. ఈ రోజు సంచాలకు అనిల్ ఒక్క నిమిషం, అది నేను చూసుకోలేదు. ఒకటి ఒక చెప్తాను. ఇది నిమిషం చందన మీరు బాగా ఒక్క మాట్లాడుతున్నారు. నిమిషం చందన ఒక్క నిమిషం అలాగే ఉండండి, న్యూట్రల్ గా ఉండండి. చందన మీరు గారు న్యూట్రల్ గా చందన గారు ఒక మాట్లాడుతున్నారు. పాయింట్ పెడతాను. చందన గారు ఒక పాయింట్ మాట్లాడతాను. అదే తనుజ గోల్డెన్ బజార్ దాంట్లో మిస్టేక్ గా పెడితే అక్కడ సంచాలక్ చూసుకోలేదు. తనుజని తప్పు పట్ల ఆ రోజు సంచాలక్ తప్పు చేశాడని సంచాలకు ఫేవరిజం చేసిందని సంచాలక్నే మాట్లాడారు. ఇప్పుడు కూడా సంచాలక్ తప్పు చేసింది కాబట్టి సంచాలక్ గురించి మాట్లాడుతున్నారు అంతే. అక్కడ ఏమి తన ఇది చేయాలి, తనని తొక్కేయాలి, చేసేయాలి అని ఎవరు మాట్లాడలే ఇక్కడ ఎవరు. అనిల్ అదొక బాగా మాట్లాడేవు. సో నైట్ ఇప్పుడు టైం తనుజ కన్నా పగలు డెసిషన్ చాలా రాంగ్ స్టడీగా అంటున్నావా అనిల్? మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఒకటే క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా. అక్కడ అన్యాయంగా సుమన్ శెట్టి ఎంత ఫాస్ట్ గా హెల్ప్ తీసుకుని పెట్టినందుకు మీరు అది అది ఎలా సపోర్ట్ వ్యాలిడ్ లేదు. చేస్తారు? అది ఎలా ఎందుకు వ్యాలిడ్ వ్యాలిడ్ చేయరండి? చేస్తారు ఆ గేమ్? సరే 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 ఏంటి సరే ఇన్ని సంచాలక్ గేమ్స్ కూడా లలో తప్పు. ఇన్ని కృష్ణ గారు, గేమ్స్ సిరి లలో గారు, ఇదే లాస్ట్ వీక్ లో కంటెండర్స్ కి ఎవరు హెల్ప్ చేయలేదా? సుమన్ శెట్టి జరిగినప్పుడు అందరూ సుమన్ కంటెండర్స్ శెట్టికి కి ఇన్ని సపోర్ట్ గేమ్స్ లో చేసారు, కంటెస్టెంట్స్ సజ్జనం హెల్ప్ చేయలేదు. చేయలేదా? అప్పుడు అప్పుడేం మాట్లాడలే. అప్పుడు ఎవరు ఎందుకు లేస్తారు నన్నోళ్ళు? అప్పుడు ఎందుకు చేస్తాను? అప్పుడు అబద్ధ తనుజ ఉంది, మీరు ఎలా మాట్లాడతారు అది? అప్పుడు తనుజ ఉంది అబద్ధ. హేమచంద్ర గారు, తనుజ పాయింట్ రైట్ చేసింది కరెక్ట్. అదేమి తనుజ పాయింట్ రైట్ టెక్నికల్ చేసింది కరెక్ట్. అని. ఇంకా వేరే వాళ్ళు రైట్ చేస్తే తప్పు. ఎలా అనిల్ గారు ఒక్క మాట్లాడతారు? నిమిషం. అనిల్, అదేమి ఆ బాక్సులు పెట్టే దాంట్లో బుర్ర అవసరం లేదు కదా అక్షిత్ గారు హేమచందర్ గారు. ఆ బాక్సెస్ దాంట్లో సపోర్ట్ చేశారంటున్నారు కదా, దానికి బుర్ర అవసరం లేదు కదా. దీనికి ఏది కరెక్ట్ గా పెట్టాలి ఏంటి అని చూసుకోవాలి కదా. మెయిన్ సెట్ హింట్స్ వెళ్ళిపోయాయి కదా. చేసుకో తనుజ కాదండి, వెనక నుంచి సెట్ చేసుకోండి, ఇవన్నీ కరెక్ట్ గా పెట్టండి. బుర్ర దేనికైతే బుర్ర తీసి పెట్టడమే కదా ఇది. ఇది ఇది దీని అంటారండి అసలు ఓకే, నేను అంటే మాట్లాడను. ఇప్పటి వరకు కంటెండర్స్ కి బాక్స్ టాస్క్ కి కంటెస్టెంట్స్ హెల్ప్ దీనికి చేయలేదా? కంపారిజన్ అస్సలు లేదు. కాదండి, బాక్స్ నేను టాస్క్ లో తెలివి అవసరం లేదు దాంట్లో. ఓకే ఇట్స్ జస్ట్ అది ఫిజికల్ ఇప్పుడు టాస్క్ అది. ఓకే ఫిజికల్ టాస్క్ ఏదో టాస్క్ కదా సపోర్ట్ ఉంటున్నారు అని చెప్పినప్పుడు ఏ టాస్క్ అయినా వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు బయట ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, రైట్? ఆ సపోర్ట్ వీళ్ళకి చేసినారు. ఇప్పుడు ఇది కొత్తగా ఇవాళ జరిగింది ఏం కాదు. అయినా ఈ సీజన్ అదే కదా. ఎవరు చేయలేదు. ప్రతి ఒక ఒక్కరు ప్రతి ఇమాన్యుయల్ ఒక్కరికి తప్ప హేమచంద్ర గారు ఆ ఇమ్మాన్యుల్ కూడా చేయలేదు ఆ రోజు. ఈవెన్ గట్టిగా ఇమాన్యుయల్ చేశాడు. నిత్య గారు ఆగండి. ఇప్పుడు మీరు అన్నట్టే సపోర్ట్ చేయకూడదు అన్నారు. ఆ రోజు కెప్టెన్సీ కంటే ముందు నేను సపోర్ట్ చేయకూడదని నేను చెప్పలేదు. కళ్యాణ్ నేను మీరు వెళ్ళి పాయింట్ ఒక్కసారి లైవ్ కి వెళ్ళి వెనక్కి వెళ్ళి కళ్యాణ్ తనుజ చూసుకోండి. ఓకే అండి. కళ్యాణ్ తనుజ అది క్యూబ్ టాస్క్ లో అందరూ తనుజకు చెప్తుంటారు అది బ్లూ ఉంది, అది రెడ్ ఉంది, అది పక్కన ఉంది. అవి చెప్పినప్పుడు అప్పుడు సపోర్ట్ కాదా? అప్పుడు ఎవరు పాయింట్ రైట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు పాయింట్ రైట్ చేయలేదు? మళ్ళీ సుమన్ శెట్టి గారు అదే కదా. అప్పుడు తనుజను కళ్యాణ్ ఆడుతున్నారు కదా, అక్కడ దివ్య అంటది కదా సపోర్ట్ చేయొద్దండి చెప్పకండి అని దివ్య అంటది కదా. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం అప్పుడు ఎందుకు నోరు అప్పుడు మాట్లాడలేదు ఇట్లా బయట నుంచి సపోర్ట్ చేయకూడదని? అది గేమ్, ఎవరైనా సపోర్ట్ అనిల్ గారు, చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఓకే, సపోర్ట్ అనిల్ చేయకూడదు ప్రతి అని గేమ్ లో సపోర్ట్ చెప్పలేదు. చేస్తారు అనిల్. అది ఒక్క నిమిషం, మీరు వినకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే యూజ్ లేదు ఇంకా ఆర్గ్యుమెంట్ కి. నేను సపోర్ట్ చేయకూడదు అని చెప్పట్లేదండి. ఆయనకి ఎక్కువ సపోర్ట్ జరిగింది అని చెప్తున్నా నేను.
అది అది సపోర్ట్ తప్పే ఇవ్వడం ఉందండి చేయొచ్చండి. చందన ఎందుకు గారు. తప్పైంది? సపోర్ట్ నాదొక ఎవరికి అది పాయింట్ ఎందుకు అండి. అన్ఫేర్ అయింది కదా. అసలుకి అది తప్ప. ఎందుకని ఫెయిల్ అవుతుంది? నాదొక పాయింట్. ఒక్క సెకండ్ బాబోయ్ హేమచంద్ర గారు. అసలు అక్షిత్ గారు చెయ్యకుండా ఈ ఉంటే అసలు ప్యానెల్లో చాలా నేను లేకపోతే ఒకటే వైపు వెళ్ళిపోద్ది ప్యానెల్. మీరు డిస్కషన్ ఉన్నారండి జరుగుతుంది. చంద్ర గారు. మీరు నాదొక మీరు పాయింట్. ఒక్క న్యూట్రల్ సెకండ్ ప్లీజ్. మీరు న్యూట్రల్ ప్లీజ్ అంటే ఒక్క కదా చందన సెకండ్. గారు. మీరా? లేదు చంద్ర ఇందాక గారు చందన న్యూట్రల్ గా గారు న్యూట్రల్ మాట్లాడారండి. అన్నారు. తప్పు కనపడుతున్నప్పుడు న్యూట్రల్ ఉండే సైడే మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఇంకేం సరే మాట్లాడతాము? ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క సెకండ్. అసలు చేయకుండా ఉంటే ఇద్దరికి చేయకుండా ఉంటే అసలు గేమ్ బాగుంటదండి. అది ఎప్పుడైనా నేను లాస్ట్ టైం కూడా వీళ్ళు అరుస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళు అరుస్తూ ఉంటే ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి? వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు గేమ్ ఆడేది ఏముంది? మధ్యలో ఎక్కడైనా అట్లీస్ట్ అక్కడ ఒకసారి క్లియర్ రెండు గా సార్లు అంటే కనిపిస్తుంది. ఓకే గానీ అది ఇప్పుడు అన్ని కదా గేముల్లో స్టార్టింగ్ ఉందిలే నుంచి ఉషా గారు. గేమ్స్ ఉషా లోనే గారు అది సుమన్ అది అరుస్తూనే గారికి అన్ని అది గేముల్లో నిన్నటి ఉందండి. లాక్స్మన్ గేమ్ లో అందకపోతే కాదండి. నిన్నటి గేమ్ లో పవన్ తినకి హెల్ప్ చేశాడు. వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి గారికి చెప్పారు ఓకే. ఇప్పుడు ఒకరు చెప్పినా నలుగురు చెప్పినా ఒకటే వెళ్ళి ప్లేట్ తీసుకొని రావాలి ఓకే. కానీ అసలు చెప్పకుండా ఉంటే బాగుండు అని నా ఒపీనియన్. బాగుంటది గేమ్ ఆడతారు. ఇలా అరుస్తూ ఉంటే వాళ్ళకి చిరాకే, మనకి చూడటానికి ఇదిగా ఉంటదని నా లేదు నిన్న ఒపీనియన్ అంతే. నిన్న ఉషా గారు నిన్న తనుజకు కూడా షీ వాంట్ టు గివ్ టు సుమన్ ఓన్లీ. బట్ అంటే అది అది జరిగింది. క్లియర్ గా కాకపోతే అదే కనిపిస్తుంది. ఇందాక నేను కూడా అదే క్లియర్ గా అంటున్నా అంటే ఇందాక. కనిపించింది ఎవరైనా కానీ ఓకే కొంచెం ఆమెకి డిసైడ్ చేసింది కదా వెన్నెల గారు. కాకపోతే అప్పుడు క్లియర్ గా లేదు చెప్తది. యాక్చువల్లీ వాళ్ళ నలుగురు గా ఎవరైనా ఆమె ఓకే తనకి. ఇప్పుడు వీళ్ళు ఆమె పడుకోండి. వెళ్ళమంటది కదా. వెళ్ళమని తర్వాత కూడా ఆయన ఎక్కేటప్పుడు కూడా ఆమె సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది కరెక్ట్ గా ఉందా లేదా అని సెట్ చేయడానికి ట్రై చేస్తుంది కూడా. ఆ, కాకపోతే ఇక చేతిలో అది తీసుకొని ఆమెకి సెట్ చేస్తూనే వెళ్ళినట్టుంది. వెళ్ళినట్టుగా ఆమె అనుకున్నది ఏంటంటే ఎక్కువ అనేది కూడా సుమన్ గారు గెలిచారనే ఎక్కువ అని ఉంటుంది యాక్చువల్లీ. బట్ అవును. బట్ అక్కడ రివర్స్ అయింది అంతేగాని వీళ్ళు సరే ఇంక అక్కడ నెక్స్ట్ దానికి మధ్యలో వెళ్దాము. సంజన చాలా అంటుంది నీకు సేపు అందకపోతే అయింది. పైకి ఎక్కువ ఇందాక సెట్ చేయి అంటే చెప్పినట్టు సిరి గారు చెప్పినట్టు సిరి గారు సెట్ ఇందాక చెప్పారు చేయన్నప్పుడు కదా. వీళ్ళు వద్దంటుంది ఒక్క తనుజ. నిమిషం అండి కౌసల్య గారు. కింద నుంచి ఒకసారి సెట్ ప్లీజ్. ఇది ఒక పాయింట్ చెప్పేసి నేను ఉంటానండి. ఓకే ఓకే ఓకే. సంజన మధ్యలో వండుకొని లాస్ట్ వన్ మీకు అందట్లేదు మీరు ఎక్కి పైన సెట్ చేయమంటే తనుజ ఒప్పుకోదు. సరే అతను కింద నుంచి సెట్ చేస్తుంటే లాస్ట్ వన్కి వచ్చినప్పుడు ఆ తనుజాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు వెళ్ళు ఇంక అయిపోయినట్టన్నట్టే అక్కడ చెప్తుంది. ఎక్కి ఇంకా పైకి ఎక్కి పట్టుకుంటాడు ఫ్లాగ్. అది సెట్ కాలేదని అంటుంటే సరే తొక్కండి అని అంటారు వాళ్ళు. ఒకసారి కాలుతో తొక్కి ప్రెస్ చేసి చూడండి అని అంటారు. ఓకే ఓకే విల్ గో టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఏంటి ఏమో ఒక భరణి నిమిషం గారు టాప్ 5. ఒక నిమిషం చందన గారు. మీరు లేకపోతే ప్యానెల్ ఏమైపోద్దా? మళ్ళీ క్యూట్ గా. అంతే కదండి. కరెక్ట్ మీరందరూ ఒకవైపే ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఒకవైపు కరెక్ట్ ఉన్నాను. చందన గారు నన్ను కూడా తోసేసారా? చందన గారు నిన్న మీరు మన ఇద్దరిని అప్పుడప్పుడు కలిపే ఉన్నారు. మీరు ఆ? నన్ను లేదండి తీసుకోకపోతే ఏం చేయాలి మీరు చెప్పండి. ఉషా అసలు గారు లేదు దాంట్లో. సిరిగారు చందన లాంటి గారు వాయిస్ ఒక్కడే ఉంటుంది. నాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ? సిరిగారు లాంటి ఏంటి? వాయిస్ నాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ సరే నెక్స్ట్ భరణి గారి టాప్ 5. భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. భరణి గారే కదా ఫస్ట్ వచ్చింది. భరణి గారి ఫ్యామిలీ. కానీ హైలైట్ జోక్ కదండి. ఫస్ట్ రూల్ బ్రేక్ చేసి మళ్ళీ సుమన్ కి చెప్పడం చాలా అది కష్టమైన క్వశ్చన్ గెస్ చేయడం సుమన్కి. అదేదో డైరెక్ట్ పిలిచిన అయిపోయింది. డైరెక్ట్ గా వేసింటే నేను భరణి గారి బాగుండేమో ఫ్యామిలీని అనిపించింది. మిస్ అయ్యాను మళ్ళీ ప్లే యాక్చువల్లీ. చేసి ఆయన చెప్పమన్నారు చూడు. అది హైలైట్. ఓకే అయ్యే స్టేజ్ మీద భరణి చాలా ఆణిముత్యాలు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. అది ఇదే కాదులే చాలా జరుగుతాయి. హేమచంద్ర బ్రో, ఇంతకుముందు టాస్క్ లో సుమన్ శెట్టి అండ్ సంజన ఉన్నప్పుడు అవతల తనుజ, దివ్య వాళ్ళందరూ ఒకటేగా అరిచి దాన్ని ఇది చేశారు కదా కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు. అప్పుడు అది రైట్ రోజు అయిపోయిందా? టీమన్ వస్తే మాత్రము ఇప్పుడు సంజన గాని ఇట్లా డిమాన్ గాని వీళ్ళ మధ్యలో వస్తే ఇది రాంగ్ అయిపోయిందా వీళ్ళకి? అంతే అది మరి. అది అప్పుడు తను నార్మల్ కదా, అన్ని ఇప్పుడు తను గేములు సంచాలకు. ఇప్పుడు యాక్చువల్ గా అది అన్ని గేముల్లో అదే అట్లే అరుస్తారండి. కాకపోతే ఫస్ట్ బిగ్ బాస్ కూడా డీమన్ కి వెళ్ళి సారీ చెప్తుందండి తనుజ. నువ్వు కాదు వస్తే యాక్చువల్ గా రీతు బిగ్ కోసం బాస్ కూడా వస్తున్నావు అని అంటారు. కాదండి చందన మళ్ళీ గారు.
చందన గారు ఒక్క నిమిషం. ఆ బిగ్ బాస్ కూడా ఎందుకు చెప్తాడు లైన్ వెనకాల నిలబడండి, ఎవరు కిందకి రాబోకుండా ఎందుకు చెప్తాడు, కామ్ ఉండమని కదా. అది ఆటోమేటిక్ వస్తుంది. ఎవరు ఫేవర్ అంటే వాళ్ళు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు వాళ్ళు బయట అరుస్తున్నారు అందుకని తనూజ కన్ఫ్యూజ్ అయిందంటే అప్పుడున్న సంచాలకులు కూడా అట్టే కన్ఫ్యూజ్ అవుతారు. తనూజకి వస్తే ఒకటి, వేరే సంచాలకులు ఒకటే, కన్ఫ్యూజన్ అంతా ఒకటే అవుతుంది కదా. అని నేను అనలేదు, అందుకే టైం అది తీసుకుంది ఇందాక డెసిషన్ కి ఇందాక అని ఇందాక చెప్పాను. బట్ అంత ఇందాక టైం అన్నారు ఎందుకు మీరు, తీసుకుంది ఇందాక అని అన్నారు. ఎట్లా చెప్పాను ఎట్లా అంటే మిమ్మల్ని వాళ్ళ కాదండి, చందన గారు తనుజ ఐడియాలన్నీ అని అంటున్నారు. ఆధారాన్ని నేను బేస్ ఒకటి చేసి చెప్తాను. తీసుకుంది అని చందన చెప్పాను. గారు చందన గారు మిమ్మల్ని కాదు చందన గారు తనుజ అని అంటున్నారు వెంకట్ గారు. తనూజ కాదు 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 తనూజ నేను నేనని చందన గారిని అనేది ఏంటంటే, ఎప్పుడైతే కళ్యాణ్ టాపిక్ తీసుకురానంతసేపు చందన గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎప్పుడైతే హేమచంద్ర లాస్ట్ వీక్ తనుజ కూడా ఇలానే అరిచింది, ఆ క్యూబ్స్ దాంట్లో అని పెట్టేసరికి పాపం కొంచెం అంత క్యూబ్స్ లేదు, తను టాపిక్ ఏం మీ వాళ్ళ కాదు, హెల్ప్ తో ఏం పెట్టలేదు. క్యూబ్ టాపిక్స్ ఆ తీసుకొచ్చిన అని అనిల్ ఓకే, అనిల్ ఓకే, క్రెడిట్ గోస్ టు అప్పుడు అనిల్. కూడా ఓకే ఎట్లాగే సారీ. కన్ఫ్యూజ్ అయింది. అప్పుడే కన్ఫ్యూజ్ అయింది. అప్పుడే కూడా ఆయన కూడా అప్పుడు అట్లే కదా మామూలు కన్ఫ్యూజ్ అయింది. అరుపులు అందరూ కాదు అడగడం. ఆమె. ఆ కానీ బట్ ఒకటి ఏంటంటే పాపం అప్పుడు కళ్యాణ్ పరిస్థితి వాళ్ళ నిన్న తలజాకి అర్థమైన ఎట్లుంటదా అని సంచాలకు ఉన్నప్పుడు బయట వస్తే. ఆ రోజు కళ్యాణ్తో మాట్లాడింది దివ్య ఎక్కువ, తనుజ తక్కువ. ఎపిసోడ్ లో వేసింది తనుజాది. మీరు అది చూసేసి వచ్చి జస్ట్ తనుజ అరిచింది అరిచింది అంటే కరెక్ట్ కాదు. ఆమె ఆ అరిచిందండి. రోజు ఆమె కూడా ఇంకా మీరు అరిచింది కదా కొంచెం అండి. నేను అరిచినా అనేది అది ఎక్కువ అరిచినా చెప్తున్నాను. అరిచింది. నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు ఏంది అని అంటే నేను కళ్యాణ్కి అయ్యో తలజాకి పాపం కళ్యాణ్ పరిస్థితి అర్థమై ఉంటుందని చెప్పిన. అంతేగాని ఇప్పుడు ఆమె అరిచింది ఎక్కువ అరిచింది తక్కువ వచ్చింది అని చెప్పలే కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా క్వశ్చన్ అడుగుతాడు తెలుసా, క్లారిటీగా చెప్పు సుమనన్న తనుజ వెళ్ళమన్నారా అని. అయిపోయింది అక్కడ, అయిపోయింది వెళ్ళు అనిందా అంటాడు, అయిపోయింది వెళ్ళు అనిందా, ఈ 2 వర్డ్స్ అడుగుతాడు. ఇంకా ఆమె అప్పుడు తనుజ ఒప్పుకోదు, ఏమంటది, వదిలేసేయండి తనుజ హేమచంద్ర వెళ్ళి గారు. సెట్ చేసుకోండి అని చెప్పిన నేను మీరు అని అంటే ఏంటి ఆమెను తనుజ. ఒప్పిద్దామని డిసైడ్ అయ్యారా ఏంటి హేమచంద్ర గారు? ఆమె ఒప్పుకోదు. ఈవెన్ అట్లీస్ట్ మనం కొంచెం ఇమాన్యుయల్ కానీ ఎవరైనా తప్పు చేస్తే మనం వచ్చి ఒప్పుకుంటాం, ఆమె ఒప్పుకోవట్లేదు. ఇంక వదిలేసేయండి, ఇంకా పచ్చిగడ్డి అసలు స్టాండ్ పచ్చిగడ్డి అయిపోయింది వేయండి. ఇంకా. వీళ్ళిద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేయండి, ఎలాగుతుంది. ఎవరిద్దరి మధ్యలో నాకు ఎవరిద్దరి ఎవరన్నా మధ్యలో ఏమన్నా ఇస్తారా అండి? నేను తనుజాని సపోర్ట్ చేస్తే నాకు ఆమె ఏమన్నా వచ్చి $1 million ఇస్తుందా? ఎవరు 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 ఎవరికి సపోర్ట్ చేయరు. ఎవరు రూపీస్ కూడా ఎవరు అవసరం ఇరు లేదు, డాలర్స్ ఎవరికి ఇరు. కాదు అంటే వాళ్ళు ఆడ అక్కడ ఉంటారు కాబట్టి జరిగింది. డాలర్సే చెప్తారు చందన కదా గారు హేమచంద్ర గారు. చందన గారు ఇప్పుడు ఆడ జరిగింది చెప్తున్నావు. దాన్ని ఎందుకు దాని లూప్ హోల్స్ ఎతికి దాని లోపలికి పోయి ఎందుకంటే రంధ్రాన్వేషణ చేస్తే దాని లూప్ హోల్ అదే ఎగ్జాక్ట్లీ, ఆగండి ఆన్సర్ ఉమ్, చెప్తా. దాని లూప్ హోల్స్ ఎతికి ఉమ్, అంటే నేను తనుజ ఉమ్, మాట్లాడిన వర్డ్స్ వాటి బట్టి నేను చెప్తున్నాను. ఉమ్, సో నేను ఉమ్. వెతుకుతాను లూప్ హోల్స్, నేను అప్పుడు వెతుకుతాను, అన్ని ఆబ్వియస్లీ విషయం నేను అప్పుడు వెతుకుతానండి, అప్పుడు అందరి కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఎతకాలి కదా. అప్పుడు వెతుకుతాను, వాళ్ళవి కూడా వెతుకుతాను రండి. అప్పుడు అప్పుడు మీరు అప్పుడు టాపిక్ ఇంట్రెస్ట్ చెప్పండి. రాదు పెట్టండి, నేను మీకు. వెతుకుతాను. అప్పుడు సరే ఇంట్రెస్ట్ నెక్స్ట్ రాదు కదా. అప్పుడు భరణి అప్పుడు గారు ఇంట్రెస్ట్ రాదు. చెప్పండి. భరణి ఫ్యామిలీ నేను భరణి తనుజని ఫ్యామిలీ అపోజ్ చేసిన రోజులు కూడా భరణి ఫ్యామిలీ అంతెందుకు, వచ్చింది కదా. నిన్ననే చెప్పాను కదా వర్డ్స్ వదిలేసింది దివ్య మీద అని నేను చెప్పాను కదా. అండ్ ఆల్సో ఆ రోజు కళ్యాణ్ విషయంలో కూడా తనుజాదే తప్పు, అంతలా అరవడం వేస్ట్ అని కూడా చెప్పాను నేను. కళ్యాణ్ కాబట్టి ఓకే, సరే, ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ చెప్పండి. మీరు శ్రీకాంత్ ప్రతి గారు ఫర్ దానికి యువర్ ఒక స్టేట్మెంట్ డొనేషన్. ఇస్తే ఎలాగా? 40 రూపీస్ సూపర్ మరి చాట్ మీరు చేశారు. ఇందాక ఇచ్చారుగా ఆయన ఎవరికో. మరి నిన్న దివ్య మీద అరిచింది కదా, మరి అది దివ్య కాబట్టి అనండి మరి. గైస్ సెకండ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ యువర్ సూపర్ చాట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఓకే, కంటిన్యూ. సారీ లిక్కీ గారు. అంటే చంద్ర గారు నిత్య గారు మళ్ళీ ఇంకేమైనా కొట్టుకుంటారా మీరు ఇద్దరు కొద్దిసేపు? అయ్యో లిక్కీ గారు హేమచంద్ర బ్రో, నేనేదో డిసైడ్ అయ్యా, వీళ్ళిద్దరినే ప్యానల్ లో పెట్టి మనం అందరం కింద కూర్చొని పాప్కార్న్ అది బెస్ట్. మీరు మీది కొట్టుకోవడం అయిపోయినాక మాకు పింగ్ చేయండి, మేము వస్తాం పైకి. అలానే అనిపించింది నాకు. సరే కానీ కొట్టుకోలేదు కదా, కొంచెమే కదా కొట్టుకున్నాము, గట్టిగా ఏం కొట్టుకోలేదు. అయితే ఆగ హేమచంద్ర బ్రో సైడ్ చేసి పెడతాను అందరినీ. నన్ను మాత్రం ఇందాక ఎవరు సెంటర్ పెట్టింది మీరే కదా, అక్షిత్ గారు అలా చేయరు, మీరే చేశారు. అవునా? ఇప్పుడు ఏముంది అమ్మ అక్షిత్, ఇప్పుడు చెప్పమ్మా ఆన్సరు. బాబు అక్షిత్,
మ్యూట్ వేసుకొని ఉన్నంత సేపు ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏముందండి నిత్య గారు ఎన్నే కదా కనిపించింది పెద్దగా. అక్షిత్ నేను అలాంటి మాట్లాడలేను, అందుకని నా వీక్నెస్ అది తీసుకెళ్ళాలా పెడతారు. అప్పుడు కళ్ళు మూసుకోండి, మీరు ఉన్నారని తెలియదు కదా. ఇగో ఏదైతే ఏమైంది. ఫోన్ పక్కనే పడేస్తాను, మాట్లాడు. ఎప్పుడో ఒక్కొక్కసారి చూస్తా ఉంటా కానీ మోస్ట్లీ. ఓకే నాకు ఓకే బన్నీ గారు కాదు కానీ నాకు కళ్యాణ్ది బాగా అనిపించింది వాళ్ళ ఫాదర్ది. కళ్యాణ్ వాళ్ళ చాలా బాగా అనిపించింది వాళ్ళ కాదు ఫాదర్ ఒక్క లాస్ట్ కి నిమిషం, కొన్ని ఓట్స్ చెప్తాడు. హేమచంద్ర గారు ఒక్క నిమిషం. భరణి గారిది ఫ్యామిలీ నేను మిస్ అయ్యాను, ఏం జరిగిందో చెప్పరా, తర్వాత వెళ్దాం కళ్యాణానికి. అది వాళ్ళ చూసాను. వాళ్ళ మదరు వాళ్ళ గురూజీ ఎవరు మన లాకెట్ ఉంటది కదా, నాగబాబు గారు. నాగబాబు గారు. ఆ నాగబాబు లాకెట్ లో గారు వాళ్ళ వచ్చి మదర్ బాబు గారి ఫోటో ఉంటది కదా, నేను లాకెట్ చూపినది అంటాడు. సో వాళ్ళిద్దరు ఆ లాకెట్ లో వాళ్ళిద్దరు ఫోటో ఉంటది, వాళ్ళిద్దరు వస్తారు. అదే మనోడు కొంచెం ఎమోషనల్ అయ్యి నాకు బిగ్ బాస్ మొత్తంలో నాకు ఇది చాలు, కప్పు కూడా అంటే ఆ రేంజ్ లో ఇస్తారు అనమాట. ఇది బెస్ట్ మూమెంట్, ఇది చాలు లైఫ్ కి, అది ఇది అన్నట్టు. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు కొనుక్కొని. అదే గురువు గారు అమ్మగారు కదా, అందుకని దాంట్లో తప్పే ఉంది. లేదు అదే ఆయనే వద్దంటున్నారు కదా. బాలసుబ్రహ్మణ్యం కూడా ఆత్రేయ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు స్టేజ్ మీద సాష్టాంగ నమస్కారం చేశారు. దాన్ని ఏమంటారు, ట్రిబ్యూట్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరు ఆత్రేయ ఎవరు బాలసుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరిలో? ఎవరికి వాళ్ళే ఆత్రేయ నాగబాబు గారు. ఓకే సో ఆయన ఏంది అని అంటే ఈయనంట ఎవరు భరణి గారు ఎంగేజ్ లో అంట అది బాక్సింగ్ నేర్చుకుని ఎవరు మాట్లాడే ఫస్ట్ కొట్టి మాట్లాడారు. సో బయట నాకు అది చెప్పంగానే హరీష్ ఇది భరణిది గొడవ గుర్తొచ్చింది. అయ్యి కొంచెం కొట్టేవాడు అని ఆ రోజు అనుకున్నాం కదా. దాని తర్వాతకి చాలా కూల్ అయిపోయాడు, చాలా మారిపోయాడు. ఆ కూల్నెస్ కూడా ఇప్పుడు నాకు నచ్చట్లేదు. కొంచెం అప్పుడప్పుడు కొంచెం బయటికి రాని అదే యాంగర్ ని అది ఇది అని చెప్తారు. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్తారు. వాళ్ళందరూ ఇంకా ఇది ఫస్ట్ భరణి ఫోటో పెడతారు, నెక్స్ట్ వాళ్ళ మనవరాలు తనుజ ఫోటో పెడతారు. తనుజాని మనవరాలు అంటారు, పక్కన దివ్య ఏడుస్తుంటది, కింద లైక్ బాయిల్ అవుతుంటది బ్లడ్ అనేది. ఈమె గురించి ఏం చెప్పలేదు. పోతుందిలే రేపులో ఏడుస్తూ కూర్చుంటది. ఏడుస్తూ కూర్చుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరు భరణి, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ సుమన్ శెట్టి గారు, సంజన, లాస్ట్ సంజన గారు. దివ్యాన్ని పెట్టలేదా? నేను చెప్పింది అదే, అసలు దివ్యాన్ని కన్సిడర్ చేయలేదు. కాకపోతే అప్పటికి మన నాగార్జున గారు లిబర్టీ తీసుకొని ఏదమ్మా దివ్య ఏమైనా మాట్లాడతా వాళ్ళ మమ్మీతో అని అంటారు, చేయలేకపోయినా ఏం లేదంటది. ఏముంటది, కొంచెం జాగ్రత్త అమ్మా, జాగ్రత్త ఆడు, ఏదో చెప్తున్నాను కాదు అని. బిగ్ బాస్ కూడా చూడు హేమచంద్ర. ఇప్పుడు ఆడి మధ్యలో ఆ సీన్ చూపించాల్సిన అవసరం లేదు. మళ్ళా మధ్యలో ఆమె ఆడవడం, ఈయన పోయి ఓదార్చడం, అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. చెప్పి అనిపిస్తానా నాకు డౌట్ వచ్చింది. నిజంగా లేదు అది ఆ సీన్ ఇప్పుడు ఆ సీన్ ఈ రోజు చూపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారికి అంటున్నాండి, అది చంద్రబాబు గారు మన నోటి నుంచి చెప్పించాం. ఎందుకు ఏడ్చింది అని అడుగుతున్నా. ఇదే ఆమె పట్టించుకోలేదు నాకు అని అంటే భరణి గారు వచ్చి ఓదారుస్తారు. ఏదో వాళ్ళ అమ్మ లాస్ట్ లో వాళ్ళ అమ్మగారు లాస్ట్ లో పోయేటప్పుడు దివ్యకి ఏదో చెప్తుంది, ఏదో చెప్తుంది, జాగ్రత్తగా ఆడు అరవకమ్మ అని చెప్పు అరవకమ్మ అని చెప్తుంటే అదే ఏడుస్తుంది. నేను ఎవరి మీద అరిచాను ఏంటి అది ఇది అంటే ఏడిచింది కదా. వాళ్ళకి అడిగింది అంటే అక్షిత్ ఆగమ్మ. అక్షిత్ ఇందాక నిత్య గారిని అంటే మా మెయిన్ సెంటర్ లోగో పెట్టేది నువ్వే కదా నేను? ఇందాక నిత్య గారిని మెయిన్ సెంటర్ లోగోలో పెట్టింది నువ్వా నేనా? నాదే, బై మిస్టేక్ వచ్చేసింది. ఏది నిత్య గారికి చెప్పమ్మ, స్టేజ్ మీదకి యాడ్ చేసి నేను పెట్టానంటున్నారు. సరే
నిత్య గారు నేనే ఏ ఊరికే అన్నాలేండి తనే అలా చేస్తా ఉంటారు. ఓకే, బై మిస్టేక్. ఓకే. 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 ఇంక మీ నిత్య గారు మీ ఫేవరెట్ ప్యానెల్ మెంబర్ వస్తున్నారు. లికి ఈ అక్షిత్ క్వెషన్ సూపర్ చాట్. లికి సూపర్ చాట్. నువ్వైనా సిరి గారైనా ఎనీవన్. థ్యాంక్స్. తనూజ అందరినీ సైలెంట్ గా ఎమోషనల్ గా గ్రిప్ లో పెట్టుకుంది విత్ హర్ యాక్టింగ్. అందరూ కోడి బుర్రలు గేమ్ అక్కర్లా. దివ్య ఇస్ గోయింగ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ వి వాంట్. అందరూ పప్పెట్ లాగా ఉంటే గేమ్ ఏముంటది. ఈవెన్ ఇది దివ్యకు కూడా వర్తించిద్దే. అలా అనకూడదు బ్రో. 200 డేస్ మాట్లాడినాక అట్లా అనకూడదు. ఇక్కడ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం. బట్ ఇట్స్ ఓకే. ఆయన అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ యువర్ సూపర్ చాట్ 200 రూపీస్. శ్రీకాంత్ గారు మీకు ఆన్సర్ కూడా దొరికింది అనుకుంటా. 200 ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు సమోసా పార్టీ అక్షయ్. ఇది మీరా సమోసా పార్టీ మీరు అడిగినట్లేదు. సమోసా డ్రైవింగ్ పార్టీ అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు. ఇప్పుడు ఎందుకు స్టంట్లు? కాదు, నాకేం పర్లేదు, క్రూజ్ సమోసా పార్టీ. పెట్టేది. సరే. 19 నిమిషాలు ఉంది. నేను టెంపుల్ కి వెళ్ళాలి. అదే భజన సాయి శరణం అయ్యప్ప భజనకి వెళ్తున్నా. తనూజ గ్రిప్ లో పెట్టుకుంటే గ్రిప్ లో ఉన్న వాళ్ళని తిట్టాలి గాని ఎందుకమ్మా తనూజ మీద పడి ఎడుతారు? ఎవరు లేరు సిరి గారు గ్రిప్ లో. ఆమె అదే అనుకుంటుంది, ఆమె ఆడుకుని వదిలేస్తుంది. ఆడుకుంటున్నాడు. బయటకు వెళ్ళొచ్చిన భరణికి తెలీదా తనుజకి ఎక్కువ ఓటింగ్ ఉంది, దివ్యకి తక్కువ ఓటింగ్ ఉందని? కానీ ఆయనకు దివ్య ఇష్టం అండి. దివ్య ఇష్టం కాదు. ఇప్పుడు నేనైనా ఇక్కడికి వచ్చి చందన నువ్వంటే నాకు ఇష్టం, చందన అన్నం తింటావా, చందన నీది ఇంకోటి ఏదైనా కడగనా, చందన నీ చెయ్యినా, చందన నీ చెప్పులు అంటే ఎవడైనా బౌండ్ అవుతాడు. ఎవడైనా సిరి గారు కానీ ఆమె నిజంగానే యూజ్ చేసుకుని భరణి గారిని కొన్ని రోజుల తర్వాత ఆమె పట్టించుకోలేదు. భరణి ఏం చేశాడో అని స్టేజ్కి వెళ్ళిపోయింది. కాదమ్మా, దివ్య వచ్చాకే కదండి అది అయింది. అంతకుముందు కాదు, బాగున్నారు. అంతమంది హౌస్ మేట్స్ అంటే స్టిల్ ఇంకా ఆయింట్మెంట్ రాయించుకుంటుంది. కొంచెం అన్న సిగ్గు ఉండాలి ఇంకా అట్లా మాట్లాడితే. ఆయన రాస్తానని చెప్పాడంట. మీరు ఎపిసోడ్ చూడండి. జస్ట్ సిగ్గు గిగ్గు అవును. ఆయన సిగ్గా నా వర్డ్ వద్దులే కానీ అసలు నార్మల్ గా అవునులే రాసేవాడికి సిగ్గు లేనప్పుడు రాయించుకునేవాడికి ఎందుకు సిగ్గు? ఆ వర్డ్స్ వద్దండి, ఆ వర్డ్స్ వద్దు. ప్యానల్ రూల్స్ తెలియనప్పుడు ప్యానల్ నుంచి ఇట్లానే రిప్లై వస్తుంది. నువ్వంటే లికి సూపర్. రాసేవాడికి లేని బాధ, కందకి లేని బాధ కత్తిపీటకి ఎందుకు? రాసేవాడిని లేని బాధకి రాయించుకునే వాళ్ళకి చాలా సులభం. ఆయన చెప్పాడండి, నేను వచ్చి ఇక్కడ మరీ కామెడీ ఏంటంటే రాసేవాడికి రాయించుకునేవాడికి కాదు, చూసేవాడికి ఎవరు చేయలేరు, నేను చేస్తాను అని చెప్పాడంట. యాక్చువల్ గా దివ్య అయితే కామెడీ రాసేవాడికి లేదు, రాయించుకునేవాడికి లేదు, చూసేవాడి కడుపుకుంటుంది. లికి టాపిక్ మారింది కానీ నాగబాబు గారు వచ్చి నువ్వు గంగిగోవులాగా ఉన్నావు, అలా అనవసరంగా నేను సప్పజేసాను అన్నట్టు. ఇక్కడ తనూజది ఏముంది? నాగబాబుని కదా తిట్టాలి మనం. ఎందుకురా బాబు భరణిని సప్పజేసావు అని. నా తనూజ కాదు కదా, నా క్రెడిట్ ఇది సప్పగా అయిపోయినందుకని. నా అటుపోయి ఇటుపోయి మళ్ళీ సిగ్నల్ మిస్ అవుతుంది. ఓకే. లాకెట్ లో ఉన్నది నాగబాబు తెలియదే కదా ఎవరు. అదే నాగబాబు గారు అని ఇప్పటి వరకు తెలియదు కదా ఎవరికి, మనకెవరికి బిగ్ బాస్ తెలీదు. గురువు గారు అని చెప్పారు కానీ ఎప్పుడు ఇన్స్టాలో పెట్టారు. నాకు తెలుసు నాగబాబు గారు గురువు గారు ఇన్స్టాలో పెట్టారు. ఇంటర్వ్యూస్ లో చెప్పారు. లాకెట్ లో ఉన్నది వాళ్ళ అమ్మని తెలుసు కానీ తర్వాత గురువు గారు అని తెలియదు అనుకుంటారు. గురువు గారే నాగబాబు గారు అని చెప్పకూడదని చెప్పారంట. బయట లోపలికి వెళ్ళి ఆయన పేరు యూజ్ చేయొద్దు అని చెప్పారంట. అది మనకి ఈ రోజే, నాకు ఈ రోజే తెలిసిందిలేండి. అయ్యో ఇన్స్టా లేదా వెంకట హేమచంద్ర గారు? ఇన్స్టాలో నేను ఇన్స్టా అంతా చూడలేను. చేసి లోపలికి వచ్చారు. బర్నీ గారు ఓజీ ప్రమోషన్, పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ వీడియోలన్నీ చేసేసి లోపలికి వచ్చారు.
నా ఈ మేము బన్నీ ఇంకా సినిమా అడుగు బర్నీ సిరి గారు గారు ఎందుకంటే సిరి గారు ఆయన దగ్గరికి తీసుకెళ్తారు మనసుని, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ప్యానెల్ లో సరే మాట్లాడారనే సార్, ఓకే బాధలో ఓకే ఉంది. ఓకే. నెక్స్ట్ ఎవరు? కళ్యాణ్ ఫ్యామిలీ. నాకు కళ్యాణ్ ఫ్యామిలీ చాలా బాగా అనిపించింది. ఉషా గారు సూపర్ చెప్తారు, అనిపించింది, ఉషా గారు చెప్తారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఫాదర్ లాస్ట్ కి చాలా మాట్లాడినప్పుడు 4-5 words మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తను చెప్పిన పదాలు కూడా అసలు నవ్వుతో నా భవిష్యత్. చంద్ర గారు చెప్పండి చెప్పండి చంద్ర గారు, ఫస్ట్ మీరు చెప్పిన తర్వాత ఆహా, నేను ఉషా గారు వ్యూ విందాం అనుకుంటున్నాను. అది మీది నేను విందాం అనుకుంటున్నాను. నాకు ఎమోషనల్ గా అనిపించింది కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ది. అండ్ లైక్ వాళ్ళు అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి ఓ పెద్ద నేషనల్ టెలివిజన్లో రావడం, ఆయన మాటలు అది చెప్పడం, అండ్ లైక్ ఇంటర్వ్యూలో కూడా చెప్తారనమాట ఆయన లైక్ ఇట్లా ఏదో అమ్మాయిల మీద చేయి వేస్తాడు అలా అంతా ప్రచారం అయింది కదా స్టార్టింగ్లో, ఓదార్పు స్టార్ అంట. అప్పుడు చాలా బాధపడ్డాం మేము, మా చిన్న చిన్న కుటుంబాలు ఇలాగ ట్రోల్ చేయకండి అది ఇది అని అంటారు ఆయన. సో నాకు తెలిసి వాళ్ళు కొంచెం మెత్తక మనుషుల్లా అనిపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఒక మనుషులు గారు కాదు, బిలో చెప్పిన బిలో వర్డ్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అది చందన మెత్తక అనకూడదు, మంచి వాళ్ళు అనాలి. అదే మంచి వాళ్ళు. యాక్చువల్ గా గేమ్ అండ్ ఆయన యాక్చువల్ గా అలా బిలో మిడిల్ ఉన్నాడు కాబట్టి యాక్చువల్ గా ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిని పీపుల్ ఆర్మీకి కూడా వర్డ్స్ అలాగే ఉంటుంది. పంపించాడేమో అనిపించింది నాకు. ఆయన ఆయన ఆ వర్డ్స్ చూస్తుంటే పక్కన వాళ్ళని ఆయన తొక్కిను. ఎందుకు పంపించారంటే గవర్నమెంట్ జాబ్ బాగుంటదని, లైఫ్ ఈ సినిమాలు ఏం కూడి పెడతాయి అని మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అదే ఆయన వాళ్ళు అంత మంచిగా ఉన్నారు కాబట్టే పంపించగలిగారు. ఆయన వర్డ్స్ లో కూడా నాకు అది అర్థమైంది. పక్కన వాళ్ళని తొక్కి నువ్వు రావాలనుకోకు. అందరూ వాళ్ళ అమ్మగారు అందరూ కప్ అంటే ఇతను మాత్రం మంచితనం అన్నారు చూడు. నాకు మా డాడీ గుర్తొచ్చారు. మా డాడీ ఎప్పుడైనా ఒకటే చెప్పేవారు, ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బు అడుక్కునే స్టేజ్ లో నువ్వు ఉండకు, బతుకు కావాలంటే అనేవారు. నాకు అది ఒక్కటే నాకు మా డాడీలో అనిపించారు, కళ్యాణ్ వాళ్ళ డాడీ. నిజంగా నాకు కళ్యాణ్ నచ్చుతున్నాడు సార్ 2 weeks నుంచి. నాకు 3 weeks నుంచి నచ్చుతున్నాడు. కానీ చాలా మంచి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ది తర్వాత చాలా ప్లస్ అవుతారు. ఆ అబ్బాయి పెద్ద కన్నింగ్ లాగా ఏదో ప్లాన్ వేసేసి వెనకాల వెనకాల నడిపిస్తాడు ఆ టైప్ అని అనిపించట్లేదు నాకు స్టార్టింగ్ నుంచి కూడా. నాకు ఇమ్మాన్యుల్ కన్నింగ్ సారీ ఇమ్ము కన్నింగే కానీ వాళ్ళ అమ్మకి కూడా చేయడు, అప్పుడు చెయ్యాల్సిన చోటు చేయడు. నాకు అది బాధ వచ్చేస్తా ఉంటది. కన్నింగ్ అనడం కంటే కూడా లైక్ సేఫ్ ప్లే, అంటే తన మీదకి ఏమి రాకూడదు, ఇంకా అవతల వాళ్ళది ఏమైపోయినా పర్లేదు, నాకేం బాగుండాలి, నేను బాగుండాలి అనే టైప్ లో అనిపిస్తాడు. లాస్ట్ వీక్ ఈ వీక్ గేమ్ తోని నాకు రీతు కొంచెం కన్నింగ్ అనిపించింది. కామెంట్స్ చదవట్లేదనా డబ్బులేసి కామెంట్లు వేస్తున్నారు వీళ్ళు. దివ్య కూడా వర్తిస్తుంది. నేను తనుజాని తప్పు అనలేదు, కాకపోతే సీజన్ లో అందరూ కోడి బుర్రలు. తనుజ ప్లేడ్ వెల్, హర్ గేమ్ మైండ్ అంట. ఓహో, ఇందాక లిక్ అన్నదంట ఆన్సర్. ఇందాక మెసేజ్ అది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ యువర్ 100 rupees సూపర్ చాట్. దివ్యాన కూడా వర్తిస్తుంది, నేను తనుజ తప్పనలేదు, కాకపోతే సీజన్ లో అందరి కోడి బుర్రలో తనుజ ప్లేడ్ వెల్ గేమ్. ఉందండి బ్రెయిన్, ఆ అబ్బాయి రైట్ వేలో వాడట్లేదు దాన్ని. ఓకే శ్రీకాంత్ గారు, నేను అన్నదానికి కామెంట్ చేశాను, దీనికి కూడా సేమ్. మీరు దాంట్లో కూడా దివ్యాకి కూడా అని పెట్టుంటే ఈ 100 rupees మీకు లేవు కదా. సరే సరే, నేను ఒకసారి చెప్పాలి. కళ్యాణ్ ఒక్క నిమిషం డ్రింక్స్ కూడా, సమోసా డ్రింక్స్ కూడా ఇంకొక 100 తాగరు సమోసాతో 11 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. సరే మీరే మాట్లాడండి అయితే. నాకు కళ్యాణ్ ని కప్పు కన్నా నువ్వు మంచితనంగా ఉండు అని చెప్పారు చూడండి, అక్కడే వాళ్ళు కప్పు విన్ అయిపోయారు తెలుసా. కప్పుకి ఇంపార్టెన్స్ ఎథిక్స్ ఆయన వాళ్ళ ఫాదర్ ఎథిక్స్ మాట్లాడారు అనిపించింది కదా నాకు కూడా. ఈ జనరేషన్ లో అంత ఎడ్జ్ లో కప్పుకి ఒక 50 లక్షలు ఇస్తారేమో కదా. కప్పు విన్ అయితే ఆ ట్యాక్స్ పోను, రిమ్యూనరేషన్ పోను, ₹1 కోటి దాకా వస్తాయేమో. అంత రాదేమో కళ్యాణ్.
ఆయన జీవితంలో చాలా చూసేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళకి ఎన్నో బ్యాక్ స్టాబ్లు ఎన్నో బ్యాక్ స్టాబ్లు అదే అన్ని జరిగినాయి అని చెప్పి. అవును, జీవితంలో చాలా చూసుంటాడు. అదే మాట అన్నాడు తెలుసా, దెబ్బ తగిలినోడికేరా ఆ మాట గుర్తొచ్చేది అని. నాకు అర్థం కాదు. నాకు కళ్యాణ్ నా హీరో అన్నారు కదా, అప్పుడు ఏడ్చారు కదా, ఏడ్చినందుకు ఏదైనా నెగిటివిటీ వచ్చిందేమో అవన్నీ పోగొట్టేశాడు. నా జీవితంలో నన్ను ఇష్టపడే వాళ్ళు నా నాన్నని ఇంకా ఎక్కువ ఇష్టపడండి అన్నట్టు చెప్పినట్టు నాకు నాన్నకి ఇంపార్టెన్స్ ఇచ్చింది కూడా నాకు బాగా నచ్చింది. మా డాడీ కూడా నాకు హీరో కదా, అట్లా ఎవ్రీ పర్సన్ కి ఫాదర్ హీరో అన్నది బాగా చెప్పాడు అనిపించింది. చాలా బాగా చెప్పాడు. నీ అమ్మ స్టాప్ ఉంది స్పీడ్ లో డ్రైవింగ్ లో ఉన్నారు సిరి గారు యూటర్న్ తీసుకొని వెళ్ళండి అర్జెంట్ గా. ఫామ్ వెల్లీలో 55 స్పీడ్ ఉంది చందన, స్టాప్ సైన్ ఉంది, ఎవడాపుతాడు 55 స్పీడ్ లో. మీరు ఏ స్టేట్ అండి? ఇద్దరు ఎగిరిపోయారా? ఏ స్టేట్ అరంగానే ఇద్దరు లక్ష్మి గారి సాంగ్స్ కూడా వచ్చు. అంటే హ్యాపీ. సరే నేను చెప్పండి. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఇంకా వాళ్ళ తమ్ముడు చాలా ఇంకా ఇదిగా అనిపించింది. చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడాడు, చెప్పాడు అనిపించింది. కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు గురించి చెప్పింది నాకు వర్డ్స్ మంచిగా అనిపించింది. తనే బ్యాక్ బోన్ సార్, నాకన్నా ఫస్ట్ నుంచి చూసుకున్నారు అని చెప్పడము చాలా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ వాళ్ళ తమ్ముడు గురించి అలా చెప్పడము చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ తమ్ముడు చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది, మాటలు కానీ అవన్నీ. వాళ్ళ నాన్నగారు చెప్పినవి అది ఎవరైనా లైఫ్ లో అంటే కొన్ని అనుభవాలు జరిగితే అది వస్తాయి, అవే కరెక్ట్ గా చెప్పారు. ఎప్పుడైనా అండి ఎవరైనా నా ఫస్ట్ నుంచి ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడైనా మనం సక్సెస్ అవ్వాలి అనుకోవాలి ఎక్కడైనా, కానీ పక్కన వాళ్ళని తొక్కి సక్సెస్ అవ్వాలి అనుకుంటే అది కొన్ని రోజులు మాత్రమే ఉంటది. అది ఎవరికైనా నేను ఫస్ట్ నుంచి అదే అనుకుంటాను. అదే వాళ్ళ నాన్నకి లైఫ్ లో జరిగింది, అదే అంటున్నా. కానీ కొంతమంది అయినా తెలుసుకోరు కదా. అది మామూలుగా చెప్పడం మంచిగా అనిపించింది. మనీ ఇంపార్టెంట్ కాదు, మనుషుల్ని గెలుచుకోవాలి అని చెప్పారు కదా, అది ఇంకా చాలా బాగా నచ్చింది నాకు కూడా. వాళ్ళు ఆ స్టేజ్ లో ఉండి కూడా మనీ ఇంపార్టెంట్ కాదు అనడం హైలైట్ అనిపించింది. రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఉంటారు, కానీ ఇలాంటివి చెప్పినప్పుడు మనం కూడా సమ్ టైమ్స్ ఒక్కసారి ఆలోచిస్తాము. ఇప్పుడు మనం కూడా మనకి ఎవరైనా కానీ నాకు అది తెలుసు ఇది తెలుసు అని అనుకుంటుంటాం కదా, కానీ చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటాం మనం కూడా. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే కదా అని అనిపిస్తుంది. ఏమనుకోకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అనిల్ ఒక్క సెకండ్ ప్లీజ్, టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మనం చాలా సిల్లీగా తీసుకున్న విషయాలు ఒకసారి ఒకతను చెప్పినప్పుడు అవును కదా అని అనుకున్నాను నేను కూడా. అది ఒక్కటి చిన్నది షేర్ చేసుకుంటా ప్లీజ్. మనము డిమార్ట్ మామూలుగా బయట షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు మనము బార్గెన్ చెయ్యం కదా, మామూలుగా తీసేసుకొని ట్రాలీలు వేసుకొని వస్తాం. అదే మన బయట ఆకుకూరలు వచ్చేవాళ్ళు, ఆకుకూరలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూరగాయల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ ఉంటది, కానీ మనం మాల్స్ కి వెళ్ళే వాళ్ళే బయట వచ్చినప్పుడు మనం బార్గెన్ చేస్తాం. దీనికి కొత్తిమీర ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇది కూరగాయల దగ్గర ఇంత తగ్గించవచ్చు కదా అని. అది అక్కడ అడగగలమా? అడగలేము. సో నాకు అది చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి అంటే మామూలుగా కూడా నేను ఎక్కువ బార్గెన్ చేయను, కానీ అది తెలిసినప్పటి నుంచి అలా అనిపించినప్పుడు కరెక్టే కదా, అక్కడ అసలు మనం బార్గెనే చేయము. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మన బ్లడ్ లో ఉందనుకుంటామో ఏమో, ఒక రూపాయైనా తగ్గితే ఏదో మనం పెద్ద ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అప్పటి నుంచి నేను 99% బార్గెన్ చేయను, ఎక్స్పెషల్లీ వెజిటబుల్స్ దగ్గర. సో చిన్నవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఈరోజు తన స్టేజ్ మీద చెప్పారు. ఆ స్టేజ్ లో ఉండి మనీ ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్, మంచిగా ఉండడం ఇంపార్టెంట్, కరెక్ట్ గా ఆడడం ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. తెలిసి ఈ రోజు ఎపిసోడ్ గుడ్ ఎపిసోడ్. కళ్యాణ్ కి ఓట్ బ్యాంక్ పెంచే ఎపిసోడే అవుతుంది అనుకుంటున్నా.
నేను ఆ వేలో అయితే అసలు చూడలేదండి. నాకు మామూలుగా అనిపించింది ఓకే అయి ఓకే ఉంటారు, అని నేను చాలా మంది గారు కనెక్ట్ ఇందాక అయి నేను ఉంటారు. లైవ్ లో జాయిన్ అయ్యే ముందు ఒక మీమ్ చూసా. వాళ్ళ నాన్నతో కన్స్ట్రక్షన్ అయిపోయిందా అంటాడు కదా, అప్పుడు మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడండి. అడ్లు కట్టేస్తున్నారంటగా, టైల్స్ వేస్తున్నారంటగా, కప్పు నాదే ఇల్లు నాదే కింద క్యాప్షన్. ఓ బానే నేను అసలు ఏమంటున్నానంటే మనలాగా కనెక్ట్ అయి లేదు. అట్లా ఆ వర్డ్స్ కి కప్పు కనెక్ట్ పోనిచ్చేదే అవుతారు లేదు ఇక్కడ. ఆడియన్స్, అవి ఓట్స్ అవుతాయి అంటున్నా. ఓకే ఓకే మామూలుగా చెప్పాను. సిరి గారు ఇంకా హేమచంద్ర గారు డిస్కషన్ లాస్ట్ విషయాలు లో ఉన్నాయి. ఒకటి అడగాలి మిమ్మల్ని, ఉండండి. అంటే ఈ ఈ డిస్కషన్ అయిపోయాక ఒకటి మాట్లాడండి. మనం మనం అలబామా దివ్య వచ్చింది కదా, దివ్య కింద నేను కామెంట్ పెట్టా, కామెడీ ఈ కామెడీ వాయిస్ అని బ్రేక్ పెట్టాను, కానీ అమ్మాయి వచ్చింది ఈ రోజు. కాదు, దివ్యకి ఏది అలబామా అమ్మాయి ఎవరో వచ్చింది కదా అమెరికా నుంచి, ఆ, అమెరికా ఆ, నుంచి ఆ. వచ్చింది కదా, ఫ్రెండ్ చాలా సనోడి ప్రమోట్ చేస్తుంది యుఎస్ లో. ఆ అమ్మాయి ఓహో కింద నేను కామెంట్ పెట్టాను, ఏం బాధపడకు వీకెండ్ వచ్చేస్తది అన్నాను, కానీ వీకెండ్ రావటం లేదంట దివ్య. అవును అవును అయ్యయ్యో కానీ సిరి గారు. కాదు సిరి గారు, ఇమాన్యుల్ సేవ్ అయ్యయ్యో చేసేసాడంట. అనుకున్నాను. దివ్య ఇనుము దివ్య గుండు మీద బిగ్ పట్టాలి, అసలు గుండు బద్దలు ఇమ్ముది. లేదండి, పాపం సంజన ఏం గారు ఉన్నారంట లిస్ట్ లో. నేను అదే చెప్దాం అనుకుంటున్నా, లక్ష్మి గారికి అసలు ఓటు వేసారా మీరు ఈ వీక్? నేను యాక్చువల్ గా అక్కడ సంజనకి ఇద్దరు ఎవరిని ఉన్నారండి, సంజన అడుగుతున్నారు లేదు, గారు. చందన లక్ష్మి గారు? గారిని అడుగుతున్నా. సంజన గారు గారికి ఉన్నాయంట పాపం సంజన లిస్ట్ లక్ష్మి లో. ఉందా గారు కాదు, బాబు? వెంకట్ గారిని అడగాలి. సంజన ఆగండి ఉందా? ఆగండి, సంజన సంజన లిస్ట్ లో ఉంది. నేను ఇప్పుడు ఇమ్ముకి, ఎవరిని సేవ్ ఇగో చేస్తావని. ఇమ్ముకి వీళ్ళు అక్క వేసుకుంటారండి. అక్క ఒక నిమిషం ఓట్లు అక్క. వేయించాను నేను, మా రాజమండ్రి తనూజ గుంటూరు తనూజ నుంచి. ఓట్స్ అన్ని అక్క వేయించాను అందరికి. అక్క ఎవరిక్కడ ఒక నిమిషం ఉంటారు? అక్క, పాయింట్ పెట్టినా సంజనకి అక్క, పాయింట్ పెట్టినా అక్క. చెప్పు చెప్పు చెప్పండి. అక్కడ సారీ. సంజన గారు దివ్య గారు లిస్ట్ లో ఉన్నారంట. కానీ సంజన గారికి ఈ నిన్న ఓటింగ్ తక్కువ ఉందంట. అక్కడ ఎవరిని సేవ్ చేస్తావంటే అసలు వాడు ఎవరిని సేవ్ చేస్తే సంజన సేవ్ చేసిన తర్వాత అప్పుడు నాగార్జున గారు నో ఎలిమినేషన్ అని చెప్పేశారంట, అంతే. అక్కడ జరిగింది దివ్యాని ఓకే సపోర్ట్ చేయలేదు. అక్కడ సంజన కోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు. సరే అనిల్, కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఆ, పోనీలేండి, నా ఇప్పుడైనా దగ్గర డేటా నిలబడ్డాడు రెడీగా ఉంది. నిన్న. తనుజ తన దివ్య లిస్ట్ లో వెంకట ఉందండి మరి. గారు ఇప్పుడు ఓకేనా మీకు? మొన్న టైం ఇచ్చాడు, ఈ రోజు నిలబడ్డాడు. నిన్న ఓకే, అదే నేను అది కూడా నేను యాక్చువల్ మీతో పాటు ఫైట్ నేను చేశాను కదా. నేను అనుకు ఇప్పుడు ఇప్పుడు ఇది బిగ్ బాస్ స్క్రిప్ట్ గే కానీ నేను నిన్న చెప్పినట్టు అది నో ఒక్కొక్కరికి ఎలిమినేషన్ ప్లాన్ ఒకలాగా చేసి అనిపిస్తుందిలేండి. లేదు ఒక్కొక్కరికి లేదు లేదు లేదు, ఒక్కొక్కలాగా. ఒక్క నిమిషం అనిల్ అనిల్ ఒక్క వాళ్ళకి నిమిషం తెలియదు ఒక్క నిమిషం కదా వెంకట ఒక్క గారు, నిమిషం ఇప్పుడు ముద్దు వాళ్ళకి అది బిడ్డ నో ఎవరు? అది ఎలిమినేషన్ వాళ్ళకి అని. తెలియదు. కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క కాదు నిమిషం బాబు, అండి ఇప్పుడు ఒక్క నిమిషం ముద్దు బిడ్డ ఎవరు? దివ్య ఒక్క కదా, నిమిషం అండి ఇప్పుడు ముద్దు దాకా బిడ్డ దివ్య మాట్లాడలేదు. కదా. లేదు 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 ఒక్క నిమిషం మాట్లాడు. ఆగండి. ఇప్పుడు నేను నిన్న చెప్పాను నాకు నో వెంకట్ ఎలిమినేషన్ గారు, ఉంటుందని. నాకు తెలిసి అది అక్కడ మనం ప్లాన్ రేపటి వరకు చేసి ఆగి అక్కడ ఏం జరిగిందో తర్వాత లేదు డిస్కస్ లేదు చేద్దాం. లేదు అది జరిగిందిలే ఎందుకంటే జరిగింది పవరాస్త్ర సేవింగ్. వేస్ట్ అయిపోద్ది అని ఆహా పవర్ చెప్పుంటారేమో. లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నో ఎలిమినేషన్ అంటే రీజన్స్ అని చెప్పి మనమే మాట్లాడుకుంటాం ప్యానల్లో, రీజన్ చెప్పుకుంటాం నో ఎలిమినేషన్ ఏందని. కాకపోతే ఆడ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ యూజ్ చేశారు. యూజ్ చేసినట్టు యూజ్ చేసి తర్వాత నో ఎలిమినేషన్ ఆడు. కాకపోతే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నో ఎలిమినేషన్, టాప్ 6 కావాలి అండ్ కాబట్టి వన్ మోర్ థింగ్, దివ్య అంతే ఆడ. దివ్య ఛాలెంజ్ చేసింది చూసారా బిగ్ బాస్ కి? నిజంగా ఆ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నేను ఉంటానో పోతానో, అంటే ఇప్పుడు డూ ఆర్ నేను డై అంటాం కదా, నేను నిన్న ఆ చెప్పినట్టు సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ ఇప్పుడు నేను సిచ్యువేషన్ నిన్న లో చెప్పినట్టు ఆమె ఇప్పుడు ఆమె లేకపోతే ఇప్పుడు దివ్య ఒకటే గేమ్ ఆడుతున్నాడా? దివ్య ఒకటే గేమ్ ఆడుతున్నప్పుడు ఆమె నెట్ తీసేస్తుంది బయటకు. ఇప్పుడు కానీ మన చందన తనుజ గారి ఆ లాగా. అమ్మాయికి ఛాన్స్ ఇవ్వదు చూడండి తప్పండి, ఆర్గ్యుమెంట్స్ సంజన కి. కూడా ఆడుతుంది. చెప్పలేమండి, సంజన ఎనీథింగ్ మొత్తం కెన్ గేమ్ హ్యాపెన్. తిప్పేసి, ఆమె ఇవ్వదండి, తనుజ ఇవ్వదు. సంజన అలా ఆమె అని అలానే గేమే అది. సంజన మారుతుంది. గేమ్ చేంజర్ అవుతుంది. ఇవ్వకపోతే కాకపోతే నైట్ కూర్చొని ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆర్గ్యుమెంట్స్ గా నిత్య గారు, తీసుకోవట్లేదు సిరి గారు, లేదు అదే లేదు ఒక్క ప్రాబ్లం నిమిషం. అవుతుంది. ఇప్పుడు చందన గారు అడిగిన దానికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే నైట్ బెడ్ మీద కూర్చొని వీళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఎందుకు ఆడుస్తుంది? దివ్య ఇన్ని మాట్లాడింది ఇన్ని మాట్లాడింది ఇప్పుడు ఏడ్చింది. వీకెండ్ లో నాగార్జున గారు కాకపోతే అరిచిన నువ్వు దానికి. నువ్వు నువ్వు అసలు ఒక మనిషి గురించి పట్టించుకోకపోతే పట్టించుకోబాకు. బెడ్ మీద కూర్చొని వాళ్ళిద్దరి దగ్గర ఉప్పారు పెట్టడం ఎందుకు? వెంకట్ గారు, నేను చెప్పేది వినండి. నేను ఆ బెడ్ మీద గురించి చెప్పండి. మాట్లాడట్లా. వీకెండ్ లో నాగార్జున గారు క్లాస్ పీకిన మాట్లాడినట్టు ఆ తర్వాత టాపిక్ అదే కదా, ఆ దివ్య అమ్మాయి గురించే కదా థింక్ టాపిక్ అంటున్నా చేసుకొని, నేను. ఇవాల్టి నుంచి అని చెప్తున్నారు వెంకట్ గారు. మేబీ నేను అది చెప్తున్నాను ఇవాళ నుంచి ఎగ్జాక్ట్లీ. అంటాను. ఫీల్ వీకెండ్ లో వచ్చిన ఫీల్ ఇన్పుట్స్ అవ్వదు, ఆ ఛాన్స్ ఇవ్వదు అంటే
ఆమె ఈ ఛాన్స్ వీకెండ్ వచ్చిన ఆమెకు ఇన్పుట్స్ మైండ్ లో తీసుకొని ఉండాల్సిన అంత దివ్యతో సినిమాలు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆ చూడండి అమ్మాయికి హైప్ ఇవ్వదు చూడండి తనుజ రేపు అంటున్నా. మళ్ళా ఇప్పుడు రేపు చూడండి రేపు మరి ఒకవేళ నేను సేవ్ ఆ అయిపోయినా అమ్మాయి సేవ్ ట్రిగర్ చేసినా చేస్తే గానీ ట్రిగర్ రేపు అయిపోతుందండి, రేపు నైట్స్ ఈజీగా ట్రిగర్ లేదు అయిపోతుంది. లేదు రేపు నైట్ మిడ్ నైట్ టాక్స్ చూడండి మీరు. కంపల్సరీ తనూజ ట్రిగ్గర్ అయి మాట్లాడకపోతే అప్పుడు అడిగింది. రేపు మిడ్ నైట్ టాక్స్ లో కంపల్సరీ ఇది వస్తుంది. దివ్య టాపిక్ ఆ తనూజ దగ్గర అమ్మాయి నుంచి వస్తుంది. ఉమ్, ఇది మరీ దివ్య బాగుంది. బట్ డిసైడ్ ఇంకొక ఆ అయిపోయింది. హౌస్ బట్ లో ఉంది, ఒకటి దాని గురించి వస్తుంది మాట్లాడద్దా ఇంకా? కంపల్సరీ వస్తుంది. ఇది కంపల్సరీ వెంకట్ గారు వస్తుంది. కంపల్సరీ వెంకట్ వస్తుంది. గారు లేదు మీరు మీరు లేదు చెప్పినట్టు చెప్పేది ఒక పాయింట్ ఆర్గ్యుమెంట్. మీరు చెప్పినట్టు ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు దివ్యతోనే ఆ 1 to 1 అది ఆర్గ్యుమెంట్ నేను పెట్టుకోదు. అంటున్నాను. ఆర్గ్యుమెంట్ తర్వాత సంగతి. ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా అది కరెక్ట్ కదా. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే కరెక్ట్. పెట్టుకోకుండా వెనకాల ఎందుకవుతుంది మాడితే ఆర్గ్యుమెంట్ ఆ వెనకాల అమ్మాయి మాడితే టాప్ లో భయపడినట్టు ఉందని ఆ కదా. అమ్మాయి ఒక్క ఇప్పుడు నిమిషం ఆ అమ్మాయి ఒక కంటెస్టెంట్ డైరెక్ట్ గా కంటెస్టెంట్ తోటి అది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అది గేమ్ ఫూలిష్నెస్ అంటారు. అవుద్దండి, అది అది గేమ్ అంటారు ఫూలిష్నెస్ కానీ అవుద్ది. ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు అట్లా చెప్పకండి. నేను ఇద్దరిని కంటెస్టెంట్ లాగే చూస్తున్నా. ఇప్పుడు నేను ఏంటంటే అదే ఇప్పుడు చెప్తున్నా, నువ్వు బ్యాక్ నేనుంటే కూడా నేను నేనైనా అదే పెట్టుకోను. చెప్తున్నా. నేను ఒకరితో మీరు గొడవ మాట్లాడేది ఎలా పెట్టుకుంటున్నాను, ఉందంటే వాళ్ళకి ఫుటేజ్ లేదు ఇస్తున్నాను లేదు అంటే నేను ఎందుకు మీరు ఎలా పెట్టుకుంటాను? మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి తనుజ హైలో ఉంది, ఈ అమ్మాయి డౌన్ లో ఉంది అని ఎందుకు పెట్టుకుంటున్నారంటే మాట్లాడుతున్నారు. ఇద్దరు అదే కంటెస్టెంట్ అంటున్నా, లాగా నేను చూడండి. అనేది అదే. ఇద్దరు ఆ వీకెండ్ లో వాళ్ళకి కంటెస్టెంట్ తెలుస్తుంది, లాగా ఫ్యామిలీస్ చూస్తే వచ్చి. ఒక్క నిమిషం నా పాయింట్ అదేనండి ఇప్పుడు నేను చెప్పనివ్వండి. చెప్పేది కూడా. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఇప్పుడు వీకెండ్ లో ఫ్యామిలీస్ వస్తారు, టాప్ 5 పెడతారు. తనుజాకు అర్థమైపోద్ది నేను టాప్ లో ఉన్నాను అని. నేను గొడవ పెట్టుకుంటే వాళ్ళకి అనవసరమైన కంటెంట్ హైప్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు అవుతాను దాకా అని. ఎవరు అమ్మాయి ఈ రోజు పెట్టిన వెళ్ళదేమో వాళ్ళు కూడా అంటున్నా ఎవరు నేను. పెట్టలేదు అనుకుంటే. వెళ్తది ఈ రోజు ఆ ఈ రోజు అమ్మాయి సరే గేమ్ ప్లే ఈ రోజు ఆయేషాతో ఈ రోజు చేసింది ఆమె కూడా టాప్ అదే ఫైవ్ ఎవరు అమ్మాయి. పెట్టారు? ఆయేషాతో ఈ చేసింది రోజు కూడా ఆమె అదే తనుజ. టాప్ లో పెట్టారు ఎవరు? ఈ రోజు కూడా టాప్ లో ఎవరిని పెట్టారు ఆమెని? ఒకటి వాళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు ఒక కాదు రోజు. కాదు వెంకట్ గారు భరణి క్లియర్ గారు గా వాళ్ళ నాగర్ వాళ్ళ గారు అది ఫ్యామిలీ చెప్పారు. అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకొని నువ్వు పాత్ర నుంచి వెళ్ళిపోతున్నావు అని ఒక హింట్ వచ్చింది ఆమె. ఈజీగా అర్థం ఎగ్జాక్ట్లీ చేసుకుంటారు. నేను అదే అంటున్నాను. హింట్ వచ్చింది హేమచంద్ర గారు. నేను చెప్పేది ఏంటంటే ఆమె ఆ మెంటాలిటీ ప్రకారం ఆమె మాట్లాడకుండా ఉండలేదు. ఆమె కంపల్సరీ ఆమె మీద కోపం ఇంకోళ్ళ మీద చూపించడం చేస్తుంది ఒకటి చెప్తా. కంపల్సరీ. అది నేను నేను అవన్నీ చెప్పేది. మాట్లాడలేదండి. నేను చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ కి ఛాన్స్ నా గట్ ఇవ్వకుండా ఫీలింగ్ ఏంటంటే చందన టాక్టికల్ గా గారు, నా గట్ బిహేవ్ ఫీలింగ్ చేస్తది ఏంటంటే అని అంటున్నాను. రేపు ఆమె ఏ విధంగా సేవ్ అయినా గానీ కంపల్సరీ ఆమె మళ్ళా డిస్కషన్ పెడుతుంది బెడ్ మీద ఓకే ఎవరెవరో వెంకట్ నేను గారు. డిస్కషన్ గురించి ఓకే వెంకట్ అనట్లేదు. గారు. డిస్కషన్ సరే పెడుతుంది నెక్స్ట్ డిస్కషన్ ప్లీజ్. గురించి నేను చందన అసలు గారు ఆగండి. మాట్లాడట్లేదు హిందూ కదా. ఫ్యామిలీ వెంకట్ గారు గురించి ఆగండి. విక్కీ గారు మాట్లాడితే ఒక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ప్లీజ్. మాట్లాడకపోతే అప్పుడు వదిలేద్దాం. మాట్లాడుకుందాం. మాట్లాడలేదు కదా ఓకే, వెంకట్ గారు. ఇంకొక ఇప్పుడు చెప్పండి. నేను పాయింట్. డిస్కషన్ గురించి చెప్పట్లేదు. కంపల్సరీ రేపు నేను చెప్పిన చేద్దాం. పాయింట్ హేమచంద్ర గారికి అర్థమైంది చాలు. అట్లీస్ట్ రేపు నాకు చెప్పడానికి సాక్ష్యం ఉండాలి కదా. ఓహో, అటు పోయి ఇటు పోయి సాక్షిగా పనికి వస్తున్నాయి. ఓకే. వెంకట్ గారు అంటారు నేను అన్నాను కదా డిస్కషన్ అని, మీరు ఒప్పుకోలేదు కదా అంటారు. అందుకని నేను అంటున్నా డిస్కషన్ గురించి కాదు, ఆర్గ్యుమెంట్ ఫైట్స్ గురించి చెప్తున్నా నేను. ఫైట్స్ కంపల్సరీ దివ్య పెట్టుకుంటది. దివ్య ఫేస్ టు ఫేస్ పెట్టుకుంటది రేపటి నుంచి దివ్యకి తెలియదు ఆ గేమ్ ఎలా ఆడాలో. అదే దివ్యకి తెలుసు అంటున్నా, ఆమె కంపల్సరీ. వెళ్తే కూడా రా ఏం నా ఛాన్స్ ముందుకు ఇవ్వదు అని నా అంటున్నా. ముందుకు నాది పెట్టుతానా నాది పెట్టుతానా అని చెప్పి రా పెట్టుకుంటుంది కానీ నా ముందుకు నా ముందుకు రా, తిరిగిట్టు నా ఫేస్ చూడు, నాతో గొడవ పెట్టుకోవడం దివ్య. కాదు వెంకట్ గారు, వెంకట్ గారు, చందన గారు చెప్పేది ఏంటంటే అంత చేసినా అంత స్కోప్ ఇవ్వదు. అసలు మాట్లాడలేరేంటండి ఒక్క నిమిషం కూడా. మాట్లాడండి నిత్య గారు. ముగ్గురు మాట్లాడండి. మాట్లాడుకోండి. ఓకే, బాయ్ నిత్య గారు. ముగ్గురు అలా కూర్చుంటాం. నేను మాట్లాడను. బ్యాక్ స్టేజ్ పెట్టండి. అలీ గారు, లక్ష్మి గారు అలీ గారు బొంగమూతి పొగమూతి పెట్టారా? పుంగమూతి పెట్టిరా? ఎన్నిసార్లు పిలవాలి? నేను మాట్లాడుకోండి. సరే ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడండి. ఏమవుతుంది? మీరేనా మాట్లాడుతుంది? సరే ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ బ్రదర్ అవినాష్ వచ్చాడు. అవినాష్ వస్తే మాత్రం దీని ఇది వస్తుంది అబ్బా, సెన్స్ ఆఫ్ అది కామెడీ కంటెంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఎనర్జీ. నాకు ఒకటైతే అనిపించింది, రాంగాన్లే నాగార్జున గారిని పలకరించకుండా కొంచెము ఇదిగా అనిపించింది నాకు. తర్వాత ఎప్పుడు గుర్తొచ్చింది ఆయన పలకరించారులే కానీ నాకు అంత ఏమో అది కరెక్ట్ గా అనిపించ నాకు ఒకలాగా అనిపించింది. అంటే 2 seasons చేసేసేసరికి నాగార్జున గారు ఇంకా అలవాటు అయిపోయి అట్లా నార్మల్ గా అంటే అలవాటు అయిపోయిందో ఏమో మరి నాకు తెలియదు కానీ
అక్కడ రీతు యాక్చువల్లీ ఎక్కువ ఓవర్లాప్ చేసింది కాబట్టి ఇంకా అక్కడ ఆ కంటెంట్ చేసింది నడిచింది. కానీ చేసి ఓకే. అదే అంటున్నా. వాళ్ళకి ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఇంకా ఫ్రీనెస్ వచ్చిందేమో. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఏంటో నాకు తెలీదు కానీ నాకు కొంచెం చూసినప్పుడు నా ఫీలింగ్ కొంచెం ఏదో కొంచెం ఫస్ట్ పలకరించాక తర్వాత అయినా వాళ్ళు ఎగ్జైట్మెంట్ గా హాయ్ చెప్పారు. వాళ్ళకి చెప్పిన తర్వాత అయినా కొంచెం పలకరించిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేస్తుంటే మధ్యలో నాగార్జున గారే అంటారు కదా, నేను మాట్లాడినా నేను ఉన్నాను అన్నట్టు నన్ను సంథింగ్. మాట్లాడండి. కాదు నిమిషాలు అవినాష్ అంటే అసలు నేను ఉండనా అన్నట్టు అరే మాట్లాడినరా పాప ఆయన హోస్ట్ రా అనిపించింది నాకైతే. అదే కొంచెము అది అనిపించింది. అదైతే ఇంకా అది మీరు ఇంటెన్షనల్ కాదండి. బట్ వాళ్ళు ఏంటంటే ఆమె అదే అంటున్నా. రాగానే ఎగ్జైట్ ఆయన అయింది ఎగ్జైట్ ఓకే. అయిపోయాడు అదే బాగా. వాళ్ళకి చెప్పాక అయినా కానీ నా ఫీలింగ్ అంతా నేను ఏదో ఇంటెన్షనల్ గా చేసేదని కాదు, నా ఒపీనియన్ చెప్పాను. కొంచెం అప్పటికి అంటాడు కదా, బాగుండేది అని. వాళ్ళ ర్యాపోలో ఇది అవ్వలేదులే అండి. అదే వాళ్ళ ర్యాపో మీద వెళ్ళిపోయింది అదంతా. అదే 2 సీజన్స్ చేసేసరికి నాగార్జున గారు బాగా అలవాటు అయిపోయి ఇంకా కాదండి లే అలా మనోడు ఏంది అయిపోయిందేమో. కాదు కట్టప్ప ఏంది కట్టప్ప మహానటి రెండు తనుజ మహానటి కిచ్చింది. మహానటి రెండు యాప్ట్ టైటిల్స్ అసలు. దీని మీద దీని మీద మీ దీని ఒపీనియన్ మీద ఏంటండి? చందన గారి ఒపీనియన్ తీసుకోవాలి. చందన అండ్ ఉషా గారు చందన ఒపీనియన్ గారు ఆగి వచ్చేసారు. కట్టప్పలాగా అసలు ఎప్పుడు బిహేవ్ చేయలేదు, ఎవ్వరికి చేయలేదు. అట్లీస్ట్ మహానటి హేమచంద్ర మధ్యలో నేనెందుకు వచ్చా? తనుజ మహానటి దాంట్లో కాంప్లిమెంట్ అండి మాకు. ఓన్లీ తనే కదా. ఓ ఓకే మేము కాంప్లిమెంట్ గా తీసుకుంటాం మహానటి. అన్ని ఏది వేరియేషన్స్ మహానటి చూపించే యాక్టర్ ఓకే ఓకే. ఎవరున్నారు? అవును కంపల్సరీ ఆస్కార్ వస్తుంది. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మహానటి కాంప్లిమెంట్ అని. అన్ని మహానటి స్కిట్లు మంచి వేసింది యాక్టర్ కదా ఇమ్మాన్యుల్ తోటి, అని. చూడలేదు ఎంత బాగా యాక్ట్ చేసిందో స్కిట్స్ లో. కరెక్టే. ఆ కట్టప్ప మీరు చెప్పండి ఎప్పుడు చేసిందండి కట్టప్పలాగా? మరీ ఏదో తనుజ మీద కోపంతో ఏది చేసినా కట్టప్ప రాంగ్ అనడం ఇప్పుడు తప్పితే కట్టప్పలాగా ఇప్పుడు ఎవరికీ చేయలేదు. ఇప్పుడు డైలాగ్ ఏదంటే ఆమె కట్టప్ప అయితే బాహుబలి ఎవరు అప్పుడు. నాకు అది ఎందుకో మనోడు హింట్ ఇచ్చినట్టు అనిపించింది ఇమాన్యుల్ కి, నువ్వు అవసరం కూడా పెట్టుకోను. అంటే అదే ఇప్పుడు బాహుబలి లాస్ట్ లో డైరెక్ట్ బాహుబలి గానే చెప్పారు కదా, బాహుబలి నువ్వు ఇమ్మాన్యుల్ ఫస్ట్ అప్పుడు. ప్లేస్ లో ఓకే, తర్వాత ప్లేసెస్ చూసుకో అన్నట్టుగా, ఎవరితో పెట్టుకుంటే ఎట్లా అవుతది అవన్నీ కూడా చూసుకో అన్నట్టుగా చెప్పాడు కదా అవినాష్. అదే ఆయన పెట్టుకోడు ఇమ్మాన్యుల్. పెట్టుకోరు ఆయన. నిన్న అని అంటే దీంట్లో 11 వచ్చింది, వీక్స్ చూసిన లైవ్ లో దాని వచ్చిందో ప్రకారం అయితే పెట్టుకోడు. అన్కట్స్ లో వచ్చిందో, వాళ్ళ మమ్మీ క్లియర్ గా చెప్పిందంట, నువ్వు తెలుగు ప్రజల్ని లేవండి అన్నావు కదా, అందరూ ఓట్లు వేసారు అంతా సూపర్ గా ఇదిగా అని. అయినా కానీ తనకి సేవ్ అవుతాను కాన్ఫిడెన్స్ లేదు. నిన్న కూడా కళ్యాణ్తో అరే తమ్ముడా ఈ వారము ఎట్లా అవుతుందరా ఏమవుతుందరా అని అంటాడు. భరణి వర్కౌట్ గారి దగ్గర అయిద్దా కూడా అంటాడు, కొంచెం వర్కౌట్ అయిద్దా అంటాడు. ఈ కొంచెం కూడా వదలమని నేను చెప్పను, కానీ ఇమ్యూనిటీ కోసము తను అదే దానికి చెప్పి ఇదిగా బూస్టప్ చేయడం వస్తుందండి. అంత తను ఎక్స్పెక్ట్ చేస్తుంది జరుగుతుందో జరగదో బయట తెలియదు కదా. ఇప్పుడు ఈ వీక్ జరిగింది అనుకోండి, ఓకే. ఇప్పుడు ఇంత తనకి బూస్టప్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉన్నా కూడా భయం ఓకే. అనేది నేను ఉంటది కదా కాదు ఎక్కడో గివ్ అక్కడ. అప్ ఇవ్వమని నేను ఇమ్మాన్యుల్ ఎవరిని చూడండి, మీరు అనట్లేదు. గివ్ అప్ పిచ్చిగా ఆడి ఇవ్వమని అనట్లేదు. నేను టికెట్ అనుకునేది ఫినాలే కొడతాడు. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇంకా నామినేషన్ లోనే ఉంటాడు. ఇప్పుడు 20% వచ్చింది కదా, నెక్స్ట్ వీక్ 40% వస్తుంది, తర్వాత 60% వస్తుంది, తర్వాత కప్ తర్వాత 100% వస్తుంది. కప్పు ఇంకా అందరు వస్తుందా? ఇంటికి వెళ్తారు కామ్గా, అంతేనా? ఎందుకు కప్పించేయండి సార్, ఇంకెందుకు ఇవన్నీ మాకు. అదే కదా, కప్పించేయండి ఇమ్మాన్యుల్ కి, మేము వెళ్తాం. అందుకే నేను చెప్పేది కూడా కప్పించేయండి. ఇంకెందుకు 3 వారాలు అటు ఇటు ఇమ్మాయిల్ కప్పించి పంపించకుండా. అదేంటి వెంకట్ గారు మీరు షిఫ్ట్ అయ్యారా? పాపం సంజన గారికి స్కోప్ లేదని రియలైజేషన్ వచ్చింది. సంజన గారు టాప్ 5 అండి. సంజన కంపల్సరీ టాప్ 5. ఇప్పుడు మీరు దివ్య వాళ్ళ నుంచితే అమ్మ ఆవిడ పెట్టింది. వెళ్ళదు టాప్ 5 కి. దివ్య కాదమ్మా, వేయకండి ఓట్లు. టాప్ కాదు దివ్య వెంకట్ నేను గారు. ఎందుకు వస్తానండి?
దివ్య ఉండాల్సింది, ఎందుకంటే దివ్య దివ్యాకి మొన్న దివ్య పడినవి తనుజతో తనుజ హేటర్స్ కాదు వచ్చు, అందుకనే అసలు ఉంది ఆవిడ. కాదు వెంకట్ అసలు గారు అసలు చందన గారు ఒక వెంకట సెకండ్, గారు టాప్ 5 హేమచంద్ర గారు ఒక్క సెకండ్, నీవెందుకు ఉంచుతాను దివ్యాని వెంకట అని గారు అనుకుంటున్నాను. టాప్ 5 అని ఎలా చెప్తున్నారు హేమచంద్ర గారు వెంకట ఒక్క గారు? ఈ సెకండ్, రోజు రేపు ఎలిమినేట్ అయిన నాకైతే వెంకట గారు కంటెస్టెంట్స్ మొన్న చందన టాప్ 5 సంజన, గారు, చెప్పారు. సుమన్ శెట్టి, అరే ఇప్పుడు ఒక్క దివ్య, సెకండ్, ఇప్పుడు భరణి. యాక్చువల్ గా వెంకట్ గారు ఇప్పుడు ఒక్క సెకండ్, యాక్చువల్ గా ఒక్క రేపు సెకండ్ ప్లీజ్. యాక్చువల్ గా మొన్న సంజన నామినేషన్ గారు ప్రీ పాస్ ఉంది అంటున్నారు, కదా. మొన్న సంజన గారు అంటున్నారు ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ నైట్ వచ్చిన రోజు నైట్ మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు తినేమో టాప్ 5 వరకు ఎలా అయినా వెళ్ళాలమ్మా అంటాడు ఇమాన్యుల్. తినేమో సంజన గారేమో కాదురా టాప్ 3 మన ఇద్దరం ఉండాలి, ఏదన్నా తర్వాత నువ్వు ఏదో ఒకటి మనం డబ్బులు వస్తే ఇస్తారు. చూసుకుందాము, గిఫ్ట్ లో ఏదన్నా వస్తే దాన్ని చూసుకుంటే సరిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు ఏదో ఒకటి తీసుకో అన్నట్టుగా ఇప్పుడు ఈసారి మాట్లాడుతుంది. ఈసారి ఇది నేను సెకండ్ నేను టాప్ లేదండి, 5 ఇది ఎందుకు సెకండ్ చెప్తా వీక్ అంటే, థర్డ్ వీక్ కూడా చెప్తారు ఇదే డైలాగ్స్ అండి నాకు. అది డైలాగ్ ఉంటాయి కానీ ఇప్పుడు టాప్ వెంకట్ 6 బ్రో, కాబట్టి నేను వెంకట్ బ్రో నేను ఒకటి చెప్తా. సంజన 15 టాప్ 5 లో లేకుంటే సూట్ కేసు ముందే లోపలికి వస్తుంది బ్రో, అది మాత్రం షూర్. అది కూడా కంపల్సరీ ఆమె కోసం రావాలి లోపల. నాకు ఆమెకి ఫస్ట్ లో ఒక టఫ్ కాంపిటీషన్ సుమన్ శెట్టి, భరణి అవుతారు అనిపిస్తుంది, అందుకే అంటున్నా నేను. దివ్య నెక్స్ట్ వీక్ అయినా పోద్ది, ఈ వీక్ పోకపోయినా ఈ అసలు వీక్ నో అసలు ఎలిమినేషన్. అసలు చందన గారు సుమన్ శెట్టి అక్కడ టఫ్. సంజనాకి ఎవరు కాంపిటీషన్ కాదు అక్కడ. లేదండి, మీరు సంజనాది అనుకుంటున్నారు డెఫినెట్లీ. ఆవిడకి లేవు ఓట్లు అంత పడట్లేదు, దివ్య కంటే తక్కువ వచ్చాయంటే మీరు మాకు ఊహించుకోండి ఇంకా. మాకు మాకు ఓటింగ్ తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. మేము ఫస్ట్ వీక్ కెప్టెన్ మేము. ఆటోమేటిక్ మీకు అర్థం కావట్లా, మేము ఇప్పుడు టాప్ సిక్స్ పెట్టిందే సంజన కోసం, లేకపోతే టాప్ 5 ఉండేది. టాప్ 6 పెట్టిందే సంజన కోసం బిగ్ బాస్. లేదండి, మరి వాళ్ళు ఎవ్రీ ఎందుకు సీజన్ లో టాప్ ఒక 5 నో పెట్టారు ఎలిమినేషన్ టాప్ 6 ఉంటది కదా, పెట్టకుండా? ఎవ్రీ సీజన్ లో ఒక నో ఎలిమినేషన్ ఉంటది. కాదు వాళ్ళు టాప్ 5 ఎందుకు పెట్టారు? టాప్ 6 లేదండి, ఇప్పుడు టాప్ 6 సంజన గారు టాప్ 6 ఉంటుంది. నేను సంజన గారి కోసం కాదండి అనుకోవట్లేదు, భరణి గారి కోసం అనుకుంటున్నాను. లేదా భరణి గారిని భరణికి అంత ఫ్యామిలీ వీక్ కోసం ఉంచారు, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఉంచారు టార్గెటే కానీ వాళ్ళ గురువు గారిని మదర్ ని స్టేజ్ మీదకి తీసుకురావాలి అని టార్గెట్ పెట్టడం వల్ల ఆయన సెకండ్ టైం రావడానికి కూడా అదే రీజన్. ఈ రోజు చూడండి, ఇప్పుడు ఈ రోజు కానీ ఆయన ఉంచుతారనిపిస్తుంది నాకెందుకో. ఆయనకు ఓట్లు కూడా పడుతున్నాయంట బాగా, కాదండి, ఆయన ఈ రోజు అరవడం స్టార్ట్ చేశారు. కాదండి పడిని అంటే కాదండి లేదు ఈ రోజు కాబట్టి పడిని. అది అవును. సుమన్ ఇప్పుడు శెట్టి ఈ రోజు సుమన్ శెట్టి తనుజ ఇంకోటి, ఉంటే భరణి వచ్చేస్తాడు బయటికి. ఎందుకంటే ఈ తనుజ రోజు ఫ్యాన్స్ ఇంకా భరణికి వేయడం, ఆయన ఎంతసేపు దివ్య 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 అనుకుంటుంటే. అదేనండి ఇప్పుడు ఈ రోజు మీరు మరి కళ్యాణ్ అని కళ్యాణ్ ఏమో తనూజ అని అంటుంటే ప్రాబ్లం లేదా? ఇప్పుడు ఈయన అంటుంటే మీకు బాధ వస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ క్లియర్ గా డిఫరెన్స్ చూపిస్తున్నాడు కదా, దివ్య తనుజ. నిన్ననే భరణి గారు అంది ఆవిడ, భరణి గారు అంటే ఎందుకు వచ్చారంటే అనలేదు అంటున్నాడు. ఇప్పుడు చందన గారు ఇప్పుడు మీకనే న్యాయం కనిపించలేదా? ఇప్పుడు మీరే టాప్ 1 అంటున్నారు, తనూజకి దివ్యకి బోలస్తారు, తనూజకి సంజనాకి బోలస్తారు. అసలు ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీలో లేనప్పుడు అసలు వాళ్ళ మీద ఎందుకంటే కోపం? ఇమాన్యుయల్ తో కంపేర్ చేయదు అసలు. అదే ఇమాన్యుయల్ తో కంపేర్ చేసుకోండి, తర్వాత కళ్యాణ్ తో కంపేర్ చేసుకోండి, వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకోవాలి. కానీ డౌన్ లో వెళ్ళిపోయే వాళ్ళు కాదు. సరే దివ్య మీద ఉంది కదా కోపం. సంజన గారి మీద లేదు, ఆవిడ మీదే నాకు కోపం లేదు. నాకు కొన్ని వర్డ్స్ నచ్చలేదు కానీ, ఆ రోడ్ రోలర్ అది నచ్చలేదు కానీ. కాదు, మీకు వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చినా మీకు ప్రాబ్లం లేదు కదా? ఎవరిద్దరిలో? తనూజ కళ్యాణ్ గాని కళ్యాణ్. అవును చెప్తా, వాళ్ళిద్దరే మెయిన్. సో అందుకని ఆమె ఇమాన్యుయల్ పక్కన పెట్టేసింది కంప్లీట్లీ.
నేను అసలు ఆమె పెట్టలేదండి. నేను పెట్టలేదు. ఆ, నేను బయట పోల్స్ అవి చూస్తుంటే నాకు అలా అర్థమవుతుంది. ఇమ్మాన్యుల్ ఏం లేడనిపిస్తుంది లేదు రేస్‌లో. యాక్చువల్ గా మనం అసలు మనం పోల్స్ చూసి మీరు మాట్లాడుతున్నాం. గేమ్ ఎలా అనలైజ్ చేస్తున్నారో ఒకసారి చెప్పగలరా చందన గారు? ఏమనుకోకుండా లేదు అసలు లేదు గేమ్ అది ఏం వద్దులేండి ఆడారు, ఎవరు నిత్య ఆడారు, గారు, అది ఎట్లా ఆడారు, వద్దులేండి. అది అది అసలు అది ఇండివిజువల్ మీ ఒపీనియన్ కానీ, మీరు మీరు వేరండి. అది మీరు ఇండివిజువల్ గేమ్ చూసే ఒపీనియన్ కానీ విధానం వేరు. వదిలేసండి. నేను గేమ్ చూసే విధానం వేరు. అఫ్ మీలాగా కోర్స్ ఐ ఉండే అఫ్ కోర్స్ ఐ అందరూ అగ్రీ, ఐ చూడాలని అగ్రీ, ఐ అనుకోవడం అగ్రీ. రాంగ్. అందరూ నాలాగా చూడరు, అందరూ అందరూ చూడరు. చూడాలనుకోవడం రాంగ్. ఐ రెస్పెక్ట్ ఇప్పుడు సంజన యువర్ ప్యూర్ నిత్య సోల్ ఒపీనియన్ అండి. అండ్ యూ హ్యావ్ టు ఇవన్నీ రెస్పెక్ట్ కాదు, మైన్. ఇవన్నీ కాదు. సంజన ప్యూర్ సోల్. అన్న ఏం చంద్రన్న ఒక నిమిషం స్టాప్ ఆగరా. ఇచ్చేయండి. ఇప్పుడు ఒక టాపిక్ జరుగుతుంటే ఇంకో టాపిక్ డైవర్ట్ అయిపోయి ఉన్న టాపిక్ ని మర్చిపోయి ఏదేదో అవును, మాట్లాడతారు. మీరు ఇక్కడ డెఫినెట్ ఉన్న గా టాపిక్ ఈరోజు అగ్రీ. అది అది వెంకట్ గారు చేశారు ఆ పని. ఈరోజు జరిగేది మాట్లాడాలంటే కాదు, జరగదని మీరే చేశారు మాట్లాడుకుంటారు, చంద్ర ఏదేదో గారు. ఈ రోజు మాట్లాడతారు. అయితే ఎందుకు నాకు కంప్లీట్లీ అర్థం మీరే. కాదు. అసలు నేను ప్యానెల్ ప్రతిసారి రావాలని ఇంట్రెస్ట్ వెంకట్ కూడా గారు అయినా పోతుందన్న. నేను ఒక్క వెనకేసుకొచ్చేదాన్ని, నిమిషం రోజు అన్న, ఈసారి నిత్య ఇవ్వు అనిల్, ఇవ్వు అనిల్ అనిల్, అనిల్ అవేదో నేను ఇవ్వు ఏం అనిల్. టాపిక్ అనిల్ డైవర్ట్ చేశాను నిత్య గారు చెప్పండి. అనిల్ బ్లాస్ట్ కాకండి, ఇదే చెప్పండి. తనుజ. ఏం అనిల్ చేశా లేదన్న నేను? ఒక పాయింట్ నిమిషం మాట్లాడరు ఫస్ట్ చందన గారు ఆగండి. అనిల్ ఏం అన్న. డైవర్ట్ అయింది? ఏం డైవర్ట్ అన్న అయింది? అసలు ఫస్ట్ ఏమొచ్చింది, ముక్క వినాశ్ వచ్చి ఏం చెప్పాడని మాట్లాడుతున్నారు. అది పోయి తనుజ వర్సెస్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది అయిపోయింది ఏంటన్నా బాగా. అది చెప్పిన కాదన్న, ఒక్క నిమిషం అవినాష్ అన్న, గారి దగ్గర ఒక్కరు అవినాష్ చెప్పిన అన్న ఇక్కడ మాట్లాడాము డిస్కషన్ లేదా జరుగుతుంది ఇక్కడ అన్న నేను ఇక్కడ కంప్లీట్ డిస్కషన్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయు. కూర్చో ఫస్ట్ వాటర్ తాగు కూర్చో. చెప్పన్న. అనిల్ నేను మాట్లాడతాను అనిల్. ఆగనిచ్చారు ఏ పాయింట్ మాట్లాడలేదు అనిల్. సరే వదిలేయండి, వదిలేయండి. ఆగండి వెంకట గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు అన్న, ఆగండి. ఒక్క ఏం నిమిషం. మాట్లాడలేదు అనిల్, మీరు చెప్పండి. నిత్య గారు ముక్క వినాశ్ వచ్చేసి అది మాట్లాడుతున్నారు. నాగార్జున గారు ఒక్క నిమిషం అండి, అదే చెప్తున్నా అన్న. నేను అదే చెప్తున్నా. ముక్క వినాశ్ వచ్చి ఏమించి చెప్పాడు, దేని గురించి అవును చెప్పాడు, ఏం అనిల్, చెప్పాడు, ఎందుకంటే ఎవరైనా నన్ను కూడా మాట్లాడారా? మాట్లాడలేదు. నేను బ్యాక్ స్టేజ్ కూడా వేసేయమని అందుకే చెప్పాను. నేను అందుకే కమెంట్స్ అక్క నేను చూసుకున్నా, నేను వినాలని కూడా వినలేదు. అసలు నేను మాట్లాడాలని కూడా కంప్లీట్ నేను టాపిక్ అడిగింది డైవర్ట్ నువ్వు అయిపోయింది నిత్య గారికి ప్యానెల్ లో. చెప్తే అర్థమైంది. అవును, అది అగ్రీ మాట్లాడుతుంటే అనిల్. చెప్తున్నాను అడిగింది నేను ఐ కదా అగ్రీ నిన్ను. విత్ యూ అనిల్. అన్న. నిత్య గారు మీరు కాస్త బ్యాక్ స్టేజ్ అక్షిత్ క్యారీ ఫార్వర్డ్. అన్న ఇమానువల్ బ్రదర్ వచ్చాడు. ఇమానువల్ బ్రదర్ మాట్లాడారా? మాట్లాడలే. ముక్క వినాశ్ వచ్చి ఏమించి ఇచ్చాడు, ఎట్లా మాట్లాడాడు, ఏం కథ, ఏ టాప్ 5 లో పెట్టింది, దేని గురించి పెట్టాడు, ఎలా ఉంది అనేది ఎవరైనా మాట్లాడరా? దాని గురించి ఒక్కరు మాట్లాడలేదా? సరే, అసలు మాట్లాడలేదని నువ్వు చెప్తున్నావు. ప్యానల్ మెంబర్స్ మొత్తం తీసుకొని మాట్లాడామో మాట్లాడలేదో నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని నేను చెప్పిస్తా. లికి ఒక ప్రాబ్లం ఏంటంటే లికి అనిల్ ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడలేరంటే నువ్వు ప్యానెల్కి వచ్చి ముక్కా వినాష్ ఏ పాయింట్ మాట్లాడి నేను ఇప్పుడు మాట్లాడతా, అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లేకపోతే అదే అన్న మాట్లాడుతుంటే ఏదేదో మాట్లాడుతుంటే ఇంకేం చెప్తామన్న మధ్యలో. అంటే అనిల్ ఏమైందంటే ఇమాన్యుల్ ఫ్యామిలీ దగ్గరకే వచ్చింది స్టార్టింగ్ పాయింటే. అనిల్ గారు ఒక్క సెకండ్. ఇమాన్యుల్ ఫ్యామిలీ దాకే వచ్చింది. కాకపోతే స్టార్టింగ్ పాయింటే ఎవరో లిఫ్ట్ చేసింది. ఈ మహానటి కట్టప్ప దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అటు డైవర్ట్ అయింది. అంతే, ఇమాన్యుల్ ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. నువ్వే పాయింట్స్ పెట్టు అంతే. ఆ ఫ్యామిలీ దగ్గరికే వచ్చింది. స్టార్టింగ్ పాయింటే మహానటి కట్టప్ప దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అటు డైవర్ట్ అయింది. అంతే. ఓకే, నువ్వే మాట్లాడు. అడిగారు ఎవరికి పొడిచారు అని. అప్పుడు వెంకట గారు అన్నారు కట్టప్ప అని ఎప్పుడు అనిపించింది నేను వెంకట్ గారు. బాహుబలి ఎవరై ఇంతకీ అని చెప్పి వెంకట గారు సరే లక్ష్మి గారు, అనిల్ గారు మాట్లాడండి. ఎంత ట్రై చేసినా ఇక్కడ ఆగట్లేదు. ఇంకా అందుకనే నాకు చిరాకు వచ్చి నేను బ్యాక్ స్టేజ్ పెట్టమన్నాను. నాకే అందుకే అండి, నేను మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మాట్లాడలేకపోతున్నా. దానికి మధ్యలో మాట్లాడేసి మమ్మల్ని మాట్లాడి ఇప్పుడు ఈ కాన్వర్జేషన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, పాయింట్ పెట్టండి అనిల్ గారు. ఏంటి పాయింట్? మీరు ఎలా చేస్తున్నారంటే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ ఏమైపోతుంది, టాపిక్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అక్కడ ఎవరు మాట్లాడలేదు. ఒక పర్సన్ మీదకే తీసుకెళ్లిపోతున్నారు మొత్తం అంతా. అడిగి అక్కడ పాయింట్ అనేది ఎవరు జరుగుతుంది, ఏం కదా అని అక్కడ అంత మంది వరకు వచ్చినప్పుడు, అంత కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు అందరూ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా, ఓకే కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ తనుజ సైడ్ దివ్య సైడ్ టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఇంకెందుకు మాట్లాడడం? మీ ఇద్దరు గ్యారెంటీ ఇప్పుడు నిత్య గారికి అర్థమైంది. నాకు అర్థమవుతుంది వెంకట్ గారు. మీరు అసలు ఏం చేస్తుంది నాకేం అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు లేదు అనిల్, ఇప్పుడు ఇందాక యాక్చువల్ ఏం చెప్పాడు నీకు. ఇప్పుడు లోపలికి వచ్చి
నువ్వు లోపలికి వచ్చావు, నీకు పెట్టలేదు అనిపించిన పాయింట్ నువ్వు అప్పుడు చెప్పు, అందరిని ఆపి. మీరు అది కదా వింటున్నారా చెప్పింది. వింటున్నారా అసలు మీరు మెసేజ్ వింటున్నారా చేస్తున్నా, మీ ముగ్గురు? టాపిక్ డైవర్ట్ అవుతుంది చూడండి అన్న, నా మెసేజ్ చూడండి అన్న ఒకసారి. మెసేజ్ అదే చేస్తున్నా అదే నేను, పైన టాపిక్ పెట్టినప్పుడు చెప్పే. కానీ ఇప్పుడు యాడ్ చేయలే, ఇప్పుడు డైవర్ట్ కానీ అయినప్పుడు యాడ్ నిన్న కూడా ఇదే చేయలేదన్నా, టాపిక్ యాడ్ వచ్చింది. చేయలేదు, సరేనండి, యాడ్ ఇప్పుడు సరే చేయలేదు అండి. అన్న. అనిల్ ఇప్పుడు ఈ రోజు నేను అని కూడా మాట్లాడుతున్నా అనిల్ వెంకట్ అనిల్ గారు. అనిల్ అనిల్ సరే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పైకి వచ్చినప్పుడు డైవర్ట్ అయినప్పుడు పోయి మాట్లాడేసి, అంతేగాని ఇప్పుడు అది నిన్న కూడా అట్టే బ్లేమ్ మీరు చేసినట్టుంది, ఈ అసలు రోజు కూడా అట్టే ఇవ్వట్లేదు, బ్లేమ్ మీరు చేసినట్టుంది. లే ఛాన్స్ లే 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 ఇవ్వట్లేదు, మీరు ఇవ్వట్లేదు అసలు. నాకు అనిల్ బాధ అర్థమైందిలే కానీ అనిల్ చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి ఇంకా ఒకరిని బ్లేమ్ ఈ చేయను. టాపిక్. అనిల్ 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 లేదు ఇప్పుడు లేదు టాపిక్ లేదు ఎందుకు ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అనిల్ వెంకట్ ఓకే, బ్రో, ఒక నిమిషం వెంకట్ విను. బ్రో, ఇప్పుడు వెంకట్ బ్రో ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వదిలే, వెంకట్ బ్రో వదిలేసేయి పాయింట్కి వెళ్దాం. ప్రేమచంద్ర బ్రో ఆగాగు. అనిల్, నువ్వు ఏ పాయింట్స్ అన్న మాట్లాడలేదు, ఆ పాయింట్స్ అన్ని నువ్వే పెట్టు. అప్పటిదాకా ఎవ్వరు అన్న పెడతాను. మాట్లాడకండి. అనిల్ పాయింట్స్ అయిపోయాయి అన్నాక మాట్లాడతాం. స్టార్ట్. అక్కడ రాగానే ఇమానుయల్ వాళ్ళ బ్రదర్ ప్లస్ ముక్కా వినాష్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకునే టైంలో నాగార్జున గారిని మిస్ అయిపోయారు. ఎవరు? ముక్కా వినాష్. దానికి అతను అంటే అది కావాలని చేయలేదు, అది ఆ కన్వర్జేషన్ లో వెళ్ళిపోయింది. రీతు వచ్చి మాట్లాడేసరికి ఆ కన్వర్జేషన్ లో వెళ్ళిపోయింది. అక్కడ టాప్ 5 పెట్టేసిన తర్వాత ముక్కా వినాష్ మాట్లాడినప్పుడు ఒక పాయింట్ మాట్లాడతాడు. నువ్వు ఇది ఈ టాప్ 5 ఇప్పుడు జరిగినంత వరకే, ఇప్పుడు టాప్ 5 లో నువ్వు ఉన్నావు ఓకే, కానీ ఫ్యూచర్ లో నువ్వు చూసుకోవాలి, నెక్స్ట్ వీక్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. అది ఒకటి మాట్లాడతారు. ఇంకొకటి నామినేషన్ ఇది ఇమ్యూనిటీ ఎందుకు అనుకుంటున్నావురా, నువ్వు ఇమ్యూనిటీ గురించి ఆలోచించే స్టేజ్ కూడా దాటిపోయావు. ఇమ్యూనిటీ నీకు అవసరం లేదు, మాకు కావాలి ఇమ్యూనిటీ. నిన్ను చూస్తూ నవ్వుతూ టీవీల ముందు కూర్చునే వాళ్ళు మాకు కావాలి. ఇమ్యూనిటీ గురించి ఆలోచించే స్టేజ్ దాటిపోయావు. మళ్ళీ ఒకసారి చేయి జాపని చెప్పేసి అది కట్ చేశారు. మనకి చెయ్యి ఇట్లా పెట్టించేసి రే కప్పు ముఖ్యం అంటాడు. అదొకటేసి మళ్ళీ ఏమంటాడంటే, నేను లాస్ట్ సీజన్ నేను రోహిణి అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం, కమెడియన్ అనేవాడు ఓన్లీ ఎంటర్టైనర్ కాదు, కమెడియన్ అనేవాడు కప్పు కొట్టగలడు, కప్పు సాధిస్తాడు, అది నువ్వు చేస్తున్నావు, నువ్వు కొట్టాలి అని పర్టికులర్ గా మాట్లాడతాడు. ఇంకో పాయింట్ వచ్చేసి ఫస్ట్ కే వాళ్ళ బ్రదర్ వంశీ వాళ్ళ బ్రదర్ తో నువ్వు నీ గురించి చాలా చెప్పాడు అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. అవును సార్, నేను కాదనట్లేదు, అది కరెక్టే సార్. అదే 20 మూట్లు మోస్తే 15 మూట్లు నువ్వు మోసి 5 మూట్లు తను మోపించావు అంటే అది కూడా వాడికి కష్టంగా ఉండేది సార్. అది నేను అంటే ఏ బాధ. అప్పుడు ఆయన ఇమానుయల్ అంటాడు, సార్ ఏదున్నా నన్ను కష్టపెట్టకుండా చూసుకున్నాడు సార్ వాడు నన్ను వదిలి ఇన్ని రోజులు ఉండలేదు, అందుకోసం అంత ఎమోషన్ అవుతున్నాడు అనేసి అది చెప్తాడు. అది వదిలేస్తే నీకు ఇది కూడా చెప్తాడు. ఒకటి, జనాలు నీకు బీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు కప్పు కుట్టే తిరిగి రావాలి, కమిడియన్ విన్ అవ్వాలనేసి అవినాష్ అంటాడు. మీరు చెప్పండి అన్న ఈ పాయింట్లకు. ఏదేమైనా నేను అవినాష్ అగ్రీ ఇచ్చిన హింట్స్ చేస్తాను. ఇందాక ఇమాన్యుయల్ వాడుకుంటాడో లేదో, కానీ తనుజ మాత్రం బాగా యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫోకస్ ఇమాన్యుయల్ మీదే పెడుతుందేమో. ఏమంటే ఇమాన్యుయల్ ఏమన్నా బ్రెయిన్లెస్ గా కనిపిస్తున్నాడా ఏంటి? అంటే బ్రెయిన్లెస్ కాకపోతే ఇప్పుడు చెప్పారు కదండి, గేమ్ ఆడమని వాళ్ళ అమ్మాయి, నువ్వు నామినేషన్ గురించి పట్టించుకోవద్దని అన్నాడు కదా. అంటే పెట్టలేదు రైవల్స్. ఇప్పుడు తను దివ్య యూజ్ చేసుకున్నట్టు ఇమాన్యుయల్ వాడలేదు కదండి. వాడలేదు, ఇప్పుడు కానీ దివ్య యూజ్ నేను ఒకటే చెప్తున్నాను, ఇమాన్యుయల్ ఇప్పటికన్నా వాడితే బాగుంటుంది, హింట్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ తనుజ మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకుంటారు, ఆ హింట్స్ అర్థం బాగా చేసుకుంటారు. ఇందాక కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ గురించి ఎంత హైప్ చెప్పారో ఈ రోజు నాకు ఇప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ గురించి కూడా నాకు అలానే అనిపించింది. చాలా పాపం చాలా ఇదిగా చెప్తాడు. ఎందుకంటే తనకి అన్ని మొయ్యలేడు అని చెప్పి తనకు తక్కువ ఇచ్చి తను ఎక్కువ మోసి వాళ్ళ బ్రదర్, అది కూడా చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. వాళ్ళు చాలా లోంచి వచ్చారు. ఇంకా చెప్పాలంటే కూడా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రావడం అంటే ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఇప్పుడు అండ్ ఇంకొకటి నిత్య గారు ఏంటంటే, నేను ఒక నిమిషం ప్లీజ్ ఓకే అయిపోయింది కట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇలాగ బ్రేక్ ఇంకొకటి ఏంటి, అండ్ అవినాష్ నాకు నిన్న అనుకున్నా శ్రీను వస్తే బాగుంటదని, కానీ బట్ అవినాష్ ఈరోజు నాకు తెలియదు అవినాష్ తనకి టీమ్ లో ఆఫర్ ఇచ్చి తను అంత ఎంకరేజ్ చేశాడని. బట్ తను ఇచ్చిన ఇన్పుట్స్ అయితే, ఎందుకంటే లాస్ట్ సీజన్ గుర్తుందా హేమచంద్ర గారు, మనం చాలా మాట్లాడుకున్నాము, కమెడియన్ తీసుకురావద్దు, ఎందుకు ఆ ట్యాగ్ అది ఇది నేనే చెప్పాను. బట్ ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్స్ అయితే ఎప్పుడూ లేవు. అమ్మాయి అవ్వాలి ఓకే, అది పక్కన పెట్టింది, కానీ ఒక కమెడియన్ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు.
ఆ యాంగిల్లో. కానీ ఈ సీజన్ లో అయితే ఆ ఛాన్స్ అయితే వచ్చింది. బట్ తను కొడితే బాగుంటదని అనిపిస్తుంది నాకు కూడా. అంత చిన్న నుంచి వచ్చి అయినా అన్ని యాంగిల్స్ లో కూడా ఈ సీజన్ లో వర్తిగా బాగా ఆడింది అయితే తనే. కొంచెం వాయిస్ రైస్ చేయడంలో కొంచెం సేఫ్ ఆడాడు, ఐ అగ్రీ ఫర్ దట్. బట్ మిగిలిన అన్ని యాంగిల్స్ లో కూడా చాలా బాగా ఆడాడు. కాబట్టి నాకు బాగానే అనిపించింది. ఇమాన్యుయల్ విన్ అయితే అదైతే బాగుంది. చెప్తుందండి ఇమానుయల్ నేను అయితే ఆ ఇప్పుడు మాట రైట్ చేయడం ఇప్పుడు రైట్ చేయడం రావట్లేదు. అనిల్ నేను కూడా నీకు కానీ నిత్య గారికి కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు, కాకపోతే దాన్ని తగ్గట్టు ఆడ కంటెస్టెంట్ కూడా బిహేవ్ చేస్తున్నారు లేదా అని తెలియాలి కదా. ఇప్పుడు నిన్న ఆయన కూర్చొని భరణి దగ్గర కానీ కళ్యాణ్ దగ్గర కానీ కూర్చొని నాకు ఇమ్యూనిటీ కావాలి, అవసరం, బయట ఎలా జరుగుతుందో నాకు తెలియదు, అది ఇదని మాట్లాడితే నిన్నటి దాకా 20% 25% ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు? ఒరే నీకు ఇంకా ఎందుకురా ఇమ్యూనిటీ, 9 వారాలు వచ్చింది ఇంకా ఇమ్యూనిటీ గురించి అందుకే ఈ మాట్లాడుతున్నావు రోజు అనుకోరా? అవినాష్ ఇప్పుడు అది క్లియర్ రేపు గా చెప్పాడు. ఇప్పుడు నువ్వు రేపు దాని గురించి ఇప్పుడు రేపు మానేసి ఇప్పుడు దాని రేపు గురించి ఇప్పుడు రేపు చెప్పేది రండి. ఇప్పుడు ఇప్పుడు కౌశల్య ఒక్క నిమిషం అనిల్, ఒక్క నిమిషం. కౌశల్య గారు చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్. కౌశల్య గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు దివ్య లాగా నువ్వు పోరాడాలి కదా. దివ్య లాస్ట్ లో ఉంది, ఆమె ఎప్పుడు వెళ్ళిపోద్ది తెలియదు. రేపు వారం వెళ్ళిపోద్ది, ఈ వారం అంటే సేవ్ అయింది అనుకో, రేపు వారం కూడా వెళ్ళిపోద్ది. అర్థమైందా? నువ్వు అప్పుడు కూడా నువ్వు ఇదే చేస్తుంటావు. ఇప్పుడు ఈ వారం ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్పారని చెప్తున్నారు, అవినాష్ ఇట్లా చెప్పాడు, హింట్స్ ఇచ్చారని చెప్తున్నారు. సరే ఈ వారం చూడండి ఇమానుయల్ ని ఏం చేయడు. అదే దివ్య ఈ వారం ఉంటే అదే దివ్య పోరాడుతుందే కానీ ఆమెతోటి, ఆమె లిస్ట్ లో ఉన్నా కానీ ఇమానుయల్ ఈ రోజు కూడా లేచి ఏమంటాడు, దివ్య తప్పు అంటాడు. ఆయన తెలీదా? ఇప్పుడు నీకున్న ఒపీనియన్ లేదు. ఇప్పుడు నీకున్న ఒపీనియన్, ఇప్పుడు అనిల్ నీకున్న ఒపీనియన్ కూడా లేదు ఇమానుయల్ కి. ఇప్పుడు అది వెంకట్ గారు పవన్ ఏం చెప్పాడు? 1 సెకండ్ ఉండండి. పవన్ ఏం చెప్పాడండి? ఎవరు తప్పని చెప్పాడు ఫస్ట్? పవన్ చెప్పాడండి. ఇప్పుడు మనం అనుకునేది ఇప్పుడు పవన్ చెప్పాడు. అవును పవన్ వీడియో చూసిన తర్వాత సరే అది ఇప్పుడు మనం ఇప్పుడు మీరు మాట్లాడింది ఏందండి నిత్య గారు? ఇందాక అనిల్ గాని మీరు కానీ ఇమానుయల్ గురించి మాట్లాడలేదంటే ఇప్పుడు ఇమానుయల్ గురించి మాట్లాడదాం. కాకపోతే ఆయన వెనకాల 2 రోజుల నుంచి మాట్లాడింది కూడా మాట్లాడాలి కదా. ఈ రోజు కూడా ఆయన డబుల్ స్టాండర్డ్ మాట్లాడాలి కదా. పైకి లేసి నీకు అది తెలిసినప్పుడు దివ్య పేరు ఎత్తకుండా తనుజ తప్పులేదు, దివ్య తప్పుందని మాట్లాడితే నువ్వు వెంకట్ గారు నేను చెప్తాను. చెప్పలేదా? ఒక్క నిమిషం అండి అనిల్ ఒక్క నిమిషం నువ్వు ఆగవాలి. వెంకట్ గారు ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు గొడవ జరిగేటప్పుడు అదే మన ఎవరు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ బయటికి వెళ్తారు అక్కడి నుంచి, రైట్? అప్పుడు దివ్య మీదికి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ వస్తాడు. తను ఇవాళ చెప్పిన పాయింట్ కూడా అదే, తను మీదికి రావడం, ఓట్స్ వదిలేయడం కరెక్ట్ కాదు కూడా వీడియోలో క్లియర్ గా. ఎందుకు అని అంటే తను ఇప్పుడు సోఫాలో కూర్చున్నప్పటి నుంచి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడే తెలుసు కదా. ఆమె ఒపీనియన్ చెప్పడానికి పోయినప్పుడు సరేనండి. ఇప్పుడు అంత తెలివి ఇప్పుడు అనిల్ ఇప్పుడు అంత అనలైజ్ చేసే ఇమాన్యుయల్ గేమ్ గురించి మనమే అనుకున్నాం చాలా సార్లు, అనలైజ్ చేస్తాడు బాగా అదైనప్పుడు. సోఫాలో ఎదురుగా ఎవరే మాట్లాడారు, ఈ సోఫా పక్క నుంచి తనుజ మాట్లాడింది, ఎవరు తప్పు తెలీదా? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసింది తెలీదా? డిమాండ్ కున్న ధైర్యం కూడా లేదా నీకు? అవును తప్పేవద్దంటే అప్పుడు డిమాండ్ తప్పు, అప్పుడు డిమాండ్ తప్పు కాదు కదా. ఇప్పుడు డిమాండ్ కరెక్ట్ గానే చెప్పాడు కదా. మార్చుకోండి కదా, డిమాండ్ మార్చుకోండి కదా. నీ ఒపీనియన్ ఫస్ట్ ఏం చెప్పావు అనేది పాయింట్ అవుద్ది కదా. వెంకట్ బ్రో నాకు డౌట్, ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇక్కడ ఇమాన్యుయల్ తప్పు చెప్పాడు అంటున్నావా లేకపోతే ఏంటి? భయపడుతున్నాడు తనుజ అంటున్నా నేను. తనుజకు భయపడడానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పాడు కదా, జరిగిందే చెప్పాడు కదా. అదేనండి. ఇప్పుడు అదే సోఫాలో అందరూ కూర్చున్నారండి, అదే సోఫాలో అందరూ కూర్చొని డిస్కషన్ ఇద్దరిది విన్నప్పుడు లేపి ఎవరిది తప్పు అన్నప్పుడు భరణి గారు ఒక ఒపీనియన్ చెప్పారు సోఫాలో కూర్చొని విన్నప్పుడు.
తర్వాత డిమాండ్ ఒక ఒపీనియన్ చెప్పాడు. ఈయన లేచి అదే సోఫాలో కూర్చొని ఇమ్మానుయల్ ఒక ఒపీనియన్ చెప్తాడు. అది తప్పు కదా, ఇమ్మానుయల్ అంటే చెప్పే ఒపీనియన్. అప్పుడు ఎవరు తన ఒపీనియన్ తను చెప్పాడు. అంటే సోఫాలో లేడా? స్టార్టింగే కదా జరిగింది అది. వెంకట్ గారిని అదే చెప్తున్నా. మీరు రాంగ్ హేమచంద్ర గారు, నేను అడిగేది ఏంటంటే ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారని నేను అడిగేది. అది మీరు చెప్తున్నారు, నాగార్జున గారు ఎవరిది తప్పు అని. నేను మాట్లాడాను నేను ఒకసారి క్లియర్ గా. మీరు ఏం చెప్తారు, ఒకళ్ళతో టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు క్లోజ్ చేసాం నీకు లైవ్? ఇంకొక 10 minutes అక్షత్. ఓకే లేకే, నేను ఒక మెసేజ్ పెట్టాను నీకు, ఒక్కసారి చూసుకో. కంటిన్యూ. ఓకే ఓకే ఓకే. వెంకట్ గారు నేను అడిగేది ఒకటే, ఇమ్మాన్యుయల్ తన ఒపీనియన్ చెప్పాడు, భయపడాల్సిన అవసరం ఏంది ఉన్నది. అప్పుడు సరే, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అలా చెప్పకుండా దివ్యాది కరెక్ట్ అండ్ దివ్యాది తప్పు అంటే, సరే తనుజాదే తప్పు దివ్యాది రాంగ్ అని చెప్పుంటే, ఇప్పుడు మళ్ళీ మన అదే ఇవాళ స్టేట్మెంట్ మొత్తం రాగేది కదా. డెమాన్ తప్పు చెప్పాడంటే ప్రూవ్ అయింది, భరణి తప్పు చెప్పాడని ప్రూవ్ అయింది. వెంకట్ గారు తప్పు చెప్పాడని ప్రూవ్ అయిందా? ఇప్పుడు భరణి తప్పు చెప్పారని ప్రూవ్ అయిందా? ఏమని ఎట్లా ప్రూవ్ అయింది? ఇది అసలు దివ్య తప్పు లేదు. నిన్న టాపిక్ లో నా ఒపీనియన్ ప్రకారం దివ్య తప్పే లేదు. అసలు ట్రిగ్గర్ చేసిందే తనూజ. అర్థమైందా? బిహేవియర్ మాటలు మాట్లాడించి అక్కడ తనూజ ట్రిగ్గర్ చేసిందే. క్లిప్ మాత్రమే చూపించారు, మొత్తం సీన్ అయితే చూపించలేదు. పవన్ కి కొద్దిగా మాట్లాడింది మాత్రమే చూపించారు. బిహేవియర్ గురించి మాట్లాడింది ఫస్ట్ తనుజ, తర్వాత ఏం పిచ్చి మళ్ళీ దివ్య అది కట్ చేసి చూపించారు పవన్ కి. ఏమంటున్నారంటే పక్కనే కూర్చున్నాడు తెలీదా ఇమాన్యుయల్ అని అడుగుతున్నారు. అది నేను అడిగేది. అందరూ పక్కనే కూర్చున్నారు. మరి ఏంటి కొన్నిసార్లు మనము పక్కనున్న యాజ్ ఇట్ ఈజ్ వినాలని కానీ అది ఉండదు కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు 5 minutes ముందు మనం మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్ మనం మాట్లాడగలమా? లేకపోతే ఎవరేం వర్డ్ యూజ్ చేశారు అని. కొన్నిసార్లు మన జోన్ లో మనం ఉంటాము, కొన్ని ఇప్పుడు మనం అంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని 2 సార్లు వీడియోలు వేసుకొని చూస్తాం. సమ్ టైమ్స్ అటు అక్కడ ఉన్నా కానీ నేను నిన్న నేను ఫస్ట్ చెప్పింది ఇదేనండి. నేను నిన్న చెప్పింది ఫస్ట్ బిహేవియర్ అనే తర్వాత ఇద్దరు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు, నాకు ఇద్దరివి నచ్చలేదు. కానీ దివ్య కరెక్ట్ పాయింటే పెట్టింది అని నేను చెప్పాను. అంటే ఎవరిని తీసేయాలనే పాయింట్ దివ్య కరెక్ట్ పెట్టింది. కానీ తను కొంచెం ఇదయ్యి అంటే అది దివ్య కాబట్టి అంత ప్రాబ్లం అయ్యింది. వేరే వాళ్ళు అయ్యి ఉంటే అంత అయ్యుండేది కాదు. నేను కూడా నేను ఇదే చెప్పాను. తను ఫస్ట్ బిహేవియర్ అనే వర్డ్ వాడడం వల్ల హేమచంద్ర గారు ఫస్ట్ తను బిహేవియర్ అనే వర్డ్ వాడాల, అక్కడి నుంచి ఇద్దరు వర్డ్స్ లూజ్ చేశారు. అదే చెప్పాలి కదా, ట్రిగర్ చేసింది అమ్మాయి పాయింట్ అమ్మాయి చెప్పుకోవడానికి వచ్చింది. ఇప్పుడు నాగార్జున గారు తప్పని చెప్పేటప్పుడు నాగార్జున గారు అమ్మ పూర్తి వీడియో ఇది, అసలు బిహేవియర్ గురించి నీకు ఎందుకమ్మా, ఆ పాయింట్ చెప్తున్నప్పుడు నువ్వు ఆ పాయింట్ మీద మాట్లాడు. నువ్వు బిహేవియర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చు? సరే, ఆ బిహేవియర్ కి నీకున్న ఒపీనియన్ ఏంది? ఎందుకు బిహేవియర్ వచ్చింది ఇక్కడ? ఫస్ట్ వర్డ్ బిహేవియర్ అక్కడ వచ్చింది కాబట్టి ట్రిగర్ అయింది దివ్య. సైలెంట్ గా ఉండుంటే అసలు నాగార్జున గారు క్వశ్చన్ అడిగి ఉండేవాడు. అరే సైలెంట్ గా ఎందుకు ఉంటారండి? ఇప్పుడు కాదండి నిత్య గారు, ఇప్పుడు మీరు నన్ను అంటారు మీ బిహేవియర్ మార్చుకోవాలి, నేను గమ్ముండాలా? ఇప్పుడు అది ఎట్ట గమ్ముంటారు ఎవరైనా? అది కూడా హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు గమ్ముంటారు? పెట్టాలి కదా. కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అన్నప్పుడు నీ బిహేవియర్ మార్చుకోవాలని చెప్పి వచ్చింది. లేదు ఫస్ట్ కాదు, చేస్తున్నావు అన్నప్పుడు పిచ్చి పిచ్చిగానే తర్వాత వస్తుంది. నువ్వు ఇలా పోర్ట్రేట్ అంటే పర్సనల్ విషయాల మీద పోర్ట్రేట్ చేయొద్దు. ఈ రోజు ఒక్కళ్ళగా మిస్టేక్ అన్నట్టు చెప్పడం అయితే కరెక్ట్ కదా. యాక్చువల్లీ నేను ఇద్దరు ఇప్పుడు ఒక్కళ్ళే మిస్టేక్ అని కాదు ఇక్కడ. ఇప్పుడు నా పాయింట్ నిన్న కూడా ఇది, నువ్వు పోయి నీకు ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆమె పోయి ఒక పాయింట్ చెప్పింది, దాంట్లో కెప్టెన్సీ కోసం తీసేయాలని. ఆ పాయింట్ మీద ఉండకుండా
ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. నువ్వు ఈ రోజు కూడా ఒప్పుకునింది కదా, స్టేజ్ మీద అడుగుతుంటే సార్ ఆమె మాట్లాడుతుంటే నాకేం తెలియదు, ఏం మాట్లాడాలో తెలియక పోపో అన్నాను సార్ అని. అదే ఆమె ప్రాబ్లం. ఆమెకి ఏ పాయింట్ పెట్టాలో తెలియదు. హైపర్ అయినప్పుడు ఆమె కంట్రోల్ లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడడం తెలియక ఏదంటే అది మాట్లాడుతుంది ఆమె. అది కదా ఆమె అందరూ దగ్గర ఉన్న మాటలు ప్రాబ్లం. లూజ్ అయ్యారండి, అదైతే కరెక్ట్. అన్నాడు కదా అదే ఆమె నాగార్జున గారు అలాగే కూడా. ఆమె అది కంట్రోల్ చేసుకోలేదు. అది రేపు నుంచి కూడా అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇమాన్యుయల్ టాపిక్ రేపు నుంచి డైవర్ట్ అయింది. అర్థమైపోతుందా, రేపు నుంచి తనూజకి యూజ్ చేసుకుంటుందా అంటే కూడా నేను అదే చెప్తాను. ఎందుకంటే రేపు నుంచి తనూజను కూడా ట్రిగర్ చేస్తే ఆమె ట్రిగర్ అవుతుంది. ఆమె తనూజ యూజ్ ఓకే, చేసుకుంటుందా అంటే కూడా అది నేను ఇప్పుడు చెప్పలేను టాపిక్ 100%. నిత్య గారు మళ్ళీ టాపిక్ అది కాదు. ఇమాన్యుయల్ ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇమ్మానుయల్ గురించి తీసుకొచ్చారు కాబట్టి ఇమ్మానుయల్ రేపటి నుంచి కూడా ఇదే ఇట్లాగే ఉంటాడు. రేపటి నుంచి కూడా ఆయన ఏమి ఇప్పుడు అవినాష్ ఇట్లా చెప్పాడు అని చెప్పి ఆయన ఒక్కసారిగా పైకి లేచి సంథింగ్ ఆయన గేమ్ చేంజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే వెంకట్ గారు ఫైన్. మీరు అన్నది ఇప్పుడు రైట్ ఉన్న అయితే, ఇప్పుడు మీరు అన్నది రైట్ అయితే ఒక నిమిషం నిన్న గొడవ ఎందుకు పెట్టుకుంటాడు తనుజతోని తీసేసేటప్పుడు? ఎప్పుడు నిన్న ఎప్పుడు అదే ఫ్రైడే, అదే అప్పుడు నిన్న పెట్టుకున్నాడు, కెప్టెన్సీ మార్నింగ్ దాంట్లో కూడా పెట్టుకున్నాడు కదా, కెప్టెన్సీ కెప్టెన్సీ టాస్క్ దాంట్లో దగ్గర కూడా పెట్టుకుంటాడు. ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ తనుజకి భయపడేవాడైతే, మీరు భయపడ్డాడు అంటున్నారు కదా, భయపడేవాడైతే ఆ రోజు డైరెక్ట్ అంటారు కదా, నువ్వు తనుజ నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్తావు అని చెప్పి నేను డైరెక్ట్ మనోడు రియాక్ట్ అవుతాడు కదా, ఎక్కడ ఆగడేమి పనిష్మెంట్ తనుజకి దగ్గర భయపడుతున్నాను దగ్గర కూడా అనుకుంటాడు. ఆ చెప్పుకుంటాడు. రియాక్షన్స్ ఇప్పుడు ఆ రియాక్షన్స్ వచ్చే తర్వాత దగ్గర రాట్లా. హేమచంద్ర గారు అది హేమచంద్ర గారు వీళ్ళందరూ డిస్కషన్స్ చేసుకున్న తర్వాత రియాక్ట్ అవుతున్నాడు కానీ అది గార్డెన్ స్ట్రాంగ్ లో గా ఉన్నప్పుడు పోవట్లేదండి. దివ్య అంత చెప్పినంత ఒక సెక్ స్ట్రాంగ్ గా నువ్వు తీసుకెళ్ళట్లేదు. మళ్ళీ కలిసిపోతున్నాడు, మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఇదైపోతున్నారు, డీల్ ఆ అయిపోతుంది. హేమచంద్ర గారు ఫస్ట్ నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఇమాన్యుయల్ ఫ్యామిలీది వాళ్ళ అన్నయ్య స్టేజ్ మీదకి వచ్చింది నాకు బాగా నచ్చింది. అంటే వీళ్ళందరికీ అలవాటే, కానీ అంటే తను కూడా ఏదో స్కిట్స్ చేశారు అన్నారు, నాకు అంతగా తెలియదు. కానీ చేశారు తను అదే ఫస్ట్ నాకు వచ్చింది. తెలియదు. అదే ఈ స్టేజ్ మీదకి రావడము వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది వాళ్ళకి. అది మంచిగా అనిపించింది. ఈ స్టోరీ మనకి మొన్న చెప్పినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ అన్నయ్య తనని ఎలా చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి అనేది. అంత కష్టపడి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కూడా చాలా ప్రౌడ్, వాళ్ళకి ఇద్దరికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తది. అదొకటి నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ తనూజాకి వెళ్తాడేమో కానీ మళ్ళీ వెంటనే సార్ట్ అవుట్ చేసేసుకుంటాడు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నిన్న లైవ్ లో వచ్చినది సింగింగ్ దగ్గర, అది తెలుసుంటది కదా, అది సుమన్ శెట్టి గారికి సాంగ్ పాడతారు వాళ్ళది ఏదో యానివర్సరీ అని. అప్పుడు సాంగ్ నువ్వే పాడావు అని వచ్చి ఏదో పనిష్మెంట్ వస్తే అది పెద్ద ఇష్యూ అవుతది. స్టార్టింగ్ జోక్ గానే స్టార్ట్ చేస్తారు ఇమాన్యుయల్ అండ్ తనూజ, తర్వాత అది పెద్ద ఇష్యూ అవుతది. తర్వాత తనకి వెళ్ళిపోతుంది, సరే ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ బయటకు వెళ్ళి తను ఏడుస్తుంటది. ఇమాన్యుయల్ బయటకు వెళ్ళి మళ్ళీ ఓదార్చి మాట్లాడే అది ఇది అని తను కొడతది కూడా. తను అంటే కొట్టడం అంటే మరి సీరియస్ గాని కాదు, ఎందుకు కోపడ్డావు నా మీద అన్నట్టుగా మళ్ళీ తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. మాట్లాడేదో పనిష్మెంట్స్ ఇప్పించుకుంటారు. ఇంకోటి నిన్న అరిచిందని చెప్పారు కదా, అరిచాడు కరెక్టే. ఈ పాయింట్స్ చెప్పినప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ మాటలు జరుగుతాయి కదా, ఫస్ట్ రెడ్ టీమ్ లో నుంచి తీయాలి, వీళ్ళందరూ చాలా మాట్లాడుకుంటారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తనూజ అక్కడ గార్డెన్ లో అటు సైడ్ సీట్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని ఉంటే నువ్వు రాకపోవటమే మంచిదైంది, అక్కడ అసలు పాయింట్లు పెట్టాలంటే ఇంత ఇదిగా అని మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుంటారు. కానీ ఆ నిమిషానికి ఒక నిమిషం అరుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాడు. అదే వెంకట్ గారు చెప్తుంది. ఇప్పుడు అదే కాకపోతే ఆయనే కాదండి, ఇప్పుడు కళ్యాణ్ తనూజ ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. 1 and 2 ఎవరైతే నేను అదేనండి. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నారో తనుజ ఉండేది ఎవరు వేరు. మాట్లాడేది ఇమాన్యుయల్ అందరూ ఒక్క టాపిక్ అని ఇమాన్యుయల్ ని ఓకే. పాయింట్ అవుట్ చేస్తున్నారు కానీ లేదు అక్కడ లేదు లేదు మిగిలిన వాళ్ళు కూడా అందరూ అలానే ఉన్నారు. ఓకే అవును, అంతా ఇప్పుడు అలానే నేను ఇంకో ఉన్నారు. పాయింట్ ఇప్పుడు ఎవరు కాదన్నారు. ఇప్పుడు మనం ఇమాన్యుయల్ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి అది పెట్టాము అంతే. 2 కాదు, నేను 10 లేదు చెప్పాను లేదు లేదు వాళ్ళిద్దరూ అది కాదు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను నిత్య గారు మీకు. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు తనుజాకి కూడా కళ్యాణ్ మీద ఏ ఒపీనియన్ లేదు, ఆయన పోటీ అని లేదు. కళ్యాణ్ మీద కూడా తనుజాకి లేదు, నాకు ఈడు పోటీ వస్తాడు విన్నర్ రేస్ లో అని లేదు తనుజాకి. అది తెలియట్లా తనుజాకి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇమ్మానుయల్ మీద భయం ఉంది తనుజాకి కూడా. వీడెక్కడ నాకు అడ్డం వస్తాడు కప్పు కొట్టడానికి అని అది ఉంది, కానీ కళ్యాణ్ మీద లేదు తనుజాకి.
ఇప్పుడు ఈయన ఆమెకు ఈయన మనిషి ఇప్పుడు తోడు కావాలి, వీళ్ళిద్దరు సపోర్ట్ కావాలి, కళ్యాణ్తో మూవ్ అవుతుంది. అప్పుడు కళ్యాణ్తో మూవ్ అయ్యేది అందుకు. అసలు కళ్యాణ్ పోటీ అని ఆమె అనుకోవట్లా. అది మీకు అర్థం కావట్లేదు. అది కదా వచ్చింది ఇప్పుడు సమస్య. నేనే ఇప్పుడు కదా కళ్యాణ్ ఇందాక వేరు. నాకు అర్థం కావట్లేదు అంటారు. మొన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అది మళ్ళీ మీకు అర్థం ఇప్పుడు అది కావట్లేదు. నేను అదేనండి అనేది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయేది ఎందుకంటే ఆమె వచ్చి ఈయనతో మాట్లాడినా, గొడవైనప్పుడు ఈయన వచ్చి ఆయనతో మాట్లాడినా ఆడ బెనిఫిట్ అయ్యేది తనూజానే, ఎంఐఎల్ కాదు. అది కదా. కాదండి, ఓకే, ఇది కామెడీ ఏంటంటే అసలు రీతుని టాప్ ఫైవ్ లో పెట్టారు ఇద్దరు 2 ఫ్యామిలీస్. అంటే ఇమ్యూనిటీ వచ్చింది కదా, టాప్ 5 లో ఉంటుంది అనుకుంటున్నారా? క్యాప్టెన్ అయిపోయింది కదా. అసలు హేమంత్ చంద్ర గారు మీరు ఒకటి గమనించండి. అసలు ఇప్పుడు మనం టాప్ 5 అనుకునే వాళ్ళు అసలు ఒక్కరనే ఎలిజిబులా? అసలు టాప్ 1 అసలు టాప్ 5 ఎలిజిబుల్ ఉన్నోళ్ళు అసలు ఒక్కరు సరైన క్యాండిడేట్ లేరు. అందుకే వీళ్ళందరూ నిబ్బాలందరూ టాప్ 5 వచ్చారు. ఉన్న వాళ్ళలో ఎదుర్కోవాలి వెంకట్ గారు. కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకురమ్మంటారు? నెక్స్ట్ సీజన్ లో చూసుకోండి. అదే చెప్పేది అసలు టాప్ 5 క్యాండిడేట్లే కాదు. అసలు టాప్ 5 క్యాండిడేట్లే కాదు వీళ్ళు. మీరు కాదండి, సుమన్ టాప్ 1 క్యాండిడేట్. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అట్లా? ఎవరు ఇప్పుడు చెప్పండి వెంకట్ గారు సమాధానం హేమచంద్ర గారు. టాప్ 1 క్యాండిడేట్ టాప్ 1. అసలు మీరు ఎలా అంటారు? ఆయనకు ఒక విధంగా ఆయనకు ఒక విధంగా ఇచ్చలే. స్టేజ్ మీద 100% వచ్చింది కదా ఎప్పుడో ఒకసారి. అలాగే అందరు అలాంటి వాళ్ళే తయారయ్యారు టాప్ 5 లో కూడా. అంటే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా అవును కాదు వెంకట్ గారు. ఈ మధ్య ఏంటి సంజన గారు ఇమ్ము డార్లింగ్ అనిపిస్తే ఆయన భయపడి అక్క అని పిలుస్తున్నాడు. ఎందుకండి నేను అలా పిలిస్తే అంత భయపడతారు మీరు? అక్క అని సాగదీస్తే అదే సుమ్ము డార్లింగ్ అని అంటుంటే ఎందుకంత భయపడతారు అని అంటున్నాడు ఆయన. అక్క అని పిలుస్తున్నారంట. ఎప్పటి నుంచో అన్న వాళ్ళు. ఇది ఆయన సుమ్ము డార్లింగ్ అని ఆమె స్టార్ట్ 4th వీక్ నుంచి కూడా మధ్యలో కొన్ని డార్లింగ్ అని ఎప్పుడు పిలవదండి నాకు తెలిసిన. చాలా సార్లు పిలిచింది. కాకపోతే ఆమె ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళిద్దరికి రైవలరీ ఉంటుంది. మీరు గమనిస్తే నామినేషన్ లో గానీ ఇప్పుడు అది అప్పుడప్పుడు ఆమె గెలుతుంటది సుమ్ము డార్లింగ్ అని. నేను కూడా విన్నా చాలా సార్లు హేమచంద్ర గారు చెప్పినట్టు ఆమె డార్లింగ్ ఎప్పుడు సుమన్ ఉన్నాడండి. సుమన్ ఎప్పుడు సంజన నామినేషన్స్ లో ఉంటాడు. ఉండడు. ఈయనకైతే ఉంటుంది, రివర్స్ ఉంటది కానీ ఉంటుంది. బట్ ఓకే, ఒక డౌట్ హేమచంద్ర గారు. ఇప్పుడు టాప్ 5 కి మనకి డిజర్వ్డ్ ఎవ్వరు లేరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో ఉన్నారండి. హేమచంద్ర గారు, నాగార్జున గారు ఫస్ట్. సరే ఉండండి, అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఎలిజిబుల్. ఇప్పుడు దివ్య వాళ్ళ అమ్మ, తర్వాత భరణి వాళ్ళ కూతురు, లక్ష్మి గారు ఏదో మాట్లాడతారంటున్నా. చెప్పండి. హేమచంద్ర గారికి క్వశ్చన్. టాప్ 5 కి ఎవరు ఎలిజిబుల్ లేరు. ఇప్పుడు మరి మీరు ఉన్న వాళ్ళలో ఎత్తుక్కుంటారా, లేకపోతే ఎవరు ఎలిజిబుల్ లేరు అని చెప్పేసి ఎవరిని డిక్లేర్ చేయరా హేమచంద్ర గారు? మీరు ఉన్న వాళ్ళనే వెతుకుంటా. నేను కాదు మాట అన్నది, వెంకట్ గారు లేరని నేనన్నాను. ఓకే, అయితే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తాను, లేరని గమ్మునైపోతా అంతే. ఓన్లీ షో చూసి గమ్మునైపోతా అంతే. సరేలే వీళ్ళు టాప్ 2 ఉన్నారు కదా. ఆమెని ప్రతి వారం నిలబెట్టి తిడుతుంటే ఆమె ఎట్లా మీకున్నారు కదా అంటున్నా. మీకు నాకెవరు ఉంటారు? సంజన గారు అంటారు మీరు? కాదు మీరు అనుకుంటారు కదా టాప్ 5 లో ఉండాలని. నేను అనుకుంటాను. ఉండదనే నా ఫీలింగ్ యాక్చువల్లీ. కాకపోతే ఇంక బిగ్ బాస్ దయ చూపిస్తే టాప్ 6 లో తీసుకెళ్తాడేమో అనిపిస్తుంది. అసలు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఒక్కరు కూడా చెప్పండి అని అంటే సంజన గారు ఉన్నారు కదా, మీకు ఒక్కరు కూడా లేరంటారా అంటున్నాను నేను. అదే నేను యాక్చువల్గా ఏంటంటే నాకు యాక్చువల్ గా ఉషా గారు నాకు యాక్చువల్ గా టాప్ టాస్క్ అది ఓకే మైనస్ ఆమెకి
అది ఓకే కాదు. ఇప్పుడు టాస్క్‌లు టాస్క్ ఆడినోళ్ళు మీరు ఎలిజిబుల్ కాదు అని తీసేసినప్పుడు టాస్క్‌లు ఆడలేని వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు కదా! అప్పుడు తనుజ కూడా ఆడలేదు కదా టాస్క్లు. అప్పుడు నేను రీతు కూడా తనుజని ఫౌల్ ఎలిజిబుల్ గేమ్స్ అని నేను ఆడింది. అనట్లేదు. ఇక్కడ ఇమాన్యుయల్, సంజన అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు డిస్కషన్‌లో వస్తుంది. రీతు ఆడిన వరస్ట్ గేమ్ ఎవరు ఆడలా? కళ్యాణ్ అసలు ఆ థర్డ్ వీక్ తప్ప నేను తర్వాత పాయింట్స్ అడిగిందేమో పెట్టింది ఇద్దరి లేదు, గురించి, ఆడింది లేదు. మీరేమో ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారు నేను అందుకే జగత్ గారు. చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే టాప్ 5 కి వస్తారో వాళ్ళందరి గురించి నా ఒపీనియన్ చెప్తున్నా మీకు ఒక్కో 1 by 1. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వీళ్ళందరూ అడిగింది ఓకే ఏమి ఓకే సంజన ఒక్క గురించి నిమిషం అడిగారు. వెంకట్ అదే గారు అండ్ అడుగుతున్నా. నిత్య గారు. ఓకే 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 గైస్, టైం అప్. రేపు ఓకే, కూడా థ్యాంక్స్. ఉంటది కదా, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా, రేపు రేపు ఇక వీళ్ళు నుంచి నేను పెట్టినది యాంటీ టు మొత్తం తీసి వెంకట గారు, ఐఎమ్ నిత్య గోయింగ్ గారు అపోజిట్. ఏంది నిత్య గారు ఓకే మాట్లాడుతుంటే. ఓకే రేపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కదా మిగతా వాళ్ళు కూడా చూసి యావరేజ్ చేసి మనం టాప్ 5 తీద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు ఓకే, చాలు ఈ రోజుకి. ఓకేనా? గుడ్ నైట్. గుడ్ ఓకే నైట్. అండి, ఓకే గుడ్ బాయ్. నైట్. రే ఓకే గైస్, ఈ రోజు ఇది ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాం. రేపటి ఫ్యామిలీ వీక్. బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే.